మస్ట్ ఎవరో ఒకళ్ళు కన్ఫర్మ్ చేయండి. వాయిస్ అండ్ క్లియర్‌గా ఉందా నాది? వాయిస్ అండ్ వీడియో అనేది? క్లియర్ మాస్టర్. క్లియర్. ఓకే. థ్యాంక్ యూ మాస్టర్. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మనం గ్రూప్‌లో షేర్ చేయడం జరిగింది. సంపూర్ణ ఆరోగ్యం ఎలా కలుగుతుంది? హీలింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి? సో, ఆరోగ్యము అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. లైక్ మనకి ఎంత సంపద ఉన్నప్పటికి కూడా, ఎంత చుట్టూ బంధువర్గం ఇవన్నీ ఉన్నప్పటికి కూడా, సో, మనకంటూ అత్యంత ఇంపార్టెంట్ మనకంటే కాదు ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సో, అత్యంత ఇంపార్టెంట్ అయిన అంశం ఏంటి అంటే, ముఖ్యమైన అంశం ఏంటి అంటే, సో, మన యొక్క ఆరోగ్యం. అంటే నా ఆరోగ్యం బాగుంటే నా కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. సో, కుటుంబంలో ఎవరికి ఏదైనా గాని ఫర్దర్‌గా మనం మిగతా వాళ్ళు కూడా సఫర్ అవుతూ ఉంటారు. సో, అన్నిటికంటే కూడా ఎక్కువ సఫరింగ్‌కి తీసుకెళ్ళేది కానీ, లేకపోతే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది కానీ, సో, ఎవ్రీథింగ్ మన హెల్త్ మీద ఉంది. అందుకని ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మనకి చాలా ఉన్నాయి. అంటే లైక్ ఆహారపు అలవాట్లు ఎలా తీసుకోవాలి? నెక్స్ట్ అదే విధంగా ఏ విధంగా మనం యోగా చేయడం కానీ, సాత్విక ఆహారాన్ని తీసుకోవడం కానీ, ధ్యానం చేయడం కానీ, ఇలా మనకి చాలా ఉన్నాయి. బట్ ఇవి చేస్తున్నప్పటికీ కూడా, ఇంకా ప్రతి ఒక్కళ్ళు గూడా అంటే కొంత శాతం వరకు హీలింగ్ ప్రాసెస్ అన్నీ గూడా నేచురల్‌గా జరుగుతున్నాయి. సహజంగా జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా ఏమవుతుంది, కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా వస్తూ ఉన్నాయి. సో, ఇవెందుకొస్తున్నాయి? అసలు కారణం ఏంటి? అనే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్‌ని తీసుకొని, ఈ యొక్క సెషన్‌ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుందనమాట. సో, ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో, ప్రతి ఒక్కరు గూడా కొంచెం దీన్ని అవగాహన పెంచుకొని మీ యొక్క జీవితంలో మరింత ముందుకు వెళ్ళాలి ఆరోగ్యం పట్ల అనేది నా యొక్క ఉద్దేశ్యం. సో, ఈ యొక్క అవకాశాన్ని నాకిచ్చినందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఏదైతే అనుభవపూర్వకంగా ఆరోగ్యం పట్ల నేను కొంత జ్ఞానాన్ని పొందానో, సో, ఆ జ్ఞానాన్ని మరింతగా పెంచుకుంటూ వెళ్తున్నాను. ఆ పెంచుకుంటూ వెళ్ళే క్రమంలో ఏవైతే మార్పులు జరుగుతున్నాయో, ఆ మార్పులు జరిగేటప్పుడు ఎటువంటి అంశాన్ని నేను అనుభవపూర్వకంగా తీసుకుంటున్నానో వాటన్నిటిని కూడా ఈ వీడియోస్ రూపంలో మీకు అందిస్తూ ఉంటాను. థాంక్ యూ ఆల్. నాకు ఈ యొక్క అవకాశాన్ని మీ ద్వారా నాకిలా కల్పించినందుకు. థాంక్ యూ సో మచ్. సో, ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే. సో, స్క్రీన్ షేర్ అవుతుందనుకుంటా. ఐ థింక్ సో. ఓకే. స్క్రీన్ కనిపిస్తుందిగా మాస్టర్స్? ఎవరన్నా ఒకళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తారా? మాస్టర్ కనిపిస్తుంది. ఓకే. థాంక్ యూ మాస్టర్. సో, ఇవాళ మనం 3వ తారీఖు ఇది మన యొక్క 10థ్ సెషన్. అంటే లైక్ రెగ్యులర్‌గా మనం ఈ సెషన్స్ తీసుకెళ్తూ ఉన్నాము అవకాశం ఉన్నప్పుడల్లా. సో, నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడల్లా ఇవి నేను కంటిన్యూ చేస్తున్నాను. సో, దారపల్లి వెళ్ళినప్పుడు కొద్దిగా ఇంటర్నెట్ ఇష్యూ అక్కడ స్టిల్ కంటిన్యూ అవుతుంది కాబట్టి నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడ పాసిబిలిటీస్ ఉండట్లేదు. బట్ ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యం ఎలా కలుగుతుంది? హీలింగ్ ఎలా జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే హీలింగ్ చేసుకోవడం నేర్చుకోగలిగితే గనక ఇంకా మనకి ఎటువంటి హెల్త్ పరంగా ఇదవుతుంది, అదవుతుంది అని ఒక ఫియర్ అనేది కంప్లీట్‌గా పోతుందనమాట. అంటే లైక్ దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? అంటే ఇది కంప్లీట్ అంటే ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ లైక్ మన లైక్ దాన్నేమంటారు ట్రీట్‌మెంట్ అనమాట. స్వస్థత. సంపూర్ణ స్వస్థత శాశ్వతమైందనమాట. సో, దాని గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాము. సో, ఇక్కడ మనం ఫస్ట్ స్లైడ్ చూసినట్టయితే గనక లాస్ట్ మంత్ హెల్త్ వర్క్‌షాప్ కండక్ట్ చేయడం జరిగిందనమాట దారపల్లిలో. సో, ఆ వర్క్‌షాప్‌లో కేవలం నేను ఉండడమే కాదు, నాతో పాటుగా ఆచార్య నాగవెంకట సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి ఆయుర్వేదిక్ గురువు గారు. సో, ఈ గురువు గారితో కలిసి ప్రెజెంట్ ఉన్న ఏవైతే థింగ్స్ ఉన్నాయో, సో, ఆ పర్టిక్యులర్ థింగ్స్‌ని ఒక్క నిమిషం ఎవరో అన్‌మ్యూట్ చేశారు. ఓకే. సో, ప్రస్తుతం ఏవైతే ఆరోగ్య ఇబ్బందులున్నాయో వాటిని ఏ విధంగా తగ్గించుకొని దాంతో పాటుగా నా ద్వారా ఎలా హీలింగ్ చేసుకోవాలన్న ప్రక్రియ లాస్ట్ మంత్ ఒక 3 డేస్ కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు కొంచెం అమౌంట్ ఎక్కువగానే పెట్టాము. 3500. బట్ ఏంటంటే ఈసారి మరింత మందికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోటి ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్‌ని కేవలం 999కే కండక్ట్ చేయడం జరుగుతుందనమాట. ఈ యొక్క వర్క్‌షాప్ గురించి మరిన్ని వివరాలు నేను గ్రూప్‌లో మరలా తర్వాత అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే మన ముఖ్యమైన అంశం ఈరోజు వేరే కాబట్టి జస్ట్ ఇంట్రడక్షన్ లాగా ఇది చెప్పడం జరుగుతుందంతే. ఓకే. సో, వీడియోలో చూసేవాళ్ళు కూడా ఒకవేళ యూట్యూబ్‌లో వీడియో చూస్తే డిస్క్రిప్షన్‌లో కంప్లీట్ క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి. సో, దాంతోటి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. సో, హీలింగ్ ఎలా జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన టాపిక్. ఇది తెలుసుకోగలిగితే అంటే మన యొక్క శరీరం ఏదైతే ఉంటుందో, ఈ శరీరాన్ని ఎలా స్వస్థతపరుచుకోవాలన్న జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే పొందుతామో, సో, పొందితే ఆటోమేటిక్‌గా ఏమవుతుంది అంటే మనం ఇంకా
హాస్పిటల్స్ అని, అదని, ఇదని వీటి మీద అసలు దృష్టే వెళ్ళదనమాట. సో, అంత లైక్ చాలా గొప్ప విషయం ఇది. ఓకే. ఇది ఎవరికి వారే చేసుకునేది. లైక్ నార్మల్‌గా ఏమంటారు ఒక పర్సన్ ఇంకో పర్సన్ చేయడం. అంటే ఒక డాక్టర్ ఇంకో పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు. సో, అది ట్రీట్మెంట్. బట్ ఇక్కడేంటంటే మనకి మనం చేసుకునే కంప్లీట్ షిఫ్టింగ్ అనమాట. హెల్త్ షిఫ్టింగ్ అనేది. సో, దీని గురించి లాస్ట్‌లో మీకు చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు కొన్ని పాయింట్స్ మనం ఈరోజు ముందుగా అనుకున్నాం కాబట్టి అవి ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏమిటి? మీ శరీరము, శరీర అవయవాలు. అంటే ఈ యొక్క శరీరం ఏదైతే ఉందో శరీరం లోపల ఉన్న అవయవం. లైక్ మన ఏవైతే ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉంటాయో సో, అవన్నీ కూడా. సరైన నిర్మాణంతో సరైన విధంగా పనిచేస్తున్నట్లయితే దాన్నే సంపూర్ణ ఆరోగ్యం అంటారు. అంటే ఇప్పుడు హార్ట్ ఉంది. హార్ట్ యొక్క ఏదైతే నిర్మాణం ఉందో సో, పుట్టినప్పుడు చక్కగా ఉంది. అదే విధంగా ఫంక్షనాలిటీ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. సో, అప్పుడది సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు. అంటే ఏదైతే అవయవం గాని, లేకపోతే ఏవైతే కణాలు గాని, ఏవైతే మన బాడీ లోపల గాని, లేకపోతే ఈ శరీరం పైన గాని, బాహ్యంలో లేదా అంతరంలో. సో, ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా సరిగ్గా నిర్మింపబడి అంటే పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగి, అవి అదే విధంగా పనిచేస్తూ వెళ్ళినట్టయితే అప్పుడు మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నామని అర్థం. అయితే ఇక్కడ కేవలం శరీరమే కాకుండా, ఇక్కడ ఓన్లీ మన హ్యూమన్ బాడీయే కాకుండా, మీ ఆలోచనలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అందరూ మిస్ అయ్యేది ఎక్కడ అంటే ఇక్కడే. సో, శారీరకంగా యోగా చేస్తారు. శారీరకంగా ప్రాణాయామాలు కానీ, ఫర్దర్ ఏవైతే థింగ్స్ ఉంటాయో అవన్నీ చేస్తారు. మంచి ఫుడ్ తీసుకుంటారు. బట్ అయినా కానీ ఏదో ఒక అనారోగ్యం కలుగుతుంటుంది. ఎందుకు కలుగుతుంది అంటే దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఈస్ ద ఆలోచనలు. మీ ఆలోచనలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇది ప్రతి ఒక్కరు ఈ వీడియో ద్వారా గ్రహించే సత్యము. సో, దీన్ని చాలా స్ట్రాంగ్‌గా మీరు తీసుకోండి. ఎందుకంటే మీ ఆలోచనలు ఎంత స్పష్టతతోటి, ఎంత స్వచ్ఛంగా, ఎంత ప్రేమతో నిండి ఉంటే మీ యొక్క శరీరము అనేది అంత స్వచ్ఛంగా, అంత తేజోవంతంగా తయారవుతూ ఉంటుంది. సో, ఇక్కడ మీ ప్రేమతత్వాన్ని ఆ యొక్క ఏదైతే ఉంటుందో కరుణ గాని, ఇటువంటి అంశాలను మీరెప్పుడైతే ఆలోచనల రూపంలో వ్యక్తపరుస్తూ ఉంటారో, మీ శరీరం గూడా ఆ విధంగా మారుతూ ఉంటుంది. మనం ముందు ముందు సెషన్స్‌లో ఇంకా డీటెయిల్ ఈ సబ్జెక్ట్‌లోకి వెళ్దాము. ఓకే. సో, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే గనుక ఇంకొక పాయింట్ మనం వాట్సాప్‌లో పెట్టిన పాయింట్స్‌లో ఇంకొక పాయింట్ తక్కువ శ్వాస తీసుకుంటే నిజంగా ఎక్కువ కాలం జీవిస్తామా? ఓకే. సో, ఒకవేళ నేను రాసిన తెలుగులో ఏమైనా చిన్న చిన్న తప్పులుంటే క్షమించండి. ఎందుకంటే మనం సబ్జెక్ట్‌నే చూసాను తప్ప చేసే క్రమంలో కొద్దిగా చిన్న చిన్న మిస్టేక్స్ ఉండుండొచ్చు. బట్ తక్కువ బ్రీతింగ్స్. అంటే నేనిప్పుడు గంటకి ఒక 10 తీసుకుంటున్నాను. లేకపోతే 20 తీసుకుంటున్నాను. లేదా 30 తీసుకుంటున్నాను. అంటే మన యొక్క శారీరక శ్రమ ఏదైతే ఉంటుందో, శ్రమను బట్టి బ్రీతింగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఖాళీగా కూర్చున్నప్పుడు లేదా ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు, రిలాక్స్ స్టేట్‌లో కూర్చున్నప్పుడు మన యొక్క శ్వాస అనేది సహజంగానే నెమ్మది అవుతుందన్నమాట. అంటే మెల్లగా ఇదైపోతుంది. కళ్ళు మూసుకున్నప్పుడు ఒకలా ఉంటుంది. కళ్ళు తెరిచినప్పుడు ఒకలా ఉంటుంది. లేదా ఎక్కువ ఆలోచన చేస్తున్నప్పుడు ఒకలా ఉంటుంది. లేదా కూర్చొని నేను కంప్యూటర్ వర్క్ చేయడం గాని, లేకపోతే సాంగ్స్ వింటూ ఏదైనా ఇంకొకటి ఫుడ్ తీసుకోవడం గాని, ఇలా రకరకాల టాస్క్ అంటే రకరకాల క్రియలు చేస్తున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు మన యొక్క హార్ట్ అనేది రేట్ మారుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ ప్రాణాయామాలు వీటి ద్వారా ఏదైతే మన యొక్క శ్వాస ప్రక్రియ ఉందో దాని మీద పట్టు సంపాదించుకోగలిగితే, మన ఏదైతే ఎక్కువ కాలం జీవిస్తామో అనే అంశం ఉందో, ఆ అంశాన్ని మనం 50% పట్టుకున్నట్టు. ఓకే. దానికి ఎగ్జాంపుల్ ఆ 50% ఎందుకన్నాననేది కూడా మీకు వివరణిస్తాను. సో, ఇప్పుడు నార్మల్‌గా చూస్తే ఒక తాబేలు వయసొచ్చేసి 80-150 సంవత్సరాలు. అంటే అది నివసించే పరిసరాలవ్వచ్చు, అది తీసుకునే ఆహారం అవ్వచ్చు, ఇలాగ. అయితే ఈ తాబేలు ఏం చేస్తుంది 4-5 శ్వాసలే తీసుకుంటుంది. బట్ అది అలాంటిది మనకి పాసిబుల్ అవుతుందా? అలాంటి ఆహారాన్ని మనం తీసుకుంటున్నామా అనేది ఇక్కడ ప్రశ్న వేసుకోవాలి. తాబేలులాగే మనం అలా స్లోగా పని చేస్తున్నామా అంటే ప్రతి విషయంలో కూడా అంటే హ్యాండ్ మూవ్ దగ్గర నుంచి, మాట్లాడే దగ్గర నుంచి, రెస్పాండ్ అయ్యే దగ్గర నుంచి ప్రతీదీ ఎంత నిదానంగా చేస్తే అంటే ఆ కదలికలు, శక్తి ప్రసరణను మనం ఎంత నిదానంగా చేస్తే దాని యొక్క కాలం అనేది పొడిగింపబడుతుంది అనేది ఈ విధంగా చెప్తున్నారు. ఓకే. సో, ఇక్కడ ఇంకొక తాబేలుని చూస్తున్నాం. నా పేరు ఆఫ్రికన్ తాబేలు. నేను 200-350 సంవత్సరాలు జీవించగలను. అంటే అది తాబేలు, ఇది తాబేలు. కానీ ఏదైతే అవి పరిసరాల్లో మార్పు ఉందో, ఆ పరిసరాల్లో ఆ మార్పునది ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళిందో, ఇటువంటి అంశాలు బట్టే అక్కడ మనకి చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో, ఏదైతే తక్కువ శ్వాసలు తీసుకుంటే ఎక్కువ కాలం జీవిస్తామనేది ఎంతవరకు అంటే, దానికి తోడుగా మీ ఆలోచనలెలా ఉన్నాయి, మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, మీరు రోజువారీ చేసే కార్యక్రమాలు ఎలా ఉన్నాయి. అంటే మీరు చేసే పనులు ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం పూట ప్రాణాయామం చేస్తాము, ప్రాణశక్తిని పెంచుకుంటాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి శ్వాస వేరు, ప్రాణ వేరు. ప్రాణ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇట్స్ నాట్ ఏ లైక్ ఫిజికల్ ఫార్మ్. అంటే లైక్ అది మనకు కనిపించదు. శ్వాస అన్నా గాని మనకి ఇలా అన్నప్పుడు తెలుస్తూ ఉంటుంది.
బట్ ప్రాణ అనే దాన్ని మనం చెప్పలేము. సో, దాన్ని ఎనర్జీ అంటాం. ఇది ఇంగ్లీష్‌లో అయితే. చైనీస్‌లో అయితే గనక చి అంటారు. సీహెచ్ఐ చి అన్నమాట. సో, మన సాంస్క్రిట్ వర్డ్ వచ్చేసి ప్రాణ. సో, అందుకనే ప్రాణ యామము అని చెప్పేసి దాన్ని చెప్పడం జరిగింది. బట్ అది శ్వాస ద్వారా అనుసంధానం కలిగి జరుగుతూ ఉంటుంది కాబట్టి, సో, దాన్ని మనం శ్వాస అనే ఒక ఉద్దేశ్యంతో వెళ్తూ ఉంటాం అన్నమాట. సో, ఇక్కడ ఏదైతే ఈ శ్వాసలు ఉన్నాయో, ఈ శ్వాసలు తీసుకునేటప్పుడు అంటే శ్వాసల కౌంట్ తగ్గుతుంది. బట్ ప్రాణశక్తి పెరగాలి. ఇక్కడ మెయిన్ పాయింట్. సో, ఈ ప్రాణశక్తి పెరిగినప్పుడు ఆ శక్తితో మీరు ఎటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు, మీ రోజువారీ పనులు చేస్తున్నారనే దాన్ని బట్టి కూడా మనం ఎంతకాలం జీవిస్తాము అనేది కూడా నిర్ణయింపబడి ఉంటుంది. కాబట్టి ఒక 50% ప్రాణాయామం ద్వారా ఏది తక్కువ శ్వాస తీసుకుంటే ఎక్కువ కాలం బతుకుతామనేది 50% అయితే, ఇంకొక 50% మీ ఆహారపు అలవాట్లు, మీరు జీవించే విధానము, మీరుండే పరిసరాలు. అంటే మీరు అన్నీ చేసుకుంటూ ఒక పొల్యూటెడ్ ఏరియాలో ఉన్నారు. ఒక ఫ్యాక్టరీ గాని, ఇలాంటి ఇండస్ట్రియల్ ఏరియాలో కెమికల్స్ ఎప్పుడు పీలుస్తూ ఉన్నారనుకోండి. సో, దేర్ ఈస్ నో ప్యూర్ ఎయిర్ అన్నమాట అక్కడ. సో, కాబట్టి లేదు. అందుకనే ఒక తాబేలేమో 80-150 సంవత్సరాలు బతికితే, ఇంకొక తాబేలు తన యొక్క ప్రాణశక్తిని పెంచుకోవడానికి అనుకూలమైన అవకాశాలున్న ప్రకృతిలో ఉంది కాబట్టి, ఐ మీన్ పరిసరాల్లో ఉంది కాబట్టి, సో, అది 200-350 సంవత్సరాలు బ్రతకగలుగుతుంది. అందుకనే మనం ఎప్పుడూ కూడా ప్రకృతితోటి అనుసంధానం కావాలి. కొంత సమయాన్ని కేటాయించాలి. సో, ఎందుకంటే మనం మన యొక్క ప్రాణశక్తిని తీసుకుంటూ శరీర అవయవాలకు ఎక్కువ శక్తిని ఇవ్వాలి కాబట్టి, అవి ఎక్కువ కాలం మనికగా ముందుకు వెళ్ళాలి కాబట్టి, మనము ఈ యొక్క అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే. థాంక్ యూ మాస్టర్స్. నెక్స్ట్ క్వెషన్. వయస్సు పెరుగుతుంటే అనారోగ్యం నిజంగా వస్తుందా? సో, అంటే ఒక పిల్లవాడున్నాడు. తర్వాత కొంత బాల్య వయసొస్తుంది. తర్వాత యవ్వనం వస్తుంది. తర్వాత మధ్య వయస్సు. తర్వాత వృద్ధాప్యం. సో, ఇదొక ప్యాటర్న్ అన్నమాట. సో, ఈ ప్యాటర్న్ ఎలా వస్తుంది అనేదేంటంటే మనం చూసుకుంటే గనక ఇట్స్ ఎ ప్రాసెస్. సో, ఈ ప్రాసెస్‌లో గతంలో 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 150 అంటే మన పూర్వీకులు అంటే ఒక 100 ఇయర్స్ బ్యాక్ వెళ్తే వాళ్ళందరూ కూడా 110 సంవత్సరాలు, 105 గ్రామాల్లో మనం చూస్తే 105, 110, 115, 120 ఇలా బ్రతికిన వాళ్ళు గూడా ఉన్నారు. బట్ ఏమైపోయింది ఈ టెక్నాలజీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ లైఫ్ స్పాన్ అనే దాన్ని అంటే లైక్ కోరికలను ఎక్కువగా పెంచడం కోసం అంటే మనిషి యొక్క ఆలోచనని కొంచెం ఇంకా వేగవంతం చేసి తను ఏదైతే సంపాదిస్తున్నాడో ఆ సంపాదన పూర్తిగా మార్కెట్ రూపంలో అంటే లైక్ బిజినెస్ రూపంలోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతోటి ఎక్కువ కాలం ఉండదు. లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. 60 సంవత్సరాలు, 70 అంటే ఏది అనుభవించినా ఈ 60, 70 సంవత్సరాల్లో అనుభవించాలి అనే ఒక మైండ్ సెట్‌ని మార్కెట్ బిల్డ్ చేసేసింది. ఎందుకంటే ఈ 60, 70 సంవత్సరాల్లోనే ఉన్న సంపదను తను ఖర్చు పెట్టాలి కాబట్టి. బిజినెస్ ఓనర్స్ కావాల్సింది గాని, ఫర్దర్‌గా ఎవరైతే ఇండస్ట్రీ‌లో ఉన్నారో వాళ్ళకి కావాల్సింది అమౌంట్. మీరు ఎంత కాలం బతుకుతారు ఏంటి అనేది పాయింట్ కాదనమాట. సో, ఈ థింకింగ్ ప్యాటర్న్ అనేది ప్రతి ఒక్కరిలో వెళ్ళిపోయి డాక్టర్స్ ద్వారా అంటే ఎక్కువ మరణాలు ఆ వయసులో సగటుగా జరుగుతున్నాయని చెప్పేసి దాన్ని నిర్దిష్టంగా చేశారు కానీ, అది కేవలం ఆ మనిషి తీసుకునే ఒక నమ్మకం మీద ఆధారపడింది. సో, అందుకని ఇక్కడ మానవులు కొన్ని వందల సంవత్సరాలుగా ఇదే విషయాన్ని చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు? పుట్టడం, చనిపోవడం 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. అదే ఒకవేళ ఇదే మానవులు ఒక వ్యక్తి 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు బ్రతికే ఒక కుటుంబంలో కానీ, లేదా ఒక గ్రామంలో కానీ ఉన్నాడనుకోండి. అప్పుడు తన ఆలోచన ఎలా ఉంటుంది? 60, 70 సంవత్సరాలులో చనిపోతారంటే తను యాక్సెప్ట్ చేయడు. బికాజ్ తన చుట్టూ ఉండే వాళ్ళు కానీ, తను చూసిన ఎక్స్‌పీరియన్సెస్ కానీ అందరూ 150 ఇయర్స్, 180 ఇయర్స్ అలా ఉన్నాయనుకోండి. సో, తను యాక్సెప్ట్ చేయడానికి ఉండడన్నమాట. సో, ఇక్కడ యాక్సెప్టెన్స్ అనేది మాత్రమే మన యొక్క మెటబాలిజంని కానీ, మన యొక్క శరీర మార్పులకు కానీ ముందుకు తీసుకువెళ్తుంది. సో, మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారనేది ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం చేసుకోవాలి. దాంట్లో మార్పులు చేసుకోవచ్చు. ఓకే. సో, దాన్నే బలంగా నమ్ముతున్నారు. ఎలాగా? తొందరగా అంటే 60 ఇయర్స్, 70, 80 ఇయర్స్. సో, దాన్నే నమ్ముతున్నారు. అందుకే అదే వాస్తవంలో మళ్ళీ మళ్ళీ సృష్టింపబడుతుంది. సో, యద్భావము తద్భవతి అనేది ఏమైందంటే మాస్ మానిఫెస్టేషన్ అయిపోయింది ఇప్పుడు. మరణము అనే దానికి మాస్ మానిఫెస్టేషన్. అంటే అందరూ కూడా అలాగే అనుకుంటున్నారు. అందరూ కూడా అలాగే అనుకుంటున్నారు. ఎవరైతే అది కాదు అని చెప్పేసి బలంగా ఒక సంకల్పాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తున్నారో, వాళ్ళు ఈజీగా 100 ఇయర్స్, ఇంకా 110 ఇయర్స్ అలా బ్రతికే వాళ్ళు చాలా మందున్నారు. బట్ మనకు వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన దృక్పథం ఏంటంటే, వాళ్ళు బలంగా పెట్టుకున్నారు. ఇతరులతో కలిపి వెళ్ళట్లేదు వాళ్ళు. వాళ్ళకంటూ ఒకటి పెట్టుకున్నారు కాబట్టి. సో, మీరు కూడా అలాగే అందరితో పాటు పెట్టుకొని అదే ఆలోచన విధానంలో ఉంటున్నారా? లేదా మీకంటూ ఒక స్థిరమైన ఆలోచన ఉందా అనేది మీరు ప్రశ్నించుకోవాలి. నెక్స్ట్. మీరనుకుంటున్న నొప్పి నిజంగానా? నొప్పేనా? అంటే నార్మల్‌గా ఇప్పుడు నాకు నడుము నొప్పొచ్చింది, మెడ నొప్పొచ్చింది. నేను గూడా అంటాను మామూలుగా ఇక్కడ నొప్పొస్తుంది, అక్కడ నొప్పొస్తుంది. సో, ఇవన్నీ అంటుంటాం. అసలది నొప్పేనా అసలు? ఎప్పుడైనా మీకు అనిపించిందా? అంటే ఎవరన్నా మామూలుగా మన చిన్నతనంలో ఉన్నప్పుడు ఏం కడుపులో నొప్పొస్తుందా? లేకపోతే తలనొప్పొస్తుందా? దెబ్బ తగిలిన భుజం నొప్పొస్తుందా? అంటే వాళ్ళు అన్నారు కాబట్టి మీరు నొప్పి అని భావన చేస్తున్నారా? లేదా నిజంగా అది నొప్పేనా? ఈ విధంగా ఎప్పుడైనా మీరు ఆలోచించారా?
ఒకసారి చూడండి. అంటే ప్రతీదీ ఏవైతే ప్రీవియస్ మన జనరేషన్స్ నుంచి వచ్చిందో, ఆ ప్యాటర్నే ఫాలో అవుతున్నాం. ఆ ఆలోచనని, ఆ ఎమోషన్స్‌ని, ఆ పదాలని తీసుకుంటూ వెళ్తున్నాం గానీ, ఎప్పుడైతే మీరు దాన్ని ఒక తర్కంగా, ఒక ప్రశ్నగా మీరు ఆలోచన చేస్తారో, మీ మీద మీరు చెక్ చేసుకుంటారో, అప్పుడు దాంట్లో నుంచి సత్యాన్ని మీరు గ్రహించగలుగుతారు. ఓకే. సో, ఈ యొక్క నొప్పి అనే అంశం మీద ఇది నా స్వీయ అనుభవంతో నేను గ్రహించిన అంశము. ఇది ఎంతవరకు సత్యము ఏంటి అనేది తెలీదు. బట్ నా వరకు మాత్రము అది అలాగే పనిచేస్తుంది. ఎందుకంటే నేను అలాగే నమ్మాను కాబట్టి. ఓకే. సో, దాని ద్వారా నేను హీలింగ్ చాలా ఫాస్ట్‌గా చేసుకోగలిగాను. ఇంకా చెప్పాలి అంటే పెయిన్‌ని ఎనర్జీగా ఎలా షిఫ్ట్ చేసుకోవాలన్నది కూడా కొన్ని అంశాలు నేను అందిపుచ్చుకోవడం జరిగింది. దాని మీద ఇంకొంచెం నేను మరింత పట్టు పొందుతున్నాను. పొందిన తర్వాత తప్పకుండా దాన్ని ఎలా మార్పు చేసుకోవాలన్న అంశాన్ని కూడా ఇతరులకు అందిస్తూ ఉంటాను. ఓకే. సో, ఇది నా స్వీయ అనుభవంతో గ్రహించిన విషయం. నొప్పి అన్నది మనం అనుకుంటున్న మరో పేరు అంతే. మనం అనుకుంటున్న నొప్పి అనేది ఒక పేరంతే. ఓకే. అంటే సందీపు, మామూలుగా రాము ఇలా ఏవైతే పేర్లుంటాయో, ఈశ్వరు ఇలా పేర్లు ఇలా ఒక పేరంతే దానికి. నొప్పి అనే దానికి. అమ్మ ఇక్కడ నొప్పొస్తుంది. ఒకవేళ నొప్పి అనే పదం లేదనుకోండి, అప్పుడు ఇంకొక ఏదైనా పేరు పెట్టుకుంటాం. సో, అలాగా ఆ యొక్క భావనకి పెట్టుకున్న పేరు నొప్పి. ఓకే. కొన్ని సార్లు దాన్ని ఒత్తిడి అని కూడా అంటాం. బాగా ఏదో ప్రెషర్‌గా ఉంది, ఇదిగా ఉంది. ఒత్తిడి అని కూడా అనుకోవచ్చు. వాస్తవానికి ఒక భాగంలో ప్రసరించవలసిన శక్తికి అవరోధాలు ఏర్పడడం వల్ల కలిగే అనుభూతి నొప్పి అనుకుంటారు. అంటే ఇప్పుడు ఏదైతే ఒక ఫ్లో వెళ్ళాలి. అంటే లైక్ ఒక పైప్‌లో ఒక వాటర్ ఫ్లో వెళ్తూ ఉండాలి. సో, ఈ వాటర్ ఫ్లో వెళ్ళేటప్పుడు అక్కడ ఒక బ్లాకేజ్ ఉంది. సో, బ్లాకేజ్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ పైప్ ఏదైతే ఉందో దానికి ప్రెషర్ అవుతుంది. సో, ఒత్తిడి కలుగుతుంది. ఆ ఒత్తిడి కలిగినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఏవైతే నెర్వ్స్ ఉంటాయో, అక్కడ ఏవైతే కణాలు ఉంటాయో అవి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాయి. ఆ ఇబ్బందిగా ఫీల్ అయినప్పుడు ఆ ఇబ్బందిని తెలియచేయడానికి ఏం చేస్తాయంటే బ్రెయిన్‌కి సిగ్నల్స్ పంపిస్తాయి. మనం ఏమనుకుంటున్నాం? ఆ ఎనర్జీ ఫ్లో ఆగిపోయింది కాబట్టి, ఆ ఆగిపోయిన ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రెషర్ ఎక్కువైంది కాబట్టి దాన్నే నొప్పనుకుంటున్నాం. బట్ నా ఉద్దేశంలో నేను దాన్ని అబ్జర్వ్ చేస్తూ చాలా డీప్ స్టేట్‌కి వెళ్ళినప్పుడు ఏంటంటే, అది కాదు నొప్పి కాదు. ఇట్స్ ఎ ఎనర్జీ. ఎనర్జీ ఫ్లో అనేది స్ట్రక్ అయింది అనే క్లారిటీ అనేది నాకు రావడం జరిగింది. ఓకే. ఏమవుతుంది ఇక్కడ? కానీ అది అక్కడ ఉన్న కణాలు బ్రెయిన్‌కి సిగ్నల్స్ పంపుతాయన్నమాట. సో, అలాగా అక్కడ కలిగినప్పుడన్నమాట. కొన్ని సమయాల్లో వాటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే, అక్కడ ఆ కణాలు వాటి యొక్క ప్రవాహం ఏదైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. మిమ్మల్ని ఏం చేసాము మామూలుగా ఒక రూమ్‌లోంచి ఇంకొక రూమ్‌లోకి వెళ్ళాలి. రూమ్‌లోకెళ్ళాము నేను డోర్ లాక్ చేశాను. సో, మీరేం చేస్తారు ఫస్ట్ డోర్ తీయండి అని చెప్పి ఒకలా చెప్తారు. కొద్దిసేపు అయిన తర్వాత గట్టిగా డోర్ కొడతారు. తీయండి అని అరుస్తారు. సేమ్ అదే ఆహ్, 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 దాన్నేమంటారు సేమ్ థింగ్ అనేది కూడా కణాలు కూడా అలాగే బిహేవ్ చేస్తాయి. సో, ఫస్ట్‌లో కొంచెం దాన్ని మనం రెస్పాండ్ కాలేదు. దానికి హీలింగ్ ప్రాసెస్ చేయలేదు. లేకపోతే దానికి సంబంధించి మనం పట్టించుకోలేదు. సో, అది ఇంకేమవుతుంది మళ్ళీ రెట్టింపు అవుతుందన్నమాట. సో, తీవ్రత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి నొప్పి అనేది మనకు ఒక రకమైన ఇబ్బంది అనుకున్నా నిజానికి బ్రెయిన్‌కి మరియు కణాల మధ్య ఉన్న సంభాషణ మాత్రమే. ఇట్స్ ఎ కమ్యూనికేషన్ ఫ్యాక్టర్. సో, పెయిన్ అనేదేంటంటే మనం అనుకునేది ఇట్స్ నాట్ లైక్ మనకి ఇబ్బంది పెట్టేది కాదు. ఇట్స్ ఎ కమ్యూనికేషన్ ఫ్యాక్టర్ అన్నమాట. అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి చెప్పాలి అనుకున్నప్పుడు దాని యొక్క తీవ్రతను బట్టి తను ఒకలా చెప్తాడు. అంటే బాగా చిన్న విషయం అనుకోండి క్యాజువల్‌గా చెప్తాడు. లేదు తన లోపల తీవ్రత ఉండి తన యొక్క భావాన్ని పూర్తిగా వ్యక్తపరచాలి అనుకున్నప్పుడు దగ్గర కూర్చోబెట్టుకొని దాన్ని వివరిస్తూ ఇలా చెప్తాడు. సో, కొన్ని కొన్ని సార్లు వినలేదనుకోండి గట్టిగా చెప్తాడు. కోపంగా చెప్తాడు. బాధతో చెప్పొచ్చు. సో, రకరకాల భావోద్వేగాలున్నాయి. బట్ ఏదైతే ఈ కణాలున్నాయో వాటికంటూ ఉన్న ఒక కమ్యూనికేషన్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ పెయిన్ అనే అంశం అన్నమాట. లైక్ ఏదైతే ఆ కమ్యూనికేషనే ఇట్స్ లైక్ ఎనర్జీ ఫ్లో ఆగిపోయింది. ఇట్స్ ఎ పెయిన్ అన్నమాట. కొంచెం మీరు ఆలోచిస్తే ఇది క్లారిటీ వస్తుంది. సో, దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సో, ఇప్పుడు పెయిన్ అనేది అందరికీ ఒకలాగే ఉన్నప్పుడు నార్మల్‌గా అనుకుందాము. మనకి ఎప్పుడైనా ఇంజెక్షన్ చేపించుకుంటాం. సో, ఇంజెక్షన్ చేపించుకున్నప్పుడు పెయిన్ వస్తుంది. బట్ వి ఆర్ యాక్సెప్టింగ్ ద పెయిన్. అంటే వి ఆర్ ఏదైతే అక్కడ కణాలు ఇబ్బంది పడుతున్నాయో, ఆ ఇబ్బంది పడ్డ కణాలు బ్రెయిన్‌కి సిగ్నల్ ఇస్తున్నప్పటికి కూడా వి ఆర్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్. ఏం కాదు. ఎందుకంటే మేము నీకు మంచి జరగాలి. ఈ శరీరానికి మంచి జరగాలని చేస్తున్నాం అనే ఒక పాజిటివ్ థాట్‌ని యాడ్ చేయడం వల్ల వి ఆర్ నాట్ లైక్ అంత ఇబ్బందిగా ఉండమనమాట. అదేమో సడెన్‌గా ఒక చీమ కట్టింది. చీమ కట్టిందనుకోండి, ఒకటేసారి అబ్బా! అనేసి సడెన్‌గా రెస్పాండ్ అవుతాం అనమాట. అంటే తెలిసి ఇంత పొడుగు సూది శరీరంలోకి మన యొక్క చర్మాన్ని, చర్మంలో ఉన్న పొరలని చీల్చుకుంటూ లోపలికి వెళ్ళినప్పుడు తట్టుకున్న మనము, ఒక చీమ కరిచినప్పుడు తట్టుకోవట్లే. అంటే ఏదైతే ఈ కమ్యూనికేషన్ ఫ్యాక్టర్ ఉందో దాన్ని మైండ్ తోటి ముందుగానే మానిప్యులేట్ చేసాము. ఎక్కడ? ఇంజెక్షన్ దగ్గర. బట్ అక్కడ మనకి అంతగా దాని ద్వారా ఇబ్బంది అనేది తెలియట్లేదు. బట్ ఎప్పుడైతే ఈ చీమ కుట్టడం ఇలా జరిగినప్పుడు ఏంటంటే, మన దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి కాన్షియస్‌గా లేము. అది అన్‌కాన్షియస్‌గా సడెన్‌గా జరిగింది కాబట్టి మనం రెస్పాండ్ అవుతామన్నమాట. ఇలాగ దెబ్బ తగిలినప్పుడు కూడా ఏం జరుగుతుంది అంటే కింద పడ్డప్పుడు అక్కడ యొక్క కణాలు వాటి యొక్క హీలింగ్ ప్రాసెస్‌ని చేయడం కోసము ఎనర్జీ ఫ్లో అంతా అక్కడికి వెళ్ళడానికి చేసే ప్రాసెస్ అన్నమాట.
ఎప్పుడైతే ఎనర్జీ అక్కడ ఏమవుతుందో అక్కడ హీలింగ్ అవుతుంది. లైక్ స్వెల్లింగ్ ఎందుకు అవుతుంది అనేది మీరు తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు మనకి అక్కడ వెంటనే ఇలా నీరు కట్టినట్టు వాపు వస్తుందన్నమాట. దట్ ఈస్ ద ప్రొటెక్షన్. మన యొక్క హ్యూమన్ బాడీ అనేది ఆ విధంగా డిజైన్ చేయబడ్డది. అంటే లైక్ ఇప్పుడు ఎలా అయితే కార్‌లో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఏమవుతది, ఒక యాక్సిడెంట్ అవ్వగానే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. ఎందుకు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి? లోపల ఉన్న సెన్సిటివ్ పర్సన్స్, హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు కాబట్టి బయట నుంచి వచ్చే ఏవి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళకేమి డ్యామేజ్ కలగకూడదు అంటే ఎయిర్ బ్యాగ్ అనేది మధ్యలో వస్తది. సేమ్ అదే విధంగా మన శరీరంలో కూడా ఏదైనా జరిగినప్పుడు స్వెల్లింగ్ అనేది ఏంటంటే ఒక నీటితో మన శరీరం నీటితో నింపబడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నీరు ఆ అవయవం చుట్టూ లేదా ఆ యొక్క బోన్ చుట్టూ లేదా ఆ యొక్క లిగ్మెంట్ చుట్టూ ఏమవుతుందంటే చుట్టూ ఒక పొరని ఏర్పరిచేస్తుంది. లైక్ ఎయిర్ బ్యాగ్ లాగా అన్నమాట. దట్ ఈస్ ద ప్రొటెక్షన్ లేయర్. సో మనం చూసేసి ఇంత వాసింది, అంత వాసింది అని చెప్పేసి రకరకాలుగా ఫీల్ అవుతూ ఉంటాము. సో ఇవన్నీ థింగ్స్ కొంచెం మీరు దృష్టి పెడితే వీటన్నిటిని చాలా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. బికాజ్ ఇవన్నీ ఏదో నేను ఒక డాక్టర్ లాగో అలాగే చెప్పట్లేదండి. నేను డాక్టర్‌ని కూడా కాదు. బట్ ఏంటంటే ఇది ఎక్స్‌పీరియన్స్‌గా నేను ఫీల్ అయ్యాను హెల్త్ విషయంలో కాబట్టి. సో ఐ యామ్ గివింగ్ ద నాకేదైతే అనిపించిందో, నేనైతే భావన చెందానో పూర్తి స్థాయిలో దాని ద్వారా స్వస్థత పొందానో, ఆ విషయాలు మాత్రమే మీకు అందించడం జరుగుతుంది. సో డౌట్స్ ఏమైనా ఉంటే లాస్ట్‌లో డిస్కస్ చేద్దాము. ఓకే. అప్పుడే 22 మినిట్స్ అయింది. థాంక్ యూ. సో నెక్స్ట్, టాబ్లెట్స్ ఎన్ని వాడినా స్వస్థత ఎందుకు కలగడం లేదు? అంటే ఇప్పుడు మెడికేషన్ మనం తీసుకుంటున్నాము. ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాము. బట్ మనకి టెంపరరీగానే వస్తుందా? పర్మనెంట్‌గా వస్తుందా స్వస్థత అనేది? సో అదొకటి మనం చెక్ చేసుకోవాలి. సో అంటే ఒక టాబ్లెట్ వేసుకుంటాము. ఆ టాబ్లెట్ కంటిన్యూ అయ్యిద్ది. సో ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ ఏమవుతుంది? అక్కడ మీ యొక్క హాబిట్స్ కానీ, మీ యొక్క ఆలోచన విధానం కానీ, మీరు ఏ విధంగా మార్పు చెందారు అనే దాన్ని బట్టి అక్కడ టాబ్లెట్ డోసెస్ తగ్గించాలా? పెంచాలా? అని డిసైడ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో ఏం చేస్తారంటే డోసెస్ పెంచుకుంటూ వెళ్తారు. ఎందుకంటే టాబ్లెట్‌లు ఏసుకుంటున్నాం గదా! మనకేం కాదు అని చెప్పేసి వాళ్ళ యొక్క లైఫ్ ప్యాటర్న్‌ని ఏం మార్పు చేయరు. స్టిల్ అలా క్యారీ అయిపోతుంటారు. బట్ ఏమవుతుంది? ఇక్కడ డోసేజ్ పెరుగుద్ది. ఫస్ట్ నార్మల్‌గా ఒక టాబ్లెట్ ఏసుకుంటారు. తర్వాత ఇన్సులిన్‌కి వెళ్ళిపోతారు. దాని ప్రకారం చూస్తే. లేకపోతే బీపీలో చూసుకుంటే సో ఎంజీస్ పెంచుకుంటూ వెళ్ళిపోతారనమాట. సో ఇది అంతా ఏంటి అంటే గనక ఏదైతే టాబ్లెట్ అనేది ఒక అంశం. అంటే మందు అనేది తాత్కాలిక మార్పుకే మరియు శరీరంలో స్వస్థత లేనప్పుడే తీసుకుంటాం. అంటే హెల్త్ బాలేనప్పుడు మాత్రమే టాబ్లెట్స్ వేసుకుంటాం. హెల్త్ బాలేనప్పుడు మాత్రమే ఇంజెక్షన్ చేపించుకుంటాం. ముందుగానే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ చేసుకోం గదా! ఓకే. సో ఇవి ముందుగా తీసుకునేవి కావు. ఇవి మీ శరీరం మీద మాత్రమే పనిచేస్తాయి. దేని మీద పనిచేస్తాయి? శరీరము. క్లియర్‌గా వినండి ఈ పాయింట్‌ని. ఎందుకంటే ఇక్కడ మనం శరీరం గురించి ఇప్పుడు చాలా వివరంగా, చాలా డీటెయిల్‌గా తెలుసుకోబోతాము. నెక్స్ట్ పాయింట్స్‌లో హీలింగ్ ప్రాసెస్‌కొచ్చినప్పుడు. సో ఇది మన శరీరం మాత్రమే పనిచేస్తాయి. అంటే ఒక అవయవం మీద మందు వేసుకుంటే అది మిగతా అవయవాలకు కూడా కొంచెం నష్టం చేసే అవకాశం ఉంది. అంటే కొన్ని కొన్ని సార్లు ప్రతి మెడికేషన్ ఏదైతే మనం తీసుకుంటాం టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, సో అదేం చేస్తుంది, ఒక ఆర్గాన్‌ని టార్గెట్ చేస్తుంది. లేదా ఒక సెల్‌ని టార్గెట్ చేయొచ్చు. లేదా ఒక బాడీలో ఒక ప్లేస్‌ని టార్గెట్ చేయొచ్చు. సో ఈ టార్గెట్ చేసే క్రమంలో అది ఏదైతే పని చేయాలో ఆ పని చేసే దాంట్లో అంటే లైక్ అది బాడీలో సహజంగా ఉన్నది కాదు. మనం ఎక్స్‌టర్నల్‌గా ఇస్తున్నాం. టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్ గాని ఎక్స్‌టర్నల్‌గా ఇస్తున్నాం. సో అది వెళ్ళే క్రమంలో ఏవైతే ఇతర అవయవాలు గాని, ఇతర అంశాల్లో వాటిని డిస్టర్బ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దట్ ఈస్ ద మన సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెడిసిన్ అంటామనమాట. సో కొంతమందికి కొన్ని పడవు, కొన్ని పడతాయి. కొంతమంది స్కిన్ అలర్జీస్ వస్తాయి. సో ఇవన్నీ ఎందుకొస్తున్నాయంటే, సో ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి. సో ఈ యొక్క అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆరోగ్య శాస్త్రం కేవలం శరీర జ్ఞానం వరకు మాత్రమే అభివృద్ధి సంతరించుకుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదైతే డాక్టర్స్, మెడికేషను, ట్రీట్‌మెంటు, పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఎక్విప్‌మెంట్ ఇవన్నీ కూడా కేవలం వాళ్ళ యొక్క పరి ప ఏదైతే పరిణితి, వాళ్ళ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో, దాని యొక్క హ్మ్, మార్పులు, చేర్పులు చేసేది ఏదైతే ఉందో, అది కొంత స్థాయి వరకు మాత్రమే ఉంది. అంటే బియాండ్ ద బాడీ వెళ్ళలేదు. ఓన్లీ బాడీ లెవెల్‌లో మాత్రమే ఉందన్నమాట. ఏవైతే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అయ్యారో, ఏవైతే వాళ్ళు తెలుసుకున్నారో దాని వరకే వెళ్తుంది తప్ప, సో దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళు బియాండ్ ద బాడీ జరిగే మార్పుని యాక్సెప్ట్ చేయలేరు. అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ జరిగినా గాని ఇట్స్ ఎ మిరాకిల్ అంటారు. మనం చూస్తూనే ఉంటాం. ఇట్స్ ఎ మిరాకిల్, ఎవరికీ జరగలేదు, మీకు జరిగింది. అసలు భలే ఉంది. నన్నైతే నాకు ఆ హెల్త్ ఇష్యూ జరిగినప్పుడు ఒక 6 నెలలు బండే తోలొద్దు, సర్జరీ చేపించుకోవాలి, సర్జరీ లేకపోతే నువ్వు తట్టుకోలేవు, చేయలేవు, రకరకాలుగా బోలెడన్ని చెప్పారు. బికాజ్ వాళ్ళకి తెలిసిందదే. వాళ్ళకదే తెలుసు. బట్ ఎప్పుడైతే మన గురించి మనం ఆలోచిస్తామో, మనం ఏం చేస్తామంటే ఇంకా ఎక్కువ ఆలోచిస్తాం. ఇంకా బెటర్‌గా ముందుకు వెళ్ళాలని చూసుకుంటాం. సో, అలాగా జస్ట్ 2 మంత్స్‌లోనే ఏదైతే వాళ్ళు 6 మంత్స్ పట్టుద్ది, బండి తోలకూడదనుకుని నేను 2 మంత్స్‌లోనే ట్రావెల్ చేయడము, సర్జరీ లెవెల్ దాన్ని కూడా హీల్ చేసుకోవడము, దాని తర్వాత ఇంకొంచెం శరీరం గురించి ఫోకస్ చేసి ధ్యానంలోకొస్తూ, రామ్తా విజ్డమ్‌లోకొస్తూ మరింతగా బాడీ గురించి తెలుసుకుంటూ మార్పులు చేసినప్పుడు ఆలోచన ద్వారా చాలా, చాలా, చాలా వృద్ధి జరిగింది. మీరు చెప్తే నమ్మరు. ఇప్పుడు నేను ఇలా కనిపిస్తున్నాను గానీ, నేను 84 కేజెస్ ఉండేవాడిని. 84 కేజెస్. ఇప్పుడు ప్రెజెంట్ నేనొచ్చేసి 68 కేజెస్ ఉన్నాను.
అలా అని చెప్పేసి వీక్‌గా ఉన్నానా? అలా అని కాదు. సో, ఇక్కడ ఎనర్జీ సిస్టమ్‌ని మీరు పట్టుకోవాలి. ఎప్పుడైతే ఎనర్జీ సిస్టమ్‌ని పట్టుకుంటారో, సో, ఎవ్రీథింగ్ క్లియర్ అయిపోతుంది. అలా అని చెప్పేసి లావున్న వాళ్ళు ఒకటి, సన్నగున్న వాళ్ళు ఒకటి అలా అని కాదు. బట్ చెప్పేది ఏంటి అంటే, మనం ఫిజికల్‌గా చూసే థింగ్స్ ఏవైతే ఉంటాయో, అవి ఓన్లీ లిమిటెడ్‌గా ఉంటాయి అనేది నా ఉద్దేశ్యం. అంటే పరిమితంగా ఉంటాయి అనేది నా ఉద్దేశ్యం. ఓకే. నెక్స్ట్ మరణం ఎవరికి సంభవిస్తుంది? నార్మల్‌గా ఏదంటే ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా మరణం సంభవిస్తుందనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్పే సమాధానం. మరి అలా అనుకున్నప్పుడు అమరత్వము అనే పదము ఏ విధంగా సృష్టింపబడింది? లేదా మనం ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క దీన్నేమంటారు? శివుడికి సంబంధించింది ఒక ఇది గూడా ఉంటుందన్నమాట. అది సడెన్‌గా గుర్తు రావట్లేదు నాకు. శ్లోకంలాగా ఉంటుంది. హ్మ్. సరే. మన సబ్జెక్ట్‌లో కంటిన్యూ అయినప్పుడు మనం డిస్కస్ చేద్దాము. లేకపోతే ఎవరికైనా గుర్తొచ్చినా గాని ఒకసారి మెసేజ్ గాని మృత్యుంజయ మంత్రం సార్. మృత్యుంజయ మంత్రం. ఓహ్! థాంక్ యూ మాస్టర్. సో, మృత్యుం జయము అంటే మరణాన్ని జయించే మంత్రం. అది క్లియర్‌గా చెప్పబడింది. అంటే జయించవచ్చు అనేది ఇండైరెక్ట్‌లీ చెప్తున్నారు. ఓకే. థాంక్ యూ మాస్టర్. సో, మరణం ఎవరికి సంభవిస్తుంది అనేది ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న. నాకు సంభవిస్తుందా? ఇక్కడ ఇతరులకి సంభవిస్తుంది అనేది ఇతరుల విషయం. మీ వరకు సంభవిస్తుందా లేదా అనేది మీ యొక్క విషయం. అదే విధంగా ఇప్పుడు దీని గురించి కొంచెం డెప్త్‌లోకి వెళ్దాం. శరీరం పట్ల మరియు దాని యొక్క విశిష్టత పట్ల అంటే ఈ యొక్క శరీరము దాని యొక్క విశిష్టత అంటే చాలా గొప్పది అన్న విషయాన్ని పరిమితమైన ఆలోచన కలిగి ఉన్న వారికి ఫస్ట్ పాయింట్ ఎవరైతే దీని పట్ల లిమిటెడ్ అంటే ఇది పుడతాము, పెరుగుతాము, చనిపోతాము అని కేవలం ఒక ప్రాసెస్ లాగా చూసే వాళ్ళకి మరణం సంభవిస్తుంది. ప్రాణభీతితో నిరంతరము భయపడే వారికి అది దక్కుతుంది. అంటే ఎప్పుడేమైపోతుందో, అది తింటే ఏమైపోతుందో, ఇది తింటే ఏమైపోతుందో, అక్కడికి వెళ్తే ఏమైపోతుందో, చలి పెడితే ఏమైపోతుందో, మంచులోకెళ్తే ఏమైపోతుందో, వానలో తడిస్తే ఏమైపోతుందో, రకరకాలుగా ఉండొచ్చు. ఎవరైతే ఈ యొక్క ప్రాణభీతిని కలిగి ఉంటారో అలాంటి వాళ్ళకి కూడా మరణం అనేది చక్కగా దక్కుతుంది. ఇది లయస్థితి. మరణం అనేది ఇట్స్ ఎ లైక్ వాయిడ్ స్టేట్ అన్నమాట. లైక్ లయం అయిపోతుంది. శివ స్టేట్ అన్నమాట. సో, అంటే ఈ యొక్క ఏదైతే ఈ ప్రాసెస్ బాడీ అండ్ సోల్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో, సో, బాడీ అనేది ఎళ్ళిపోతుంది కాబట్టి ఇట్స్ ఎ బాడీ వరకు లయం అయిపోతుందన్నమాట. సో, ఇట్స్ ఎ లైక్ అది యాక్చువల్‌గా ఎలా ఉంటుంది అంటే శారీరక మరణం అనేది సహజంగా లేదు. అంటే ఈ హ్యూమన్ బాడీ తోటి చనిపోవడము అనేది అసలు లేదు. సహజంగా లేదు. బట్ కొన్ని యుగాలుగా అవ్వచ్చు, ఈ ప్రాసెస్ జరుగుతూ అంటే దైవ స్థితి నుంచి మానవ స్థితికి ఎప్పుడైతే ఈ తలాలు మారుకుంటూ పోతాయి అంటే రామత విజ్ఞానంలో చాలా చక్కగా వివరించడం జరుగుతుంది ఇది. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. అంటే దైవంగా ఉన్న మనమే మన యొక్క అనుభవాలు పొందడం కోసం ఇక్కడ మానవ దేహాన్ని ఈ విధంగా తీసుకోవడం జరిగిందనమాట. దేహస్థితి ఇది. సో, ఈ దేహస్థితిలో ఏమైపోయిందంటే ఇక్కడ ఉన్న అంశాల మీద ఎక్కువ దృష్టి పెరిగిపోయి దైవము అనే అంశాన్ని దృష్టి తగ్గిపోవడం వల్ల, ఒక భయాలు పెరిగిపోవడం వల్ల అంటే లైక్ మనకు తెలియకుండానే కొన్ని మార్పులు జరిగిపోవడం వల్ల సో, ఈ మరణము అనే అంశాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ ఉండడం వల్ల మన యొక్క సహజమైన అమరత్వ స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని మర్చిపోయి మరణం అనేది ఒక సహజమైన అంశము అన్న విధంగా వెళ్ళిపోయారన్నమాట. అంటే అమరత్వంగా ఉండాల్సిన మనము మరణం అనే అంశాన్ని అంత ఈజీగా తీసేసుకుంటున్నాం. కేవలం అసలు మరణం అనేది ఎలా ఉంటుంది అంటే శరీరాన్ని వదిలిపెట్టడము అనేది ఇచ్ఛా మరణం కిందే ఉంటుంది. చాలామంది గు గురువులు, స్వామీజీలు వీళ్ళందరూ కూడా పరమహంస యోగానంద గాని వీళ్ళందరూ కూడా ఇచ్ఛా మరణాన్ని తీసుకుంటారు. దే దే వాంట్ టు బి లివ్ ద బాడీ వెనెవర్ దే వాంట్ అన్నమాట. అంటే వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ బాడీని వెకేట్ చేస్తారు. సాయిబాబా చేశాడు, మళ్ళొచ్చాడు. యేసుక్రీస్తు చేశాడు, మళ్ళొచ్చాడు. అంటే ఇక్కడ చూడండి అది పాసిబుల్. ఇలా మనకి కొంతమంది చేశారని మాత్రమే తెలుసు. కానీ చేసిన వాళ్ళు కోట్లల్లో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. ఎందుకంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు. ఎప్పుడు ఎవరైతే తనను తాను ఒక సాధన పరంగా తీసుకెళ్ళి సాధకుడుగా, జ్ఞానవంతుడుగా మార్చుకుంటారో, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి ఇవ్వాలని అనుకోరు. అది జరిగేది అదే అన్నమాట. బట్ ఏదైతే ఈ అంశాలున్నాయో, మనం చూసే అంశాలు ఇవి ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకి వినడం వల్ల, సో, అదే మనం నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఒక్కసారి ఎవరికి వారు చెక్ చేసుకోవాలి ఈ అంశం కూడా. అంటే శరీరాన్ని ఎంతకాలం ఉంచుకోవాలన్నది పూర్తిగా మీ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఎవరి నిర్ణయం వారిదే ఉంటుంది. మీకు దీర్ఘకాలిక సంకల్పాలు ఉంటే, అంటే ఎక్కువ కాలం చేయవలసిన ఏదైనా సంకల్పం ఉంటే, మీ వయసు కూడా మీ సంకల్ప తపనను అనుసరించి పొడిగించబడుతుంది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నేను 80 సంవత్సరాలు కాదు, 180 సంవత్సరాలు బ్రతకాలి. అంతవరకు చేసే కార్యాచరణ మీద కూడా మీకు ఒక సంకల్పం ఉండాలి. అంటే ఎందుకు 180 సంవత్సరాలు ఉండాలి? ఎందుకు 200 సంవత్సరాలు ఉండాలి? ఎందుకు అమరత్వాన్ని పొందాలనుకుంటున్నారు? సో, దీని మీద ఎప్పుడైతే మీకు పూర్తి అవగాహన ఉంటుందో, సో, అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీ యొక్క ప్యాటర్న్స్ మారతాయన్నమాట. బాడీ ప్యాటర్న్స్, డీఎన్ఏ ప్యాటర్న్స్, ఆలోచన విధానాలు, కాన్షియస్ లెవెల్స్ షిఫ్ట్ అవుతాయి. సో, మనం ఇంకా నెక్స్ట్ సెషన్స్‌లో తెలుసుకుందాము. సో, ఇంక మనకొక 30 మినిట్స్ ఉంది. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ అమరత్వ జ్ఞానం వల్ల కలిగే ప్రయోజనాలు.
అమరత్వ జ్ఞానం తెలుసుకోవడం వల్ల ప్రయోజనాలేంటంటే, మన సహజమైన స్థితి ఏంటో మనం తెలుసుకుంటున్నాం అంతే. ఇప్పుడు అది కొంచెం దూరంలో ఉంది. దాన్ని ఇప్పుడు మన దగ్గరగా తీసుకున్నాం. అంతే. సింపుల్‌గా చెప్పాలంటే నా ఉద్దేశంలో. సో, ఇప్పుడు ఏదైతే ఇక్కడ మన ఫోటోస్ చూస్తున్నామో ముందు శివుడిదుంది. తర్వాత 'జేజెడ్ నైట్' అంటే లైక్ రామ్‌తాదుంది. తర్వాత వల్లార్ రామలింగ స్వామి. తర్వాత మనకిప్పుడు ప్రెజెంట్ లివింగ్ లెజెండ్ ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే సదానంద గిరి గారు. తర్వాత అల్లాబక్షు మాస్టరు అమరత్వ జ్ఞానాన్ని చాలా కాలంగా, చాలా సంవత్సరాలుగా దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు మేము గూడా సార్ యొక్క మాస్టర్ యొక్క గైడెన్స్‌లో మాస్టర్ అందించిన జ్ఞానాన్ని పట్టుకొని అదే అంశాలతోటి మేము గూడా ఆ విధంగా మార్పు చేసుకున్నాం. చాలా విషయాల్లో మార్పు చేసుకున్నాం. నేనైతే చాలా ప్రౌడ్‌లీగా చెప్పగలను. ఏదైతే అల్లాబక్షు మాస్టర్ ద్వారా నాకు అందించబడిన జ్ఞానం ఉందో, ఆ జ్ఞానాన్ని మాస్టర్ ఏం చెప్తారంటే, "సందీప్ నీకన్నీ తెలుసు. నువ్వు దాని మీద దృష్టి పెట్టంతే." ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా చెయ్యి అనేది చాలా తక్కువ. బట్ ఎప్పుడు అన్నా గాని, ఎప్పుడు చెప్పినా గాని లైక్ ఒక లైక్ ఇట్స్ లైక్ దాన్ని ఎలా చెప్పాలి? గురువు, ఫాదరు బియాండ్ దట్ అన్నమాట. లైక్ కేవలం ఏదో ఇలా చెయ్యి, అలా చెయ్యి అని కాదు. అక్కడ ఇచ్చే నీకన్నీ తెలుసు అనే విషయంలోనే సమస్తము నీలోనే ఉంది అనే అంశాన్ని ఎంత బాగా ట్రిగ్గర్ చేస్తారంటే స్టార్టింగ్‌లో చాలా కన్‌ఫ్యూజ్ అయ్యేవాడిని. బట్ ఎప్పుడైతే ఎందుకిలా అంటున్నారు అని చెప్పి ఆలోచన చేశానో అక్కడి నుంచి కాన్షియస్ లెవెల్ షిఫ్ట్ అవ్వడం అన్నీ చాలా జరిగాయి. థాంక్ యూ సో మచ్ మాస్టర్. సో, ఇక్కడ మనం మాస్టర్స్‌తో ట్రావెల్ అయ్యేటప్పుడు మాస్టర్స్‌ని కరెక్ట్‌గా మనం అర్థం చేసుకోగలిగితే గనుక మనలో కూడా అద్భుతమైన మార్పులొస్తాయి. అందుకని ఇంత తక్కువ కాలంలో అంటే లైక్ వితిన్ 6 మంత్స్, 8 మంత్స్ అంటే ఇంక 1 ఇయర్ కూడా కాకముందే ఇంత అద్భుతంగా నాలో మార్పులు చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని ఇలా చాలా మందికి పంచుకుంటూ వెళ్తున్నాను. థాంక్ యూ సో మచ్ మాస్టర్. సో, ఇక్కడ సదానంద గిరి గారిని నేను లాస్ట్ మంత్ కలవడం జరిగింది. 110 అండ్ 111 సంవత్సరాలు ఉంటారు ప్రెజెంట్. అంటే ఒక 3, 4 అవర్స్ ట్రావెల్ చేశారు గురువు గారితోటి. సో, ఎంత ఎనర్జిటిక్‌గా ఉన్నారంటే ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ ఎనర్జీ. క్లియర్‌గా అర్థమవుతది. ఎందుకంటే గురువు గారు ఉన్నంత సేపు అక్కడ ఎవరైతే మేము 30, 40 మంది ఉన్నామో, ఆ 30, 40 మంది కూడా ఎనర్జిటిక్‌గా ఉన్నాం. లైక్ ఎవరు కూడా లైక్ ఇంతకు ముందు అంటే సహజంగా వాళ్ళు ఎప్పుడూ ఉండే బిహేవియర్ కాకుండా దే ఆర్ వెరీ యాక్టివ్. వెరీ యాక్టివ్. అంటే ఒక ఎనర్జీ సిస్టమ్ మనలో చాలా స్ట్రాంగ్ అయినప్పుడు, మనతో పాటుగా ఇతరులు కూడా స్ట్రాంగ్‌గా ఉంటారని ఆ రోజు నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యా. సో, ఇంకా గురువుగారిని చూసినప్పుడు అంత ఏజ్‌లో ఒక ప్లేస్‌కి వెళ్ళడము, ట్రావెల్ చేయడము, ఉండడము, స్ట్రాంగ్‌గా ఉండడము. అండ్ లైక్ నార్మల్‌గా 110 సంవత్సరాలు అంటే ఎలా ఉంటారు? ఒక బెడ్ మీద ఉండొచ్చు. అంటే నార్మల్‌గా ఆలోచిస్తే ఒక బెడ్ మీదో లేకపోతే ఇంకెక్కడో ఒక యోగానో, సాధన చేసుకుంటూ ఉండొచ్చు. బట్ ప్రతి 5 రోజులకి ఒక ప్లేస్ కాకుండా ఒక ప్లేస్‌లో తిరుగుతూ, ట్రావెల్ చేస్తూ అన్ని అంటే అందరితో పాటు ఉంటున్నట్టుగా అందరిలాగే ఫుడ్ తీసుకున్నట్టుగా సెపరేట్‌గా ఏం ఫుడ్ తీసుకోవట్లేదుగా. అంటే ఒక్కసారి మన ఎనర్జీ సిస్టమ్‌ని ట్రిగ్గర్ చేస్తే ఇట్లాగా, సో, అదే మొత్తం మార్చేస్తది. అంటే మనము ఈ యొక్క క్రియేషన్ ఏదైతే ఉందో, క్రియేషన్‌లో ఒక పార్ట్‌గా ఉన్నాం. మనమే ఒక క్రియేటర్‌గా ఉంటాం. దట్ ఈస్ ద శివ స్టేట్. సో, అది ప్రతి ఒక్కళ్ళు ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటేనే తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ రీసెంట్‌గా వల్లలారు రామలింగ స్వామి గారి వడలూరు ఆశ్రమం ఏదైతే తను స్వశరీరంగా జ్యోతిగా ఎక్కడికైతే మారిపోయారో అక్కడికి వెళ్లి రావడం జరిగిందనమాట. సో, జస్ట్ ఒక 10 డేస్ బ్యాక్ అన్నమాట. ట్రావెల్ చేస్తూ అక్కడికి వెళ్ళడం జరిగింది. సో, ఇట్స్ చిదంబరం దగ్గరలో అన్నమాట. సో, ఇక్కడ మనకి 2 కొటేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ రామ్‌తా గారు అందించింది. ఫేస్ యువర్ ఫియర్స్ అండ్ అలో యువర్ సెల్ఫ్ టు అన్‌మాస్క్ దేర్ ఇల్యూజన్స్. సో, ఇక్కడ చూడండి. ఫేస్ యువర్ ఫియర్స్ మీ యొక్క భయాలని ఎదుర్కోండి. మీ యొక్క భయాల్ని ఎదుర్కోండి. ఎలో యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు ముందుకు తీసుకువెళ్ళండి. ఎలో యువర్ సెల్ఫ్ టు అన్‌మాస్క్ దేర్ ఇల్యూజన్స్. ఎవరి ఇల్యూజన్స్? ఇతరుల భ్రమలను మీరు మొత్తం అన్‌మాస్క్ అంటే వాటిని తీసేసి మీ యొక్క సత్యాన్ని చూడమని చెప్తున్నా. సో, ఇదే నేను చెప్పేది. సో, మీరు ఏంటి, మీకేంటి అనే దాన్ని మీరెప్పుడు గూడా చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఓకే. తర్వాత సెకండ్ కొటేషన్ వచ్చేసి మన వల్లార్ రామలింగ స్వామి గారు అందించింది. డెత్ ఈస్ అవర్ కేర్‌లెస్‌నెస్. చూడండి ఎంత సింపుల్‌గా చెప్తున్నారో. మరణం అనేది మనం పట్టించుకోలేని అంశం అంట అంతే. అంటే లైక్ మనం పట్టించుకోవట్లేదు. అందుకనే డెత్ ఈస్ అగైన్స్ట్ అవర్ నేచర్ ట్రూత్. ప్రకృతి ధర్మానికి అగైన్స్ట్ అని చెప్తున్నారు. అదేదో నేను చెప్పిందో లేకపోతే ఇంకొకళ్ళు చెప్పిందో కాదు. ఎవరైతే తన శరీరాన్ని పూర్తి కాంతిగా మార్చుకొని వెళ్ళిపోయారో, ఆ వ్యక్తి చెప్పిందనమాట. అది ఎంత జస్ట్ 100 ఇయర్స్, 200 ఇయర్స్ బ్రిటిషర్స్ ముందు చాలా లీగల్‌గా అసలు జరిగిన ప్రాసెస్ అది. సో, ఎవరైనా తెలియకపోతే చూడండి. వల్లలార్ రామలింగ స్వామి స్టోరీ ఇన్ తెలుగు అని కొడితే మీకు క్లియర్‌గా వస్తదనమాట. సో, ఎక్స్ట్రార్డినరీ. ప్రేమ, కరుణ. కరుణ అనే దాన్ని అరుప్పెరుం జ్యోతిం అనే ఒక అంశాన్ని అంటే జ్యోతి అంటే జ్యోతి స్వరూపమే మనం అందరం అనేది తను చెప్తూ ఉంటాడనమాట. ఇట్స్ లైక్ లైట్ బాడీ అనేది. ఓకే. సో, మానవుడి సహజ స్థితి అమరత్వ స్థితి. ఈ జ్ఞానం ద్వారా సత్యము గ్రహించి ఏది అమరత్వ జ్ఞానం ద్వారా సత్యము గ్రహించి, పరిమిత నమ్మకాల నుండి అపరిమిత ఆలోచన చేస్తారు. దీన్ని తెలుసుకోవడం వల్ల ఏం ప్రయోజనం కలుగుతుందంటే, లిమిటెడ్ మైండ్‌సెట్ నుంచి అన్‌లిమిటెడ్ మైండ్‌సెట్, ఇన్ఫినైట్ లూప్‌లోకి వెళ్తారనమాట.
సో లైక్ ఒక బాక్స్‌లో ఉండరు మీరు. యూ ఆర్ బ్రోకెన్ యువర్ ఇల్యూజన్స్. యూ ఆర్ బ్రోకెన్ యువర్ మాస్క్స్ అన్నమాట. ఇవన్నీ కూడా పగిలిపోతాయి. అన్నీ పగిలిపోయి అసలైన సత్యాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తారంట ఫస్ట్. సత్యాన్ని ఆచరణలో పెట్టి అమరత్వ సిద్ధిని పొందుతారు. ఇప్పుడు సత్యం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంత తెలుస్తుంది. దాన్ని ఆచరణలో పెడతారు. సో, ఇక్కడ తెలుసుకోవడం ఎంత ఇష్టమో ఇంపార్టెంటో, తెలుసుకున్న తర్వాత ఆచరణలో పెట్టడం కూడా సో, అంతే ఇంపార్టెంట్. మోక్షము కంటే ఉన్నతమైనది జ్ఞానము. మోక్షము కంటే ఉన్నతమైన జ్ఞానము, అమరత్వ జ్ఞానం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ మోక్షము, దేవుడిని చేరుకోవాలి అంటే శరీరం వదిలిపెట్టి వెళ్ళడం అనేది మోక్షము అని అనుకుంటే, ఒకవేళ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అమరత్వము అనేది ఆ శరీరంతో సహా ఎలాగా ఆ స్థితిని దాటి వెళ్ళాలో అనేది. సో, మోక్ష స్థితి కంటే కూడా ద అల్టిమేట్ గోల్ ఈస్ ద అమరత్వ స్థితి. ఇది కూడా నేను వడలూరు ఎళ్ళినప్పుడు వల్లారు రామలింగ స్వామి గారు అక్కడ ఏదో టెంపుల్ లాగా ఇంకోటుంటుంది వంటశాల పక్కన. దాంట్లో నేను చదవడం జరిగింది. ఆ రోజు నేను షాక్ అయ్యానన్నమాట. ఓకే. ఈ పాయింట్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదే అని చెప్పేసి. ఒకసారి అల్లబక్ష మాత చెప్పినట్టు గుర్తు. బట్ మోక్ష స్థితి కంటే కూడా ద హైయర్ లెవెల్ ఆఫ్ థింగ్ అన్నమాట. దిస్ ఈస్ ద కాన్షియస్ లెవెల్ అన్నమాట. అంటే బాడీని వెకేట్ చేయము. బాడీని కూడా మనకు కావాల్సిన మార్పు చేసుకుంటాం. అంటే లిటరల్లీ మనకు చూస్తే విక్రాంత్ అని మనకు ఒక షిప్ ఉండేది. లైక్ ఇండియన్ నేవీకి సంబంధించి. దాన్ని ఏం చేశారు? దాని యొక్క వాడడం లేదు అని చెప్పేసి దాన్ని అలా స్క్రాప్ లాగా వదిలేయలేదు. దే ఆర్ కన్వర్టెడ్ ఇంటూ బైక్స్ అన్నమాట. విక్రాంత్ అని చెప్పేసి మనకి బైక్స్ వచ్చాయి. వి అని చెప్పేసి అప్పట్లో. ఇక్కడ ఏం చేశారు? ఒక ఎనర్జీ సిస్టమ్‌ని ఇంకో ఎనర్జీ అంటే అది మనం వస్తు రూపంలో ఉంది కాబట్టి ఎలా మార్చుకోవాలో తెలిసింది. ఇక్కడ ఈ బాడీ అనేదంటే ఫిజికల్ నుంచి నాన్ ఫిజికల్ ఎలిమెంట్‌కి షిఫ్ట్ అవ్వాలన్నమాట. అంటే మెటాఫిజికల్ ఎలిమెంట్‌కి షిఫ్ట్ అవ్వాలి. అంటే వాయిడ్ స్టేట్‌కి షిఫ్ట్ అవ్వాలి. ఆ షిఫ్ట్ అయ్యే ప్రాసెస్ తెలిసిందనుకోండి, అదే అమరత్వ జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పట్టుకుంటే మీరు కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీవన్ ఈస్ పాసిబుల్. బికాజ్ అది సహజంగా ప్రతి ఒక్కరిలో ఉన్నది. ఎవరైతే దాన్ని బలంగా పట్టుకొని కొంత తమతో ముందుకు వెళ్తారో వాళ్ళకది చక్కగా అందించబడుతుందన్నమాట. సో, ప్రయత్నం అనేది ఉండాలి. ప్రయత్నం లేకుండా ఎలా వస్తది? చెట్టు మీద కాయలుంటాయి. చెట్టుకి కోసుకోవాలని ఆలోచన రావాలి. ఒక కర్ర పట్టుకుంటామో ఏదో ఒకటి ప్రయత్నం చేస్తేనే ఆ కాయ మళ్ళీ కింద పడితే మనం తీసుకుంటాం. ఓకే. సో, అనారోగ్యం నుండి సంపూర్ణ ఆరోగ్య స్థితికి ఎలా మారాలి? మన క్వెషన్. సో, ఈ క్వెషన్ అంటే హెల్తీ లైఫ్. సో, హెల్తీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, హెల్తీ లైఫ్‌లో అంటారు ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్. అదే మనం ఇందాక అనుకున్నాం ఆలోచన విధంగా కూడా. సో, మెంటల్ హెల్త్ అనేది ఫిజికల్ హెల్త్‌ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. లైక్ జిమ్‌కెళ్ళే పర్సన్ ఒకలా ఉంటాడు. డైలీ వాకింగ్ చేసే పర్సన్ ఒకలా ఉంటాడు. ఏమి యాక్టివిటీస్ లేని పర్సన్ ఒకలా ఉంటాడు. బికాజ్ మన మెంటల్ హెల్త్ అనేది ఫిజికల్ హెల్త్‌ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. అలా చేయాలన్న ఆలోచన రావాలి కదా! సో, దాన్ని కన్సిస్టెన్సీ ముందుకు తీసుకువెళ్ళాలి కదా! సో, ఎక్కడైనా సరే మన థాట్ దగ్గర నుంచే మన యొక్క ప్రయత్నం మొదలవుతుందన్నమాట. అంటే ఒక చెయ్యి కదపాలన్నా, ఒక మాట మాట్లాడాలన్నా అన్‌కాన్షియస్‌గా జరగవచ్చు, కాన్షియస్‌గా జరగవచ్చు. బట్ బ్రెయిన్‌లో జరుగుతుంది. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రెయిన్ అన్నమాట. సో, దాని తర్వాతే మనం ఇక్కడ చేస్తూ ఉంటాం. వన్ బై వన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. శరీరం పట్ల అవగాహన పెంచుకుంటూ అంటే యొక్క హ్యూమన్ బాడీ పట్ల అవగాహన పెంచుకుంటూ ఎప్పటికప్పుడు మీ శక్తి శరీరాన్ని సమన్వయం చేసుకుంటారో చూడండి. శరీరం పట్ల అవగాహన పెంచుకుంటూ శక్తి శరీరాన్ని అనండి. ఎనర్జీ బాడీ. ఎనర్జీ బాడీని సమన్వయం చేసుకుంటారో సో ఎనర్జీస్ అనేవి ఎప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. ఇట్స్ ఎ ఫ్లో అన్నమాట. ఎనర్జీ ఇట్స్ ఎ ఫ్లో. కాన్షియస్‌నెస్ ఆల్సో ఇట్స్ ఎ ఫ్లో అన్నమాట. సో ప్రతీదీ ఫ్లో ఉంటుంది. సో ఈ ఫ్లోని సమన్వయం చేసుకోవాలి. అదే చక్రాస్ అన్నమాట మనకున్నవి. సో ఎవరైతే సమన్వయం చేసుకుంటారో అప్పుడు చైతన్యపరమైన ఆరోగ్య స్థితి అవగాహన కలిగి అంటే కాన్షియస్ లెవెల్ హెల్త్. కాన్షియస్ హెల్త్. ఓకే. సో ఇది మెంటల్ హెల్త్ కూడా ఇట్స్ ఎ కాన్షియస్ హెల్త్. ఆరోగ్య స్థితి అవగాహన కలిగి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, కాన్షియస్‌తో కలిగిన ఆరోగ్య స్థితి కూడా ప్రతి ఒక్కరు కలిగి ఉండాలనేది ఇక్కడ మెయిన్ పాయింట్. అప్పుడు మాత్రమే మీరు సంపూర్ణ ఆరోగ్య స్థితికి అంటే ఏదైనా ఒక మార్పు శరీరంలో కలిగినప్పుడు దాన్ని ఏ విధంగా మార్పు చేయాలి? అది మంచి మార్పా? లేకపోతే ఇంకోటా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ధ్యానం చేస్తున్నారనుకోండి. బాగా హీట్ పెరిగి ముక్కులోంచి జలుబొచ్చేస్తది 2, 3 రోజులకి కొంతమందికి. కొంతమందికి పొడి దగ్గొచ్చేస్తది. కొంతమంది తల పట్టేస్తది. అంటే అవన్నీ ఏంటి? ఇబ్బందులా? అవన్నీ ఏంటి మళ్ళీ టాబ్లెట్స్ యేసుకుంటారా ఆ టైంలో? అలా టాబ్లెట్స్ యేసుకుంటే మీరు ధ్యానం చేసిన దానికి ఏదైతే ఉంటుందో దాని ఎగనెస్ట్‌గా వెళ్తున్నట్టు. సో, ఎందుకంటే ఏదైతే క్లెన్జింగ్ అవ్వాలో ప్రాసెస్ అనేది, ఏదైతే బాడీలో బ్లాకేజెస్ ఉన్నాయో, ఏవైతే సరికాని అంశాలు ఉన్నాయో, ఆ విధంగా బయటికి వెళ్తున్నాయి. సో, లైక్ మీకు డైజెషన్ కాకపోతే వామిటింగ్ అయిద్ది. వామిటింగ్ అయిందని చెప్పేసి మనం ఏదో అయిపోయిందనుకుంటే ఇట్స్ ఎ రాంగ్ థింగ్ అన్నమాట. సేమ్ విధంగా ఒక సాధనలో ముందుకెళ్ళేటప్పుడు రకరకాల మార్పులు జరుగుతుంటాయి శరీరంలో. సో, వాటన్నిటిని మనం ఎరుకతో గమనిస్తూ ఉండాలి. అది సాధన వల్ల వచ్చిందా? లేకపోతే చుట్టూ ఉన్న క్లైమేట్ వల్ల వచ్చిందా? క్లైమేట్ వల్ల వస్తే సాధన ద్వారా మార్పు చేసుకోవాలి. దట్ ఈస్ ద కాల్ హీలింగ్ అన్నమాట. ఏదైనా గాయమైంది. ఆ గాయాన్ని హీల్ చేసుకోవాలి. ఎలా హీల్ చేసుకోవాలో టాబ్లెట్స్ వేసుకొని కాదు. వి హావ్ ఎ విల్ పవర్. సహజంగానే మనకి హీల్ చేసుకునే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకేదైనా ఒక దెబ్బ తగిలింది. మీరేం పట్టించుకోలేదు. కొన్ని రోజులకి ఆటోమేటిక్‌గా ఆ దెబ్బ తగ్గిపోతుంది. మీరు పట్టించుకోకపోయినా తగ్గుతుంది. జలుబొస్తే మీరు పట్టించుకున్నా తగ్గుతుంది. అంటే శరీరం ఎప్పుడైతే తన యొక్క శక్తి ప్యాటర్న్స్ లైక్ ఏవైతే ఉన్నాయో
వీటిని బ్యాలెన్స్ చేసుకున్నట్టు దాన్ని మనం కొద్దిగా ఆయుర్వేదం పరంగా వెళ్తే వాతం, పిత్తం, కఫం అంటారు. సో, ఈ అంశాలన్నిటి మీద ఎప్పుడైతే కొంత అవగాహన ఏదో మనం పూర్తిగా ఒక డాక్టర్ లాగో లేకపోతే ఇంకో దాంట్లో మన మీద, మన శరీరంలో జరుగుతున్న మార్పు మీద కొంత అవగాహన మనం పెంచుకున్నట్లయితే చాలా అద్భుతమైన మార్పులొస్తాయనేది ఈ యొక్క సెషన్‌లో మనం అందించడం జరుగుతుందనమాట. ఓకే. దీనికి మీలో ఆరోగ్యంగా ఉండాలనే కోరిక ఉండాలంతే. జస్ట్ నేను ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక కోరిక ఉండాలి. కొంత తపనతో కూడిన ప్రయత్నం ఉంటే చాలు. కొంత ప్రయత్నం చేయాలి. అంటే లైక్ నేను ఇంతకుముందు నాన్ వెజ్ తినేవాడిని. దాని తర్వాత దీంట్లోకొచ్చిన తర్వాత స్పిరిచువాలిటీ అంటే లైక్ స్పిరిచువాలిటీలోకి రాకముందు కూడా ఒక 1 ½ ఇయర్ నాన్ వెజ్ తినలేదు. దేర్ ఈస్ నో రీజన్ అనిపించింది చేయలేదు. బట్ దాని తర్వాత మళ్ళీ తిన్నాను. దాని తర్వాత మళ్ళీ మానేశాను. తర్వాత మళ్ళీ దేహమే దేవాలయం అనే అంశాన్ని ఎందుకో ఫోకస్ చేశాను. దేహమే దేవాలయం అంటున్నారు. దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటి అని వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్స్ కూడా మానేయాలనిపించింది. అంటే సహజంగానే మనలో మార్పులు జరుగుతాయి. ఎప్పుడైతే కాన్షియస్ లెవెల్స్ పెంచుకుంటామో ఏది కావాలి, ఏది వద్దు అని నిర్ణయించుకునే శక్తే చైతన్య స్థితి. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఎన్‌లైట్‌మెంట్ అన్నమాట. లైక్ కాన్షియస్ లెవెల్స్ పెరుగుతుంటాయి. రియలైజేషన్స్ జరుగుతూ ఉంటాయి. మార్పులు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే హైయర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ట్రిగ్గర్ చేస్తారో దట్ ఈస్ కాల్డ్ ఎన్‌లైట్‌మెంట్. అక్కడి నుంచి మీ మీద మీకు జరుగుతున్న అంశాల మీద ఒక అవగాహన స్థాయి పెరుగుతుందన్నమాట. బయట బాహ్యం మీద కూడా పెరుగుతూ ఉంటుంది. సో, ఇలాగ లెవెల్ బై లెవెల్ వెళ్ళినప్పుడు మీరు సంపూర్ణ ఆరోగ్య స్థితిని పొందుతారు. ఎవరైతే సంపూర్ణ ఆరోగ్య స్థితిని పొంది వాళ్ళ యొక్క హెల్త్‌ని పట్టుకోగలుగుతారో, ఆ ఎనర్జీ ప్యాటర్న్ పట్టుకోగలుగుతారో, దే ఆర్ బియాండ్ ద ఫిజికల్ ఎలిమెంట్స్. సో, అది కొన్ని కొన్ని ఇంకొన్ని నా సాధనలో ముందుకు వెళ్తున్నాయి. వాటి ద్వారా రిజల్ట్స్ నేను కొంచెం ప్రాక్టికల్‌గా మనం వెళ్తాం కాబట్టి, సో, ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకవి క్లియర్‌గా నేను నెక్స్ట్ సెషన్స్‌లో గూడా మీకు చెప్తాననమాట. సో, అనారోగ్యం నుండి సంపూర్ణ ఆరోగ్య స్థితికి ఎలా రావాలి అంటే, మన ఆలోచనలో మార్పు చేయాలి, ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ సింపుల్. ఓకే. సో, ఇప్పుడు ఏదైతే మనం ఫస్ట్‌లో చూసామో, ఏది ఫస్ట్ పాయింట్. హీలింగ్ ఎలా జరుగుతుందో వివరంగా తెలుసుకుందాము. ఇది మాత్రం చాలా క్లియర్‌గా వినండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో, ఇప్పటివరకు మీరు వినుండొచ్చు, వినకపోయి ఉండవచ్చు. బట్ నా అవగాహన పరంగా ఏదైతే వచ్చిందో దాన్ని మీకు అందించడం జరుగుతుందన్నమాట. అవగాహన ఇన్ ద సెన్స్ ఆఫ్ మై ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఓకే. ఓకే. సో, ఇక్కడ మీరు చూస్తే నేను కొన్ని ఇమేజెస్ పెట్టడం జరిగింది. సో, క్లియర్‌గా ఉందిగా మాస్టర్? స్క్రీన్ అందరికి క్లియర్‌గా కనిపిస్తుందా? ఎవరో ఒకళ్ళు కొంచెం చెప్పండి. నేను ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉన్నాను. యాహ్! క్లియర్‌గా ఉందండి. థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఒక ఫ్లాష్ లాగా పెట్టామన్నమాట. బ్లూ అండ్ వైట్ కలర్‌లో. దేర్ ఈస్ నో థింగ్ అన్నమాట. లైక్ ఇట్స్ లైక్ మనం ఎనర్జీ సిస్టమ్ అనుకోవచ్చు. సో, ఎనర్జీ సిస్టమ్ తర్వాత ఇప్పుడు మన ఎనర్జీ సిస్టమ్ లేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ సిస్టమ్‌ని నేను తీసేసాను. సో, తీసేస్తే నార్మల్‌గా మనకు తెలిసిన హ్యూమన్ బాడీ ఎలాగా నిర్మితమైంది అనుకుంటే, ఫస్ట్ మన ఎముకలు ఏర్పడ్డాయి. ఎముకల తర్వాత మనకి ఏవైతే ఈ కండరాలు ఉన్నాయో, కండరాలు ఏర్పడ్డాయి. ఐ మీన్ సారీ కండరాలు కాదు. నెర్వస్ సిస్టమ్. సో, నెర్వస్ సిస్టమ్ అంటే బోన్స్ పైన నెర్వస్ సిస్టమ్ ఉంటుంది. నెర్వస్ సిస్టమ్ పైన ఇది ఉంటుంది ఆర్గాన్స్. ఆర్గాన్స్ తర్వాత మజిల్ పైన స్కిన్. సో, అది మన తెలిసిన ప్యాటర్న్. బట్ ఇక్కడ ఏవైతే స్టార్టింగ్‌లో మనము మెడిసిన్స్ తీసుకున్న స్వస్థత ఎందుకు రావట్లేదు అన్నప్పుడు ఇందాక అదే చెప్పాము. ఈ మెడిసిన్స్ అనేవి దేని మీద పనిచేస్తున్నాయని చెప్పాను. ఇవి మీ శరీరం మీద మాత్రమే పనిచేస్తున్నాయని ఇందుకే చెప్పానన్నమాట. ద మెడికేషన్ మనం ఏదైతే తీసుకుంటామో, ఆ మెడికేషన్ అనేది ఓన్లీ దేని మీద పనిచేస్తుంది? ఈ యొక్క ఫిజికల్ బాడీ మీద పనిచేస్తుంది. అంటే స్కెలిటన్ లెవెల్ నుంచి ఏదైతే జరుగుతుందో దాని మీద మాత్రమే పనిచేస్తుంది. బట్ ఎందుకు స్టిల్ అవి తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ మార్పు రావట్లేదు? మళ్ళీ ఎందుకు మెడిసిన్స్ కంటిన్యూ అవుతున్నాయి? మళ్ళీ ఎందుకు వేరే ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాము? మళ్ళీ ట్రీట్మెంట్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఓన్లీ ఈ 4 లెవెల్స్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద జరుగుతుందన్నమాట. స్కెలిటన్ లెవెలు, నెర్వస్ సిస్టమ్ లెవెలు, ఆర్గాన్ లెవెలు అండ్ దెన్ మజిల్ లెవెల్ అంటే స్కిన్ లెవెల్‌లోనే మాత్రమే జరుగుతుంది. ఏది వైద్య శాస్త్రము అనేది. బట్ ఎప్పుడైతే మనం బియాండ్ ద స్కెలిటన్ లెవెల్ దాన్ని దాటి వెళ్తామో దట్ ఈస్ ద ఎనర్జీ బాడీ. సో, ఎప్పుడైతే మీ ఎనర్జీ బాడీ పట్టుకుంటారో అది మనకు కనిపించదు. యూ హావ్ టు ఎక్స్‌పీరియన్స్ దట్. యూ హావ్ టు ఫోకస్ దట్ అన్నమాట. మనం దాన్ని ఫోకస్ చేయాలి. ఏకాగ్రతగా తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే దాన్ని తెలుసుకుంటామో అక్కడ నుంచే అయితే ఏదైతే మనకి కనిపించేది పరమాణువులు, అణువులు లెవెల్‌లో ఇంకా చెప్పుకుంటే ఇంకా వెరీ సూక్ష్మ స్థితి. సో, ఆ సూక్ష్మ స్థితిలో ఉన్న కదలికల ద్వారానే నేను ఇంత ఎత్తుండాలి, నా జుట్టు ఇంత పెరగాలి, నా ఇది ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేది నెక్స్ట్ స్కెలిటన్ డెవలప్ అయింది. స్కెలిటన్ డెవలప్ అయింది కాబట్టి ఆ నెర్వ్ ఎంత పొడుగుండాలని అంటే 5 అడుగులు స్కెలిటన్ ఉంటే 5 అడుగుల విధంగానే శరీరం తయారవుతుంది. అంటే మీ ఎనర్జీ బాడీ 5 అడుగులు ఉంటేనే దానికి తగ్గట్టుగా అంటే లైక్ ఐ మీన్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. 5 అడుగులు ఉంటుంది, 6 అడుగులు ఉంటుందని కాదు. బట్ ఒకొక్క అవగాహన రావాలి కాబట్టి. సో, ఏదైతే మీ ఎనర్జీ సిస్టమ్ బిల్డ్ అవుతూ ఉంటుందో, ఎనర్జీ సిస్టమ్ బిల్డ్ అవుతుంటే సో, బాడీ కూడా ఆ విధంగానే బిల్డ్ అవుతుంది. మీ ఎనర్జీ సిస్టమ్ ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో సో, అలాగా మార్పులొస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒక ఎముకల్లో వీటన్నిటిలో శక్తి లేదు అంటే
మీకు తెలియకుండా ఇంటర్నల్‌గా ఏదైతే ఎనర్జీ ఉందో, ఆ స్కెలిటన్ లెవెల్‌ని హ్యాండిల్ చేసే ఎనర్జీ ఉందో అది డ్రాప్ అయింది. కాబట్టి అక్కడ ఎముకలో ఇదైపోయింది. అందుకని కొంతమంది ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటాయి. కొంతమంది ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటాయి. దానికి విటమిన్స్ అని అవని, ఇవని డాక్టర్స్ అంటే అదే చెప్తున్నాను. డాక్టర్స్ కానీ మనం ఏవైతే ఫిజికల్ లెవెల్‌లో చూసే థింగ్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ వెరీ లిమిటెడ్ థింగ్స్. సో ఎప్పుడైతే మీ కాన్షియస్ లెవెల్‌ని ఎనర్జీ లెవెల్‌కి షిఫ్ట్ చేసుకుంటారో చాలా మార్పులొస్తాయి. మరి ఇది ఎలా సాధ్యము ఏంటి అనేది సో ధ్యానం చేస్తూ ఇంకా మరింత ముందుకు వెళ్తున్న కొద్దీ మీరు దృష్టి పెడితే చాలన్నమాట. సో ఆ దృష్టి దేని మీద పెట్టాలంటే నాది ఎప్పుడు కూడా ఆనందమైన స్థితి. చిదానంద రూపాన్ని నేను. ఎప్పుడు కూడా చిత్ ఆనందము. చైతన్యపరంగా ఆనందంగా ఉండే స్థితి. ఐ యామ్ నాట్ ఎ ఫిజికల్ బాడీ. అదే కదా! మనం ఇప్పుడు ధ్యానంలో గాని వీటన్నిటిలో కూడా నేను శరీరాన్ని కాదు, నేను ఇది కాదు, అది కాదు అని చెప్పేసి ఇన్ని చెప్పుకొని ఏంటి మనం ఒక ఆత్మని, ఒక కాంతి స్వరూపాన్ని, సో ఆ పరమాత్మ స్వరూపాన్ని అని చెప్పేసి ఒక విధంగా అనుకున్నాం. అంటే లైక్ వి ఆర్ ఏ లైట్ బీయింగ్స్. ఎనర్జీ మనం ఎప్పుడు కూడా ఎనర్జీ అనేది. సో ఆ ఎనర్జీ అనే అంశాన్ని ఎప్పుడైతే మీరు పట్టుకుంటారో, దాని మీద దృష్టి పెడతారో, మీ యొక్క కాన్షియస్ లెవెల్‌లో దాని యొక్క ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది. అంతే. అంటే ఇప్పుడు మనకేదైనా ఏదైనా జరిగిందనుకోండి శరీరంలో, ఇది ఏంటి అని చెప్పేసి యూట్యూబ్‌లోనో లేకపోతే గూగుల్‌లోనో చూస్తాం. అంటే అప్పటి వరకు దాని గురించి తెలీదు. అప్పుడు తెలుసుకుంటాం. అలాగే ఎప్పుడైతే మీ యొక్క ఎనర్జీ సిస్టమ్ గురించి మీరు తెలుసుకుంటారో, అప్పుడు మీ యొక్క హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్‌గా అవుతది. వితౌట్ మెడికేషన్, వితౌట్ ఫుడ్, వితౌట్ ఎవ్రీథింగ్ అన్నమాట. లైక్ ఎందుకంటే నేను మా హీలింగ్ పరంగా ఒక స్టెప్ ముందుకు వెళ్ళడం జరిగింది. అంటే లైక్ నా సోల్ ప్లాన్‌లో అలా ఉందో ఏమో తెలీదు. దాని ద్వారా జ్ఞానం అందించాలనో లేకపోతే నేనేం తెలుసుకోవాలనుకున్నానో తెలీదు గానీ, బట్ ఐయామ్ గోయింగ్ వెరీ వెల్ ఇన్ ద హీలింగ్ ప్రాసెస్. అంటే లైక్ అది ఎలా ఎక్స్‌పాండ్ అయింది అంటే లైక్ ఈ ఈ పాయింట్ అర్థమైందనుకుంటున్నాను. సో ఎనర్జీ సిస్టమ్, స్కెలిటన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఆర్గాన్స్ అండ్ దెన్ మజిల్ సిస్టమ్ అండ్ దెన్ స్కిన్ అన్నమాట. సో మన ఎనర్జీ సిస్టమ్‌ని పట్టుకుంటే మీకు స్వస్థత అనేది హీలింగ్ ప్రాసెస్ జరగడం ద్వారా చాలా ఫాస్ట్‌గా అవుతుంది. సో ఎనర్జీ సిస్టమ్‌ని ఎలా హ్యాండిల్ చేయాలని మనం ముందు సెషన్స్‌లో కొంచెం చూద్దాం. ఎందుకంటే ఇంత రష్ అయిపోవద్దు. ఇది చాలా వెరీ డెప్త్ టాపిక్ అన్నమాట. సో ఈ డెప్త్ టాపిక్‌ని డీటెయిల్‌గా తీసుకెళ్ళాలి. అందుకని ఇప్పుడు వర్క్‌షాప్స్ కండక్ట్ చేసేది అందుకే. ఎవరైతే ఈ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఉండి మార్పు రావట్లేదు, ఖర్చు పెడుతున్నాం, ఎంఆర్ఐలు తీపిస్తున్నాం, వేలు చేస్తున్నాం. ఎందుకు వేలు? మీ ఉన్న స్థితిని సహజమైన స్థితిని పొందడానికి ఎందుకంత? అందుకని వాళ్ళు అది బిజినెస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే రీసెంట్‌గా జరిగింది. మా ఫ్రెండ్ ఒక అబ్బాయికి షోల్డర్ జారిపోతుంది అని చెప్పేసి హడావుడి చేసి ఎంఆర్ఐ తీపిచ్చి, ఆయన తీపిచ్చి నాకు ఎంఆర్ఐ రిపోర్ట్ నాకు పెట్టాడు. ఎందుకు కొంచెం నేను ఇలా స్పిరిచువల్‌గా ఉంటాను. ప్లస్ నాకేదో సెల్ఫ్ హీలింగ్ చేసుకున్నాను. దాని మీద అవగాహన ఉంది కాబట్టి. సో తను ఏం చేశాడు అంటే ఓకే. చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థాంక్ యూ. యాక్చువల్లీ మన సహజమైన స్థితి ఏంటి అంటే గనక హ్యాపీగా ఉండాలి. దట్ ఈస్ ఎప్పుడు మనం ఇక్కడ కలిగి ఉండాలి. ఐయామ్ హ్యాపీ బీయింగ్. అంతే. నేను ఆనందంగా ఉన్నాను అంటే ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. నాకు అది కావాలి, ఇది కావాలి, అలాగా ఉండాలి, ఇలా ఉండాలి. అవన్నీ సెకండరీ థింగ్స్. హ్యాపీయెస్ట్ అంటే హ్యాపీగా ఉన్నారు అంటే సమస్తం మీకు అందినట్టే కదా! ఆ పాయింట్ ఎప్పుడైతే మీరు కోర్ పాయింట్ పట్టుకుంటారో, మూలాన్ని పట్టుకుంటారో ఎవ్రీథింగ్ అందుతాయి. డబ్బు, ఆరోగ్యము, లైక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవ్రీథింగ్ అందుతాయి. బట్ అది ప్రాసెస్ జరగడానికి మీ బిలీవ్‌ని స్ట్రాంగ్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఆ గ్యాప్‌లో కొన్ని డిస్ట్రాక్షన్స్, బ్లాకేజ్‌కి కాబట్టి చాలా జరుగుతూ ఉంటాయి. సో అగైన్ ఇక్కడ వరకైతే మనం ఓకే. సో నేనొకసారి స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేసి మళ్ళీ నార్మల్‌గా మీటింగ్‌లోకొస్తాను. ఓకే. టైమ్ 8:49 ఓకే. 10 మినిట్స్ ఉంది. సో ఏంటంటే మా ఫ్రెండ్‌కి షోల్డర్ జారిపోతుంది. సో దానికి ఎంఆర్ఐ తీపించుకోవడానికి వెళ్ళాడన్నమాట. సో వెళ్ళిన తర్వాత ఏమైపోయింది అక్కడ సర్జరీ చేపించుకోవాలి. అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి నాకు ఎంఆర్ఐ రిపోర్ట్ పెట్టాడు. సో ఏదైతే ఉందో ఆ ఎంఆర్ఐ రిపోర్ట్‌ని డీటెయిల్‌గా చూడడం జరిగింది. చూసిన తర్వాత చెప్పాను. సర్జరీ ఏమి అవసరం లేదు. ఇలా చేసుకో, అలా చేసుకో అని చెప్పేసి. సరే ఇంకా నేను చెప్పింది నీకు నమ్మకం లేకపోతే వెళ్లి ఒక మంచి ఎక్స్‌పర్ట్ బాగా తెలిసిన ఫిజియోథెరపీని కలవన్నాను. ఎళ్లి కలిసాడు. ఏదైతే నేను పాయింట్ టు పాయింట్ చెప్పానో అదే పాయింట్ అక్కడి నుంచి విన్నాడు. వెంటనే ఫోన్ చేసాడు. నువ్వు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ అదే చెప్పాడు. నేను అదే ఫాలో అవుతాను అని చెప్పి. అంటే ఇక్కడ మనం ఏదైతే భయపడిపోయి, టెన్షన్ పడిపోయి డాక్టర్స్ చెప్పగానే అదైపోతుంది, ఇదైపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోతామో దట్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఫర్ ద హాస్పిటల్. ప్లస్ పాయింట్ ఫర్ దేర్ బిజినెస్. అది మనకి ప్లస్ కాదు. ఎందుకంటే ఒకసారి మన బాడీలో ఒక కట్ జరిగింది అంటే అక్కడ బ్లడ్ ఫ్లో గాని ఎవ్రీథింగ్. ఇప్పుడు సర్జరీస్ కూడా ఏవైతే ఇప్పుడు సిజేరియన్ ఏవి చేపించుకుంటారు. ఈ పిల్లలు పుట్టడానికి అని చెప్పేసి. సో ఏమవుతుంది అక్కడ కటింగ్ జరిగినప్పుడు సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాల్సిన కణాల ఫ్లో అనేది మధ్యలో కట్ చేశారు కదా! ఒక చెట్టుకి మీరు బెరడు కట్ చేశారు. ఏమవుతుంది? అక్కడి నుంచి వెళ్ళదు కదా! ఒక చెట్టుకి చుట్టూ మీరు బెరడు తీశారనుకో చెట్టు చచ్చిపోద్ది. ఎన్ని సంవత్సరాలదైనా ఎంత శక్తివంతమైనదైనా. సేమ్ అదే విధంగా మన స్కిన్ ఇలా కట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్‌మిట్ అవ్వదు. అక్కడ స్ట్రాంగ్ అయిపోతది. ఒక ఇదిలా అయిపోతది. లైక్ నాకు కింద పడ్డప్పుడు చిన్నప్పుడు జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుందేమో. సో ఇలా మొద్దు పారిపోద్దన్నమాట. అక్కడ ఫ్లో అనేది తగ్గిపోతుంది. పక్క నుంచో, అటు నుంచో, ఇటు నుంచో వెళ్ళాలి. సో ఇలాగ చాలా ఉంటాయి. సో కాబట్టి సర్జరీస్ కానీ, మెడికేషన్స్ కానీ వీటి మీద వెళ్ళే ముందు ఒకసారి ఆలోచన చేయండి. సరే మీరు యంగ్‌గా ఉన్నారు, అదిగా ఉన్నారు, ఇలా బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒక క్రిటికల్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు యంగా,
ఏజ్ ఇవన్నీ మ్యాటర్ కాదు. ఆ టైంలో మనం ఎంత స్టేబుల్‌గా ఉన్నాం, స్థిత ప్రజ్ఞత ఎంత కలిగి ఉన్నాము, మన మీద మనం ఎంత నమ్మకంగా ఉన్నాము, దట్ ఈస్ ద మెయిన్ మ్యాటర్. సో, ఇవన్నీ థింగ్స్. సో, ఇందాక చెప్పాను కదా! ఏవైతే ఎనర్జీ సిస్టమ్ ఉందో, సో, ఈ ఎనర్జీ సిస్టమ్‌ని హీలింగ్ ప్రాసెస్‌ని కేవలం నేను మాత్రమే చేసుకోవడం గాదు. కొన్ని లెవెల్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అనేది నాది అప్‌లిఫ్ట్ అవ్వడం జరిగింది. సో, ఇది నేను చాలా హ్యాపీగా మీ అందరికి చెప్పుకోగలను. సో, అందుకనే ఈ యొక్క హెల్త్ వర్క్‌షాప్‌ని గతంలో అబండెన్స్ చేసాము. ఈసారి హెల్త్ వర్క్‌షాప్‌ని కండక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే గనక, ఇక్కడ ఎవరైతే నా కాన్షియస్‌నెస్‌లో ఉంటారో, సో, ఆ యొక్క కాన్షియస్‌నెస్ అనేది వాళ్ళ యొక్క పర్టిక్యులర్ థింగ్ ఏదైతే ఉంటుందో, లైక్ వాళ్ళ హెల్త్ హీలింగ్ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దాన్ని లైక్ దాన్నేమంటారు యాంప్లిఫై చేస్తుంది. సో, లైక్ ప్రెజెన్స్‌లో ఉంటే చాలన్నమాట. ఇంకా చెప్పాలి అంటే నేను ఎక్స్‌పీరియన్స్ అయిన కొన్ని థింగ్స్ నా యొక్క బ్యాక్ టు మై లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌లోకెళ్తే నేనున్న చోట మరణం కూడా సంభవించదు. సో, మీకు అనిపించచ్చు కొంచెం సిల్లీగా అనిపించచ్చు, కొంచెం డిఫరెంట్‌గా అనిపించొచ్చు. ఏంటి ఇవన్నీ అని. బట్ వెన్ వి ఆర్ గోయింగ్ టు ద స్పిరిచ్యువల్ పాత్, వెన్ వి ఆర్ గోయింగ్ టు ద లైక్ మనం ఎప్పుడైతే స్పిరిచ్యువల్‌గా డెప్త్‌గా వెళ్తూ ఉంటామో, మన గురించి మనం తెలుసుకుంటూ ఉంటామో, అప్పుడు మాత్రమే దాని నుంచి మనం ఇదవుతూ ఉంటాము. సో, థాంక్ యూ సో మచ్. సో, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే గనక మీరు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. సో, చాలా ఫాస్ట్‌గా ముందుకు తీసుకెళ్ళాను. డౌట్స్ డౌట్స్ ఏమన్నా ఉంటే సార్. ఎ నా పేరు చెప్పండి. శ్రావణి సార్. చెప్పండి. సార్ ఇప్పుడు మనం ఈ స్పిరిచువల్ వేలోకొచ్చిన తర్వాత మన చుట్టూ ఉన్న వాళ్ళు ఒక వేలో ఉంటారు. మనం ఒక వేలో ఉంటాం. దాన్ని ఎలా అసలు హ్యాండిల్ చేయాలంటే మెయిన్ వాళ్ళ మాటలు గాని, వాళ్ళ ఆలోచనలు గాని, వాళ్ళు మనపై పెట్టే అబ్జర్వేషన్ ఇవన్నీ కూడా వీటి వల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను ప్రస్తుతానికి. ఒకసారి నాకు చెప్తారా? ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయకండి మాస్టర్. ఇప్పుడు ఏవైతే బయట నుంచి వచ్చి కొద్దిగా డిస్ట్రాక్షన్‌లా ఉంటుందన్న ఫీలింగ్ ఉంది గదా! దాన్ని బ్లాక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ లయం చేయడం అనే అంశాన్ని ఏదైతే మనం సృష్టి, స్థితి, లయ అన్నప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వీడియో చేసినట్టున్నాము. సో, లయము అంటే మన యొక్క ఆలోచనని తీసివేయడమే లయము. ఎప్పుడైతే మన ఆలోచనలో మార్పు చేస్తామో వాస్తవంలో మార్పొస్తుంది. బట్ ఇంతకాలము వాళ్ళ వల్ల ఇలా జరిగింది, అలా జరిగింది అనే అంశాలు ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క ప్రాసెస్ అనేది అంటే లైక్ ఆ ఆలోచన అనేది ఇట్స్ లైక్ నాట్ ఏ ఫిజికల్ లెవెల్ అన్నమాట. అది మెంటల్ లెవెల్‌లో జరుగుతూ ఉంటుంది. సో, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. సో, ఆ ఫ్రీక్వెన్సీ అనేది మళ్ళీ మనకి నార్మల్ మన ఫిజికల్ రియాలిటీలోకొచ్చేసరికి ఏమవుతుంది అంటే, అక్కడ మారిపోతుందన్నమాట. సో, టైమ్ తీసుకుంటుందన్నమాట. ఎర్త్ ప్లేన్‌లోకి రావడం కోసం. కాబట్టి అవి ఇంకా కొంతకాలం ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. ఏవి ఆహ్, వ మనం ఆలోచనలో మార్పు చేసినా కూడా రియాలిటీలో తొందరగా మార్పులు రావు. బికాజ్ ఇట్స్ ఎ ఇక్కడ టైమ్ అనేది ఒకటుంది కాబట్టి, సో, ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. బట్ మీరేంటంటే ఇలాగా ఉంది అన్న ఆలోచనని తీసేసి, నా సాధన అన్నీ కూడా ఫర్దర్‌గా అన్నీ స్పిరిచువల్‌గా ముందుకెళ్తున్నాను. నా కుటుంబం దానికి సహకరిస్తుంది అనే ఒక ప్రాక్టికాలిటీ‌లో మీకు కనిపించకపోవచ్చు. బట్ మీరు దాన్ని స్ట్రాంగ్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. సాధకులకు ఉండాల్సింది మెయిన్ పాయింట్ అది. సో, అందుకని ఇప్పుడు చాలా మంది మెడిటేషన్‌లోకి వచ్చిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళు నాన్ వెజ్ ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేయరు. బట్ వీళ్ళు మానేస్తారు. వీళ్ళు మానేసిన తర్వాత వీళ్ళు స్ట్రాంగ్ సంకల్పాన్ని పెట్టుకుంటారు. వీళ్ళలో కూడా మార్పు రావాలి అని చెప్పేసి. సో, ఎప్పుడైతే సంకల్పం అనేది ఆ వైబ్రేషన్స్ అనేవి ఫ్యామిలీలో స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో, మెల్లమెల్లగా ఏమవుతుందో వాళ్ళు కూడా స్పిరిచువాలిటీలోకి రావడము, వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసుకోవడము, ఆ మార్పులు రావడం జరుగుతుంది కాబట్టి మీరు దీని గురించి కొద్దిగా మీ ఎనర్జీ సిస్టమ్‌ని బిల్డ్ చేసుకుంటూ ఆ థాట్‌ని స్ట్రాంగ్ చేసుకోవాలి. నేను అదే చేశాను వాస్తవంగా చెప్పాలంటే. ఏది రిసీవ్ చేసుకోను. నాకు సహాయపడే వాటిని మాత్రమే నేను యాక్సెప్ట్ చేస్తాను. అంటే నాకు ఇబ్బందిగా యెస్ మాస్టర్. కొంతమందితో ఇంకా కలవడం మానేస్తున్నాను మాస్టర్. అది కూడా మానేయడము అనేది లైక్ ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ మాస్టర్. బట్ ఏంటంటే మీరు దాన్ని రిసీవ్ చేసుకోకండి అంతే. ఐ మీన్ ఆ థాట్‌ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇలా ఉండడం కరెక్ట్ కాదు సంథింగ్ వాళ్ళు చెప్పొచ్చు. ఎందుకంటే మనకి స్వేచ్ఛ ఉందన్నమాట. సో, ఆ స్వేచ్ఛ ఉందని చెప్పేసి ఆ పర్సన్‌ని మనం డిటాచ్ చేయడం దట్ ఈస్ నాట్ ఏ 100% కరెక్ట్ థింగ్. బట్ అది మీ పర్సనల్ చాయిస్. నేనేమి అలా అనను. ఎందుకంటే ఈవెన్ కొన్ని విషయాల్లో నేను కూడా అలాగా కొంతమందిని ఆహ్, లైక్ కొంతకాలము హోల్డ్ చేయడం జరిగిందన్నమాట. బట్ ఏంటంటే అది పర్సనల్ విషయము. బట్ ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ. నా ఉద్దేశంలో అయితే ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ. అది మన పర్సనల్ చాయిస్. సార్ యెస్ చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ ఈ జెనెటిక్స్ గురించి ఏం చెప్పలేదు సార్? అంటే మనకి టైం చాలా తక్కువగా ఉంది మాస్టర్. ఎందుకంటే ఇది సబ్జెక్ట్ కొద్దిగా జెనేటల్‌గా అంటే వచ్చింది కూడా మనం చేంజ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు మాస్టర్. చాలా ఇదిగా అదే ఎనర్జీ సిస్టమ్‌కి వెళ్తాం అదే అన్నాను. సో, ఎనర్జీ సిస్టమ్ దగ్గర నుంచే మీకు ఫర్దర్‌గా స్టార్ట్ అవుతాయన్నమాట. సో, ఇప్పుడు ఏదైతే కణము అంటున్నామో మనము, ఏదైతే ఒక దీంట్లోకి వచ్చినప్పుడు కణము అనే అంశం ఉంటుందో, సో, ఈ కణము అనే అంశం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫిజికల్ లెవెలే కదా! అంటే మనకి మైక్రోస్కోప్‌లో పెడితే కనిపిస్తుంది. సో, హ్మ్. ఎనర్జీ సిస్టమ్ అనేది కనిపించదు.
ప్రాణ అదే మనకి ఇప్పుడు ప్రాణాయామము, ప్రాణ, ఎనర్జీ, చి. సో ఈ పదాలన్నీ ఏంటి అంటే బియాండ్ ద ఫిజికల్ థింగ్స్ అన్నమాట. దాన్ని పట్టుకోగలిగితే ఇవన్నీ కూడా మారుతాయి. దాన్నే మనకి రామతా విజ్ఞానంలో బ్లూ బాడీ, శివ బాడీ స్టేట్ అని చెప్తారనమాట. సో ఆ లెవెల్‌లో మీరు మార్పులు చేసుకోగలే కాన్షియస్ లెవెల్‌ని మీరు షిఫ్ట్ చేసుకున్నప్పుడు ఫిజికల్ లెవెల్‌లో చాలా మార్పులు జరుగుతాయి. అంటే ఇప్పుడు మీరు ఇంకా క్లియర్‌గా చెప్తాను. మనం చాలా వీడియోస్‌లో చూసుంటాము. వైరల్ వీడియోస్‌లో. సార్ ఫ్యామిలీ యెస్ మాస్టర్. హిస్టరీ ఉన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చా? యెస్. 100% చేంజ్ చేసుకోవచ్చు మాస్టర్. కొంతమంది ఆ ఫ్యామిలీ ప్యాటర్న్ మార్చడానికే లైఫ్ తీసుకుంటారు. ఆ ఫ్యామిలీ ప్యాటర్న్ ఏదైతే ఉందో లైక్ తరతరాలుగా వాళ్ళకి ఏదైనా దీర్ఘకాలిక రోగాలుంటే దాన్ని బ్రేక్ చేయడం కోసం వచ్చి ఫ్యామిలీలో లైఫ్ తీసుకునే మాస్టర్స్ కూడా ఉంటారనమాట. దాన్ని బ్రేక్ చేయడం కోసం ఆ ప్యాటర్న్. ఎందుకంటే అది మానవాళికి మంచిది కాదు. దాన్ని ఆలోచన చేసే శక్తి ఆ ఫ్యామిలీలో లేదు కాబట్టి వీళ్ళెళ్లి దాన్ని బ్రేక్ చేస్తారు. అలా జరుగుతుంది. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం వైరల్ వీడియోస్‌లో చూస్తుంటాం. చిన్న పిల్లలు ఎప్పుడన్నా ఏదైనా ఆహ్, పెద్దవాళ్ళు లేనప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఏదన్నా ఒకటి బలమైనది కింద పడిపోతే వీళ్ళు ఎత్తి పక్కన పెట్టేసి అవతల వాళ్ళని సర్వైవ్ చేస్తారు. లైక్ వాళ్ళ చెల్లో, తమ్ముడో ఉన్నప్పుడు కాపాడతారు. నార్మల్‌గా వాళ్ళు ఎత్తలేరు. బట్ ఆ టైంలో ఎత్తగలరు. ఆ ఎత్తింది ఏంటి అంటే ఎనర్జీ బాడీ. ఎనర్జీ బాడీ ఆ సంకల్పం అంటే వాళ్ళని కాపాడాలనే సంకల్పంలో దే ఆర్ గోయింగ్ బియాండ్ ద ఫిజికల్ లైక్ ఎనర్జీ అన్నమాట. అంటే ఫిజికల్ ఎనర్జీ దాటి ఎనర్జీ సిస్టమ్‌ని చేశారు కాబట్టి అక్కడ ఏదైతే ఉన్నాయో ఆ బలమైన బీరువాని గాని, ఆ బలమైన బల్లనో, సోఫానో వాళ్ళు ఈజీగా పక్కన పెట్టగలుగుతారు. ఈవెన్ మనం చూస్తే 'చంద్రముఖి' సినిమాలో కూడా అదే. తన లోకి ఒక కాన్షియస్ వచ్చినప్పుడు దే కాన్షియస్ డూయింగ్ ద ప్రాసెస్ విత్ ద బాడీ అన్నమాట. సో అలాగే మనలో ఒక హైయర్ కాన్షియస్‌నెస్ ఉంటుంది. ఎనర్జీ సిస్టమ్ ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో దాంట్లో మార్పు చేస్తే ఇవి వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ఈ ఈ బోన్ ఉంది మాస్టర్ లోపల ఎగ్జాంపుల్‌గా. ఈ బోన్‌ని నేను 2 ముక్కలు ఇరగ్గొట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఇప్పుడు హీరోయిన్స్ మనం చూస్తే ఇక్కడ రిబ్స్ కట్ చేపించుకుంటారు. ఇక్కడ రిబ్స్ కట్ చేపించి నడుము సన్నగా ఉండాలని చేపించుకుంటారు. అంటే బోన్ తీసేస్తే స్ట్రక్చర్ మారింది. అలాగే ఎనర్జీ సిస్టమ్‌లో మార్పు చేస్తే బోన్ స్ట్రక్చర్ కూడా మారుద్ది అనేది ఇక్కడ నా యొక్క థింగ్ అన్నమాట. దీని మీద ఆల్రెడీ ఎక్స్‌పెరిమెంటల్‌గా నా పర్సనల్‌గానే ఒకటి తీసుకువెళ్తున్నాను. వెన్ ఐ యామ్ గెట్టింగ్ ద బెస్ట్ రిజల్ట్స్ నేను తప్పకుండా మీతో అది షేర్ చేసుకుంటాను. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. ఫిజికల్ బాడీ షిఫ్టింగ్ చేయడము అనేది ఎందుకంటే వి ఆర్ ద లైట్ బాడీస్. వి ఆర్ నాట్ ఎ ఫిజికల్ బాడీ. లైట్ బాడీని పట్టుకోగలిగితే ఫిజికల్ బాడీలో మార్పు చేయొచ్చు అనేది మనకు ప్రూవెన్ జరిగింది. మన క్రియాయోగం ద్వారా మనకి మహావతార్ బాబాజీ అందించారు. నెక్స్ట్ సద్గురు శ్రీ బ్రహ్మ అని చెప్పేసి ఒకతున్నాడు. తను చక్రాస్ ద్వారా బాడీని మొత్తం డిజాల్వ్ చేసుకున్నాడు. ఇలాగ పంచభూతాలకు అతీతంగా ఎవరైతే మార్పు చేసుకోగలరో, అంత జ్ఞానాన్ని పెంచుకుంటారో వాళ్ళు బాడీని దంచేసుకోవచ్చు. ఒక మట్టిలాగా చేసుకోగలరు, ఒక నీరులాగా చేసుకోగలరు, లేకపోతే ఆకాశంలోకి పంపించుకోగలరు, లేక ఒక ఫైర్ లాగా అట్లా లైట్ రూపంలో పంపించుకోగలరు. దీస్ ఆర్ ద థింగ్స్. అవన్నీ పాసిబిలిటీ. వల్లారు గారు గాని, రామ్తా గాని ఇవన్నీ వాళ్ళు అందించిన జ్ఞానం అదే అన్నమాట. హార్స్ లాగా మార్పు. ఆ! ఏదైనా అదే. ఓకే. సో, అంటే ఇప్పటివరకు నేను ఎక్స్‌పీరియన్స్ అయిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా ఎక్స్‌పెరిమెంటల్‌గా వెళ్తున్నాను. ఇప్పటివరకు అంటే ఈ సాధనలో అంటే లైక్ నేను సాధనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నానన్నమాట. బికాజ్ జస్ట్ ఏదో సబ్జెక్ట్ కన్వే చేసుకోవడం కాదు. అంటే లైక్ దాన్ని ఎక్స్‌పీరియన్స్ అవుతూ చెప్పడంలో ఉండే ఒక ఆనందం అనేది ఇట్స్ లైక్ బియాండ్ ద బుక్ రీడింగ్ అన్నమాట. బియాండ్ ద లైక్ నార్మల్ థింగ్స్ అన్నమాట. సో, ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు మాత్రం చాలా ఇదిగా ఉంటుంది. లైక్ ఇట్స్ లైక్ పిండేసినట్టు ఉంటుంది. లేకపోతే రకరకాలుగా మార్పులు జరుగుతాయి. యూ కాంట్ అసలు ఏం జరుగుతుందో కూడా తెలీదు కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో. దాని గురించి మనం చాలా స్పెండ్ చేయాల్సొస్తుందన్నమాట. లిటరల్లీ చెప్పాలంటే నేను 7 డేస్‌లో ఒక 3, 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఫర్ 7 డేస్. నా లాస్ట్ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ 7 రోజుల్లో ఆహ్, మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్ అనుకోవచ్చు. మధ్యాహ్నం ఒక గ్లాస్ వాటర్. నైట్ ఒక గ్లాస్ వాటర్. 3 గ్లాసుల నీళ్లు, ఒక నిమ్మకాయ రసము, 2 స్పూన్లు తేనె. ఇదే నా డైట్. 7 డేస్ ఉన్నాను. అలా అని చెప్పేసి సాధనలో కూర్చొని ఇలా ఉన్నానని కాదు. అందరితో పాటుగా ఉన్నాను. అందరితో పాటు ట్రెక్కింగ్‌కి వెళ్ళాను. అందరితో పాటు నడిచాను. బట్ 3 రోజులు కొద్దిగా నాకు ఇబ్బందిగానే అనిపించింది. బీ ఫ్రాంక్. ఎందుకంటే ఫిజికల్ ఎనర్జీ సిస్టమ్ నుంచి అసలైన ఎనర్జీ సిస్టమ్‌కి షిఫ్ట్ అయ్యే దగ్గర ఒక మార్పు జరుగుతది. అంటే కళ్ళు తిరగడం అంటే లైక్ మనం తినలేనప్పుడు ఒకసారి ఇట్లా కూర్చొని లేసామనుకోండి. ఇలా తిరిగిపోయినట్టుంటది. సో, ఎప్పుడైతే దాని దగ్గర మనం ఆగిపోకుండా వి ఆర్ బియాండ్ ద ఫిజికల్ ఎనర్జీ అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకుంటామో, 4థ్ డే, 5థ్ డే, 6థ్ డే, 7థ్ డే ఐయామ్ వెరీ ఎనర్జిటిక్. బిఫోర్ నార్మల్ ఫుడ్ తీసుకున్నాను. రా ఫుడ్ తీసుకున్నప్పుడు కంటే కూడా చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాను. వి హావ్ టు ట్రిగ్గర్ అన్నమాట. దాన్ని మనం ఒకసారి ట్యాప్ చేయాలి. అదే అంటాను. ఈ కాన్షియస్ లెవెల్స్‌ని మీరు అసలు కనీసం ఒక్కసారి కూడా గీకి కూడా చూడట్లేదని చెప్తాడు రామ్‌తా. కనీసం ఇలా స్క్రాచ్ చేసి కూడా చూడట్లేదు. దాంట్లో అద్భుతమైన శక్తి ఉంది. ఆ కాన్షియస్‌ని మీరు పట్టుకోండి. చాలా మార్పులొస్తాయని రామ్‌తా చెప్తూ ఉంటారు.
సో రామతా విజ్ఞానాన్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే దే ఆర్ వెరీ వెరీ లక్కీ లైక్ పీపుల్ ఇన్ ద యూనివర్స్, నాట్ ఓన్ ది ఎర్త్ ప్లానెట్. ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు సార్, అదే జెనెటిక్స్ గురించి. తప్పకుండా మార్పు జరుగుతుంది. ఓకే ఇంకా డౌట్ వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్, సార్ ఒక డౌట్ సార్, చిన్న డౌట్ సార్. మనం ఎంత ధ్యానం చేసినా కూడా మీరు అన్నట్టు ఇందాక ఎగెనిస్ట్ గా వెళ్తున్నాము. ఎందుకంటే దీని తాలూకా జ్ఞానం లేకపోవడం వల్ల. వాటి గురించి కూడా మాకు సెషన్స్ కండక్ట్ చేస్తారా త్వరలో? ఎస్ మాస్టర్. ఇప్పుడు అందుకనే కదా ఎస్పెషల్ ఇది తీసుకుంది. అంటే లైక్ నేను సాధన పరంగా ప్లస్ ఏదైతే ఈ హెల్త్ హీలింగ్ అనే ప్రాసెస్ ఇందాక మనం తాబేలు గురించి చెప్పుకోవడం జరిగింది. ఒక తాబేలు ఏమో తన ఎన్విరాన్మెంట్ అనేది చాలా కంఫర్టబుల్ జోన్ లో ఉంది, లైక్ దానికి బాగా ఇది జోన్ లో ఉంది. ఇంకొక తాబేలకేమో వేరే జోన్ లో ఉంది. అంటే అక్కడ వాతావరణంలో మార్పు రావడం వల్ల కూడా మన మీద ఇంపాక్ట్ అవుతున్నాయి నాకు క్లియర్గా అర్థమైంది. సో నా యొక్క సాధనకి హెల్త్ హీలింగ్ పరంగా ఇలా వెళ్ళి ఏవైతే ఉంటుందో అంటే లైక్ ఒక పర్సన్ ఐసీయూలో ఉండడం కంటే కూడా ప్రకృతిలో ఉండడం అనేది బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది అనేది నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలను అనమాట. అందుకనే నా యొక్క ప్రాక్టీస్ సాధనలు అన్ని ఏం చేస్తున్నాయంటే దారపల్లిలో చేసుకోవడం జరుగుతుంది. అక్కడ ఇంటర్నెట్ అవకాశాలు లేవు కాబట్టి, అమృత వ్యాలీలో అక్కడ ఇంటర్నెట్ సదుపాయం అంతగా లేదు కాబట్టి, నెట్వర్క్ లేదు కాబట్టి మీతో రెగ్యులర్ గా నేను కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నాను. బట్ హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో అంతవరకు నేను మీకు జ్ఞానాన్ని అందించగలుగుతున్నాను. బట్ ఇంకా ముందు ముందు ఇంకా బెటర్ గా చాలా డీటెయిల్ గా ఎవ్రీథింగ్ ఇప్పుడు హ్యూమన్ బాడీలో జరిగే థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఇంకా నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తున్నాను. సో ఇప్పుడు నా ద్వారా మీకు అందించబడే ఒక అంశం ఏంటి అంటే, సో ఈ కాన్షియస్ లెవెల్స్ ని పెంచుకోవడమే కాదు, అంటే ఈ యొక్క వీడియోస్ ద్వారా వీటి ద్వారా నెక్స్ట్ ఇప్పుడు ఏవైతే మనం కండక్ట్ చేసే వర్క్ షాప్స్ ఉన్నాయో, హెల్త్ హీలింగ్ వర్క్ షాప్స్ ఉన్నాయో, అంటే స్వస్థత గురించి అవగాహన వర్క్ షాప్స్ ఉన్నాయో, అక్కడ మీకు హీలింగ్ కూడా జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఎందుకంటే అక్కడ మన హీలింగ్ ప్రాసెస్ కూడా చేస్తాం. అంటే హీలింగ్ ప్రాసెస్ చేస్తా అంటే నేను చెయ్యను, బట్ మీ యొక్క కాన్షియస్ ని నేను అప్లిఫ్ట్ చేస్తాను. అది ఎలా అనేది అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇట్స్ లైక్ ప్రాక్టికల్ గానో థియరిటికల్ గానో చెప్పడం కాదు, ఇట్స్ ఎక్స్పీరియన్స్ థింగ్. ధ్యానంలోకి వచ్చినప్పుడు లైట్స్ ఎలా కనిపిస్తాయని చెప్తే, లేకపోతే స్వీట్ ఎంత తీయగా ఉందంటే స్వీట్ తీయగా ఉందంటే తీయగా ఉంది, ఎంత తీయగా ఉందంటే ఏం చెప్తాం? వీ కాంట్ ఎక్స్ప్రెస్ దట్ థింగ్స్ అనమాట. సచ్ కొన్ని థింగ్స్ మనం ఎక్స్ప్రెస్ చేయం. సో దాని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. సో కాబట్టి ఎవరైనా అంటే లైక్ అందుకని లాస్ట్ టైం 3500 పెట్టడం జరిగింది మాస్టర్. ఏదైతే ఈ హెల్త్ వర్క్ షాప్ అనేది 3500. బట్ ఈసారి ఎక్కువ మందికి అవకాశం కలగాలని, ఇప్పుడు ఒక డాక్టర్ కన్సల్టెన్సీకి వెళ్తేనే 500, ఇంకొక టెస్ట్ కానీ 3000, 4000, 5000 అయిపోతాయి. ఇక్కడ మనం చాలా తక్కువ పెట్టాము. అది కూడా ఏంటంటే అక్కడ మనం ఏవైతే ముందుకు తీసుకువెళ్తున్నాం కార్యక్రమాలు, అదొక రిమోట్ ఏరియా కాబట్టి ఎక్స్పెండిచర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఏది కావాలన్నా ఒక 10 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాలి. సో కాబట్టి అందుకనే మనం ఈ మినిమం అమౌంట్ తోటి ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇంకా ముందు ముందు అక్కడ బ్లూ పిరమిడ్ రాబోతుంది. ఇంకా అద్భుతమైన హెల్త్ కి సంబంధించిన అంశాలన్నీ కూడా దారిపల్లో వస్తాయి. చాలా మందికి తెలియక ఇంతకాలం దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు. సో అందుకనే నేను అక్కడ ఉండడము, దాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాము. సో అందరూ వినియోగించుకోండి. అంటే మన హాస్పిటల్కి వెళ్ళాలన్న ఆలోచన దగ్గర నుంచి ప్రకృతిలోకి వెళ్ళాలన్న ఆలోచన ఎప్పుడైతే మీకు వస్తుందో, యు ఆర్ టేకింగ్ స్టెప్ టు ద బెస్ట్ హెల్త్ కండిషన్ అనమాట. సో హెల్త్ కండిషన్కి మీరు షిఫ్ట్ అయిపోయినట్టే, జస్ట్ ఒక ఆలోచనలో మార్పు చేయడం ద్వారా. అది ఎక్కడికైనా పర్లేదు, దారిపల్లనే కాదు, మీకు నేచర్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మోస్ట్ ఆఫ్ ద టైం ఒక హాలిడే దొరికింది, ఒక వీకెండ్ దొరికింది. సో దొరికినప్పుడు మీ గురించి మీరు స్పెండ్ చేయండి. ఎందుకంటే ఈ 6-7 డేస్ మీ గురించి మీరు స్పెండ్ చేయరు. ఒక బాస్ గురించో, కుటుంబం గురించో, పిల్లల గురించో, లేకపోతే మనవాళ్ళ గురించో, మనవరాళ్ళ గురించో, వీళ్ళ గురించే మీరు స్పెండ్ చేస్తారు. మరి మీ గురించి మీరు స్పెండ్ చేసేది ఎప్పుడు? ఇలా ఎన్ని లైఫ్స్ తీసుకుంటారు, ఎన్ని బాడీస్ మారుస్తూ ఉంటారు. మీ కాన్షియస్ లెవెల్స్ పెరిగేంత వరకు మీరు ఈ బాడీస్ ని తీసుకుంటూనే ఉండాలి. యాజ్ పర్ మనం ఏదైతే స్పిరిచువాలిటీ పరంగా చూసుకుంటూ ఉంటే, ఎందుకంటే ప్రతి సోల్ కి ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఉంటుంది అనమాట. ఆ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ప్రతి సంకల్పాలు ఉంటాయి. ఈ సంకల్పాలు నెరవేర్చుకోవడానికి వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సంకల్పాలు మనం మర్చిపోతాం అనమాట. సంకల్పాలు మర్చిపోతాం కాబట్టి మళ్ళీ కలుగుతూ ఉంటుంది, మళ్ళీ వెళ్తుంటాం. ద అల్టిమేట్ గోల్ ఇస్ ద సోల్ ఏంటి అంటే మళ్ళీ మా యొక్క హ్యూమన్ అమరత్వ స్థితిని పొందడమే అనమాట. అమరత్వ స్థితిని కలిగి ఉండడం. ఏ ప్లేన్ లో కంటే ఆ ప్లేన్ లోకి షిఫ్ట్ అవ్వాలి. ఎప్పుడైతే మీరు మీ బాడీని ఈ యొక్క లైట్ బాడీ కింద కానీ ఇలా ఫర్దర్ గా షిఫ్ట్ చేసుకోవడం నేర్చుకుంటే, మీరు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ అయిపోగలరు. బికాజ్ ఏదైతే ఇందాక మనం పదార్థ స్థితి అని చెప్పుకున్నామో, పంచభూతాలు అని చెప్పుకున్నామో, సో ఈ పంచభూతాల స్థితిలో ఉన్నంత వరకు మనిషి యొక్క మనుగడ ఒకలా ఉంటుంది. ఎప్పుడైతే తనను తాను బియాండ్ ద ఫిజికల్ లెవెల్ జ్ఞానాన్ని పెంచుకుంటాడో, తను ఈ సృష్టిలో ఒక భాగంగా ఉండడు. హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ ప్లానెట్.
సో ఈ కెన్ డూ మెనీ థింగ్స్. మన గురువులు కానీ వీళ్ళందరూ చేసింది అదే. ఎలా సాధ్యమైంది అంటే అదే. ఇప్పుడు ఓకే. నేను ఒక గురువుని ఫాలో అవుతున్నాను. ఆ గురువు ఇచ్చిన జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఓకే. కానీ మీ జ్ఞానం ఏంటి? మీ ప్రజ్ఞ ఏంటి? మీరు దేన్ని పొందుతున్నారు? అంటే ఆ గురువు ఒక దాంట్లో పొందారు. ఫర్ ఎగ్జాంపుల్ పత్రిజీ గారు. పత్రిజీ గారు వాళ్ళ గురువు వెనకాల వెళ్ళలేదు పత్రిజీ గారు. గురువు అందించిన జ్ఞానాన్ని పట్టుకొని తను ఒక స్టెప్ అహెడ్ వెళ్ళారు. కానీ మనం ఏం చేస్తున్నాము? పత్రిజీ గారు చెప్పిన పట్టుకొని వెళ్తున్నాము. యెస్. 100% పట్టుకొని వెళ్ళాలి. మార్పు జరగాలి కాబట్టి. బట్ దాంతో పాటుగా మీకంటూ ఉన్నది ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది ఇక్కడ నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం. పత్రిజీ గారి దగ్గర చేసినా, ఇంకొకళ్ళ దగ్గర సాధన చేసినా, ఎవరిని గురువుగా తీసుకున్నా గానీ, ఎవ్రీథింగ్ ఇక్కడ గురువు ద్వారా కేవలం కొంత కాన్షియస్‌ని పెంచుకోవడం మాత్రమే గురువు ద్వారా మనం ముందుకెళ్ళదు. ఏ గురువు కూడా మనల్ని ఆ మోక్ష స్థితికి కానీ, అమరత్వ స్థితికి అది తీసుకెళ్ళడు. ఈవెన్ రామ్‌తో కూడా అదే చెప్తాడు. నీ కాన్షియస్ లెవెల్స్ పెరగడానికి నేను సహాయం చేస్తాను. బట్ అంతేగాని నిన్ను తీసుకెళ్ళి నేను ఎక్కడో కూర్చోబెట్టనని చెప్పేసి క్లియర్‌గా చెప్తాడు. ఎప్పుడైతే నీ కాన్షియస్ లెవెల్స్ పెంచుకొని నువ్వు ఆ స్థితికి చేరుకుంటావో, అక్కడ నీకు కనిపిస్తాను. అక్కడ నీకు ఆలింగనం లైక్ హగ్ చేసుకుంటానని చెప్తాడన్నమాట. సో, కాబట్టి మనల్ని మనం ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలన్న ఆలోచన కేవలం మనలోనే ఉండాలి. దాన్ని బలంగా పెట్టుకోండి. సో, నేనింకా ఇలా మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకంటే ఒక ఫ్లోలోకొచ్చిన తర్వాత ఆగదనమాట. సబ్జెక్ట్ చెప్పాలన్న ఇదే ఉంటుంది. స్టిల్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు డౌట్స్ ఉంటే. అనిపించింది ఈరోజు సెషన్? అలా అన్నా సరే ఏమైనా పంచుకోవచ్చు. సార్ హలో. యెస్ మాస్టర్. చెప్పండి మాస్టర్. సార్ నేను రెగ్యులర్ గా ధ్యానం చేస్తున్నప్పటికీ ఇప్పుడు మనం ఈరోజు ఏదైతే టాపిక్ డిస్కస్ చేసినామో సార్, ఈ స్వస్థత గురించి, ఈ శారీరక రుగ్మతల గురించి మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో సేమ్ ఇవే ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తున్నాను. నేను రెగ్యులర్ సాధన చేస్తున్నప్పటికీ, నేను డైలీ ధ్యానం చేస్తున్నప్పటికీ నాలో మెదిలే డౌట్ ఎప్పుడు కూడా ఇదే. అంటే నార్మల్ గా బయట వ్యక్తులకు మనకు తేడైంది. వాళ్ళు అంతా ఏం చేయకుండా కూడా వాళ్ళంతా యాక్టివ్ గా ఉన్నారు. మరి మనం ఈ ధ్యానంలో ఈ మార్గంలోకి వచ్చినప్పటికీ కూడా మన శారీరకంగా ఈ రోగాలు ఎందుకు తగ్గట్లేదు? ఇటువంటి డౌట్లు నాలో ఎప్పుడు మెదిలే ఉండే సార్. ఈ రోజు ఈ క్లాసు మీరు చాలా అద్భుతంగా చెప్పారు. అయితే ఈ సెల్ఫ్ హీలింగ్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు లాస్ట్ లో మాట్లాడుకున్నట్టు ఆ హీలింగ్ ప్రాసెస్ అనేది అది ఒకసారి చెప్పండి సార్. అది కొంచెం ఓకే. సింపుల్‌గా చెప్తాను మీకు చూడండి. ఇప్పుడు నార్మల్‌గా ఒక శరీరం ఏర్పడుతుంది అన్నప్పుడు మనకు తెలిసిన అంశాన్ని చూద్దాము. అంటే సైన్స్ పరంగానే మనకు అవగాహన తెలుసు. శరీరం ఎలా ఏర్పడుతుంది? ఫస్ట్ ఏదైతే ఈ ఒక పురుషుడి నుంచి వీర్యకణాలు ఏవైతే స్త్రీలోకి గర్భంలోకి వెళ్తాయో, వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుంది? అవి 2 కలిసి ఒక ఇదయ్యి అవి మల్టిపుల్ అవుతూ అంటే అక్కడ ఫిజికల్ లెవెల్ అన్నమాట జరిగింది. వీర్యము అనేది మనకి ఫిజికల్‌గా కనిపిస్తది. మనం మైక్రోస్కోప్ పెట్టినప్పుడు దాంట్లో వీర్య కణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కనిపిస్తాయి. వాటన్నిటిలో కూడా ఏదైతే ఎక్కువ ఉత్తేజంతో ఉంటుందో, ఎక్కువ శక్తితో ఉంటుందో అది మాత్రమే ఆ యొక్క అండంలోకి ప్రవేశించి అక్కడ ఫలదీకరణం చెందుతుంది. సో, ఈ ప్రాసెస్ అంతా కూడా ఫిజికల్ లెవెల్. ఈ ఫలదీకరణం చెందుతూ ఏం జరిగింది ఫస్ట్ ఈ బోన్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది. ఫస్ట్ బోన్ స్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత నెర్వస్ సిస్టమ్ ఏర్పడుతుంది. సో, నెర్వస్ సిస్టమ్ ఏర్పడిన తర్వాత మజిల్ సిస్టమ్ ఏర్పడుతుంది. మజిల్ సిస్టమ్ ఆర్గాన్స్ ఏర్పడతాయి. ఆర్గాన్స్ తర్వాత మజిల్ సిస్టమ్ ఏర్పడుతుంది. మజిల్ సిస్టమ్ ఏర్పడిన తర్వాత పైన ప్రొటెక్షన్ లేయర్స్ ఏర్పడతాయి అన్నమాట. స్కిన్ గాని ఇవన్నీ థింగ్స్ అని ఏర్పడుతూ ఉంటాయి. సో, ఇది మనకు తెలిసింది. అంటే ఇప్పుడు ఏవైతే మనం మెడికేషన్ తీసుకుంటున్నామో, సో ఇవన్నీ ఏమవుతున్నాయి? ఈ యొక్క అణువు దగ్గర నుంచి అదే పరమాణు మన బాడీలో ఏవైతే ఉంటాయో లైక్ డీఎన్ఏ అనుకుంటున్నామో, సో దాని లెవెల్ నుంచి మాత్రమే మార్పు చేయగలుగుతున్నాయి అన్నమాట. అంటే ఫిజికల్‌గా ఏదైతే మనం చూడగలం అంటే శాస్త్రీయంగా ఏదైతే మనం అవగాహన ఉందో అక్కడి నుంచి మాత్రమే దానికి క్యూరింగ్ జరుగుతుంది. బట్ వీటన్నిటికంటే మూలంగా ముందేం జరుగుతుంది అంటే ఒక ఎనర్జీ సిస్టమ్ అనేది మనలో ఉంటుంది. దట్ ఈస్ ద సోల్ అనుకోవచ్చు, లేకపోతే ప్రాణ అనుకోవచ్చు. అంటే లైక్ ఒక వ్యక్తి ఏదైతే ఉందో అంటే లైక్ ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం. ఈ బోన్‌ని నేను ఇక్కడ వరకు కట్ చేసి కావాలంటే సర్జరీ చేసుకొని ఈ చెయ్యి అంత పొడుగు కాకుండా పొట్టిగా చేసుకోవచ్చు. లేదా దీన్ని ఇక్కడ కట్ చేపిచ్చేసి తొడ దగ్గర ఫ్లష్ అవన్నీ ఏపిచ్చేసుకొని దీన్ని కొద్దిగా లావు చేసుకోవచ్చు. ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అదే చేస్తారు. అంటే ఇక్కడ ఏవైతే మార్పులు ఉన్నాయో అవన్నీ నేను ఫిజికల్ లెవెల్‌లో చేసుకోవడానికి నాకు ఆస్కారం ఉంది. ఎందుకంటే అంతవరకే ఈ యొక్క వైద్య శాస్త్రం ముందుకెళ్ళింది కాబట్టి. బట్ ఇక్కడ మనం మెయిన్‌గా చెప్పుకునేది అంటే వీటన్నిటికంటే ముందుగా బిల్డ్ అయింది ఏంటి అంటే సో ఎనర్జీ బిల్డ్ అయింది. ఆ ఎనర్జీ నెక్స్ట్ ఆ కణాలని ఆ విధంగా రూపుదిద్దుకునేలా చేసిందన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి తను బ్రూస్ లీ చెప్తుంటాడు. ఐ యామ్ లైక్ ఎ వాటర్. ఏం చెప్తారు? నేను ఒక వాటర్ లాంటి వాడిని. ఒక గ్లాస్‌లో తీసుకుంటే గ్లాస్ లాగా మారిపోతాను. ఒక బౌల్‌లో తీసుకుంటే బౌల్‌లా మారిపోతాను.
సేమ్ అదే విధంగా మన ఎనర్జీ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా హ్యూమన్ బాడీ అనేది బిల్డ్ అవ్వడం జరుగుతుంది. అందుకని ఇన్ని రకాల మార్పులు. ఎందుకంటే ఒకరిలాగా ఒకరు ఉండాలని ఎవరు కోరుకోరు. ఎప్పుడైతే మనం బాడీ లేని కాన్షియస్ లెవెల్ నేనేమంటానంటే దాన్ని బ్రహ్మ స్టేట్ అంటాను. సో బ్రహ్మ స్టేట్ లో మనం యొక్క సోల్ రూపంలో ఉన్నప్పుడు నాకు ఈ విధమైన శరీరం కావాలి అని చెప్పేసి నేను నిర్మితం చేసుకున్నప్పుడు ఎవరితోటి పోలిక లేనటువంటి శరీరాన్ని నేను నిర్మితం చేసుకుంటూ ఉంటాను. దాంట్లో కొన్ని అనుభవాలు పొందడం కోసం నేను పొట్టిగా ఉండాలా, నల్లగా ఉండాలా, లేకపోతే చెయ్యి వంకర ఉండాలా, కాలు వంకర ఉండాలని నా అనుభవాన్ని బట్టి నేను ఒక ఎనర్జీ సిస్టమ్ ని తగ్గించుకోవడము, పెంచుకోవడం చేసుకుంటాను అనమాట. ఎక్కడ ఎక్కడ ఏంటి అనేది. ఎందుకంటే అప్పుడు నాకు అంత జ్ఞానం ఉంది, అంత కాన్షియస్నెస్ ఉంది. సో ఆ ఎదిగే క్రమంలో దానికి అక్కడి వరకు ఎనర్జీ వెళ్తుంది. దానికి తగ్గట్టుగానే తల్లిదండ్రులు ఎంచుకుంటాను. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ ఇల్నెస్ ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకున్నాను, లేకపోతే ఎక్కువ లైక్ ఇబ్బందిని హెల్త్ ఇబ్బందిని ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకున్నాను సోల్ లెవెల్లో ఉన్నప్పుడు. అప్పుడు నేను ఏం చేస్తాను, తిండికి ఇది లేని కుటుంబంలో పుడతాను అనమాట. అయితే అనారోగ్యంగా ఉండే శరీరాల్లో జన్మ తీసుకుంటాను. సో అప్పుడు ఏమవుతుంది, డెవలప్మెంట్ జరగదు. ఎవ్రీథింగ్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. ఎక్కడ కాన్షియస్ లెవెల్లో తీసుకున్న ప్యాటర్న్ అనమాట. సో ఇక్కడ ఏదైతే కాన్షియస్ లెవెల్లో ప్యాటర్న్ తీసుకొని మనం ఇక్కడికి వచ్చామో, ఇందాక అడిగారు జన్యుపరంగా మార్పులు జరగవచ్చు. ఇప్పుడు కూడా అదే కాన్షియస్నెస్ ఉంది, బట్ ఇప్పుడు విత్ బాడీతో ఉంది. బట్ అప్పుడున్న కాన్షియస్ లెవెల్స్ అనేవి హయ్యర్ గా ఉన్నాయి, ఇప్పుడున్న కాన్షియస్ లెవెల్ అనేది లోవర్ గా ఉన్నాయి. ఇప్పుడు మన కాన్షియస్ లెవెల్ ని హయ్యర్ గా ఎప్పుడైతే తీసుకువెళ్తామో అప్పుడు మన ఎనర్జీ సిస్టమ్ గురించి మనం తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైతే ఎనర్జీ సిస్టమ్ గురించి తెలుసుకుంటామో, ఎనర్జీ సిస్టమ్ ద్వారా ఎలాగైతే మనం ఇంతకుముందు ఒక ప్లాన్ చేసుకొని సోల్ లెవెల్లో ఉన్నప్పుడు, అంటే లైక్ బ్రహ్మ స్టేట్ లో ఉన్నప్పుడు ప్లాన్ చేసుకొని మార్పులు చేసాము, ఇప్పుడు కూడా ఆ కాన్షియస్ హయ్యర్ కాన్షియస్ కి పెరుగుతాము, ఎనర్జీ పెంచుకుంటాము, ఆ ఎనర్జీ బాడీలో మార్పులు చేస్తాం. కాబట్టి ఫిజికల్ బాడీలో కూడా మార్పులు వస్తాయి అనేది ఈ రోజు మన యొక్క మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. క్లియర్ మాస్టర్? ఓకే ఓకే సార్. ఇప్పుడు కొంచెం ప్రాక్టికాలిటీలో వెళ్ళాలి మాస్టర్. కొంచెం ప్రాక్టికాలిటీలో వెళ్తే సాధన చేస్తే మీకు దాని మీద మంచి గ్రిప్ వస్తుంది. లైక్ ఇట్స్ లైక్ ఒక రకమైన కాన్ఫిడెన్స్ అన్నమాట. చాలా ఇప్పుడు హీలింగ్ గురించి అని అన్నాం కదా సార్ మనం. అవును. ఆ హీలింగ్ అంటే ఎట్లా సజెషన్స్ ఏనా ఇప్పుడు మనం అది చేసుడు? హీలింగ్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ హీలింగ్ ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ మీరు ఐఎమ్ నాట్ ఏ ఫిజికల్ బాడీ అనేది ఏదైతే మనం అనుకుంటామో, నేను కేవలం ఈ శరీరాన్నే కాదు అని అనుకుంటాము. సో ఆ ఎనర్జీ బాడీ అన్న విషయాన్ని మనం ట్రిగ్గర్ చేయాలి. అంటే ఆ యొక్క కాన్షియస్ ని మనం ట్రిగ్గర్ చేయాలి. సో ఆ కాన్షియస్ ని ట్రిగ్గర్ చేసినప్పుడు ఏమవుతుందంటే, శరీరంలో జరిగే మార్పుల మీద అవగాహన పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు అనుభవపూర్వకంగా చెప్పే అంశాన్ని చెప్తున్నాను. అంటే నార్మల్ గా ఒక నొప్పేనా, నార్మల్ గా ఒక థింగ్ బాడీలో చేంజ్ జరుగుతుంది. బాగా ఒళ్ళు వేడెక్కింది అంటే ఏంటి, ఇంతకుముందు నేను ఒళ్ళు వేడెక్కింది అని చెప్పేసి నాకు తెలియనప్పుడు అనమాట. క్లియర్ గా చెప్తున్నాను. తెలియనప్పుడు లీటర్లు మజ్జిగ తాగేసేవాడిని, సబ్జా గింజలు వేసుకొని తాగేసేవాడిని. అంటే అప్పుడు అదే తెలుసు, ఒళ్ళు వేడెక్కుతుంది, దాన్ని కంట్రోల్ చేయాలి. వాతం, పిత్త, కఫం ఏవైతే వీటిని కంట్రోల్ చేసుకోవాలి. బట్ ఎప్పుడైతే దీంట్లోకి వచ్చానో, సో బాడీలో షిఫ్టింగ్ జరుగుతున్నప్పుడు కూడా బాడీ హీట్ ఎక్కుతుంది. ధ్యానం చేసిన తర్వాత వెంటనే లీటర్ నీళ్ళు తాగకూడదు. ఎందుకంటే బాడీలో ఒక హయ్యర్ ధ్యానం చేసినప్పుడు ఎనర్జీ ఫ్లో జరిగింది. ఎనర్జీ ఫ్లో జరిగినప్పుడు ఏమవుతుంది, బాడీ హీట్ ఎక్కుతుంది. అది న్యాచురల్ గానే కామ్ డౌన్ అవ్వాలి. మనం లీటర్ నీళ్ళు, కూల్ వాటర్ ఇవన్నీ తాగేసాం అనుకోండి, సో ఏదైతే జరగాల్సిన ప్రాసెస్ ని మనం కట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ హీలింగ్ ప్రాసెస్ కూడా వచ్చేసరికి అంతే. సో హీలింగ్ ప్రాసెస్ న్యాచురల్ గా జరుగుతుంది. మనం ఏం చేసినా చేయకపోయినా జరుగుతుంది అనమాట. అయితే ఒక జంతువుకి ఎలా అయితే దెబ్బ తగిలితే అది ఓన్లీ తన యొక్క సలైవ తోటి దాన్ని నాకుతూ ఉన్నప్పుడు ఎలా అయితే తగ్గిపోతుందో, మనం ఇక చేతికి దెబ్బ తగిలినా ఏం తగిలినా కానీ కొంతకాలానికి అది మారిపోద్ది. కానీ అంతవరకు మనం తట్టుకునేంత ఇదిలో ఉన్నాం కాబట్టి ఎమ్మటే ఆ టాబ్లెట్ వేసుకోలేదు, ఈ టాబ్లెట్ వేసుకోలేదు, ఒక నలుగురు అడుగుతారు, మనకు అది అలవాటు అయిపోయి ఉండొచ్చు. యూఆర్ ఎడిక్టెడ్ టు దట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్. మెడిసిన్ కూడా కదా, ఆ ప్యాటర్న్ కి అలవాటు అయిపోయాం అనమాట. సో అలవాటు అయిపోయాం కాబట్టి అక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే అది కాదు, ఇది నేను క్యూర్ చేసుకోగలను అని చెప్పేసి హీలింగ్ ప్రాసెస్ ని చాలా సింపుల్ గా చెప్తాను ఎలా చేస్తాము అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏదైనా దెబ్బ తగిలితే ఈ దెబ్బ తగలక ముందు శరీరం ఎలా ఉంటుంది అనేది ఒక అవగాహన మీకు ఉంది కాబట్టి అదే పాయింట్ ని మీరు ఇమాజిన్ చేయగలగాలి. ఎప్పుడైతే ఇమాజిన్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ భావనా శక్తి. ద యొక్క ఇంటెంట్ పవర్, సంకల్ప శక్తి అనుకోవచ్చు, భావనా శక్తి అనుకోవచ్చు, విజువలైజేషన్ అనుకోవచ్చు, ఏదన్నా కానీ. ఎందుకంటే ఈ ప్యాటర్న్ ద్వారానే సివియర్ గా వెన్నుపూసలో యాక్సిడెంటల్ గా అయినవి, ఫ్లైట్ లోంచి కింద పడిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు, నుజ్జు అయిపోయిన వాళ్ళు, అసలు కింద నడవలేని అనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క ప్యాటర్న్స్ ని ఫాలో అయ్యి వాళ్ళ యొక్క ఎనర్జీ బాడీ లెవెల్ వరకు వాళ్ళ యొక్క కాన్షియస్ ని తీసుకెళ్లి అక్కడ మార్పులు చేయడం ద్వారా మళ్ళీ హ్యూమన్ బాడీ అయితే లైక్ ఏదైతే మన ఇప్పుడు ఫిజికల్ బాడీ ఉందో, ఫిజికల్ బాడీలో కణాలు మళ్ళీ కరెక్ట్ గా అలైన్ అయిపోయాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక రోబోట్ తీసుకుందాం ఎగ్జాంపుల్. రోబోట్ కి ఒక యాక్సిడెంట్ అయ్యింది. ఆ రోబోట్ యాక్సిడెంట్ అయినప్పుడు దాన్ని ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది మీకు తెలిసింది అనుకోండి.
ఏం చేస్తారు? దాన్ని మళ్ళీ ఎలా ఉందో యథావిధిగా తయారు చేయగలుగుతారు. మీరు అనుకోవచ్చు అక్కడైతే మన పార్ట్స్ వేరే తీసుకొచ్చి పెడతాం. బట్ మన బాడీలో అలా పార్ట్స్ ఉండవుగా అంటే పార్ట్స్ ఉండవు. కానీ ఆ పార్ట్ అనేది లిటిల్ బిట్ ఆఫ్ లైక్ ఏదైతే మనకి పరమాణువులతోటి ఈ యొక్క అణువులతోటి DNA లెవెల్‌లో పెంచబడుతుంది. వీటన్నిటికంటే మూలం ఏంటంటే ఎనర్జీ. ఆ ఎనర్జీని పట్టుకున్నప్పుడు ఆ ఎనర్జీలో మార్పులు చేస్తుంటే ఆ అవయవాన్ని తీసి పెట్టక్కర్లేదు. అంటే కిడ్నీ పాడైపోతే కిడ్నీని పెట్టాల్సిన అవసరం లేదు. ఆ కిడ్నీని మళ్ళీ మనం మార్పు చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. సో క్యూరింగ్ జరుగుతుంది. క్యాన్సర్ చాలా మంది ఇప్పుడు జాన్‌లో వచ్చింది క్యాన్సర్ తగ్గిపోతుంది. సైనస్ తగ్గిపోయింది. ఇవన్నీ తగ్గిపోవడము ఇన్ ద సెన్స్ ఏంటంటే స్వస్థత జరుగుతుంది అని అర్థం అన్నమాట. ఈవెన్ మనం చూస్తే ఈ హీలింగ్ క్రిస్టియానిటీలో దీంట్లో కూడా స్వస్థత పండుగలు అని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళు లైక్ ఒక విధంగా చేస్తుంటారు. ఇట్స్ లైక్ ప్రాసెస్ జరుగుతది. ఎవరికి బిలీవ్ చేసిన వాళ్ళకి మాత్రం జరుగుతది. దట్ ఈస్ ద పాయింట్. ఇక్కడ నమ్మకం అనేది ఇంపార్టెంట్. సో ఎంతగా మనం దాన్ని నమ్ముతామో అంతగా మన శరీరం దాన్ని యాక్సెప్ట్ చేస్తుందో అప్పుడు షిఫ్టింగ్ అనేది జరుగుతుందన్నమాట. అలాగా. సో దాన్ని మనం విజువలైజ్ చేయగలగాలి. చక్కగా ఇప్పుడు మీకు నచ్చిన ఏజ్ పాయింట్ ఏదైతే ఉంటుందో, మీరు ఎంత యంగ్‌గా ఉన్నప్పుడు మీ యొక్క థింగ్ ఉంటుందో, మీరు ఆ ఫోటోని రోజు చూసి నేను ఇంత యంగ్‌గానే ఉన్నాను భావాన్ని పెట్టుకున్న మీ లైఫ్ ప్యాటర్న్ అనేది మీరు ఎన్ని శ్వాసలు తీసుకోండి. మీరు రోజు పొద్దున సాయంత్రం దాకా పని చేయండి. అసలు నిద్రాహారం లేకుండా ఉన్నా కానీ మీరు ఆ యొక్క ఫోటోని చూసినప్పుడు ఆ భావాన్ని ఎంత లోతుగా తీసుకుంటే మీ బాడీ అంత బాగా షిఫ్ట్ అయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇంటెంట్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్. బ్లూ బాడీ స్టేట్ అదే. బ్లూ బాడీ స్టేట్‌లోకి వెళ్ళినప్పుడు శివ బాడీ ఇంకా ఏమని చెప్తారంటే పుట్టుకతోటి చెయ్యి గాని ఏదైనా లేదనుకోండి ఒక అవయవం. శివ బాడీ స్టేట్ బ్లూ బాడీలో 100%కి వెళ్ళినప్పుడు శివ బాడీ స్టేట్ అన్నమాట. శివ బాడీ స్టేట్‌కి వెళ్తే ఆ అవయవాన్ని కూడా మళ్ళీ మనం వి కెన్ బిల్డ్ ద ఆర్గాన్ అన్నమాట. వి కెన్ బిల్డ్ ద స్ట్రక్చర్ అన్నమాట. ఎలా కావాలంటే అలా మార్పు చేసుకోవచ్చు. వి కెన్ చేంజ్ ఇట్. ఇప్పుడు వాట్ సార్ ఇప్పుడు హాస్టల్ సర్జరీ కూడా సేమ్ టాపికా సార్ మళ్ళీ? ఆస్ట్రల్ సర్జరీ లైక్ ఎందుకంటే అక్కడ ఫిజికల్‌గా ఏం జరగదు. ఇట్స్ లైక్ ఇప్పుడు ఎక్కువ మంది అవును. అవును. సార్ ఎక్కువ మంది వేరే మాస్టర్స్ ఏమంటారంటే సార్ నాకు ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ ఉండే హాస్టల్ సర్జరీ అయింది, నాకు హాస్టల్ గా సర్జరీ అయింది అది అని మనకు చెప్తా ఉంటారు కదా. సో దానికి మీరు చెప్పిన కాన్సెప్ట్ సేమ్ రిలేటెడ్ సార్ ఇది టాపిక్? సేమ్ రిలేటెడే. బట్ ఇక్కడ ఎలా అయితే మనకి డాక్టర్స్ వచ్చి చేస్తారో అక్కడ వేరే మాస్టర్స్ వచ్చి చేస్తారు. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే వితౌట్ ఎనీ డిపెండెన్సీ. అంటే మనం ఏ మాస్టర్స్ కూడా అవసరం లేదు. నాకు వచ్చేసి కొంచెం హీల్ చేయండి. ఇప్పుడు మనకి ఆర్క్టోరియన్స్ అని చెప్తుంటారు. ఆర్క్టోరియన్స్ కమ్యూనికేట్ అవుతారు. ఆర్క్టోరియన్స్ వచ్చేసి బాడీ హీల్ చేస్తుంటారు. బాడీ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. లైక్ అలా కూడా చేసుకోవచ్చు. తప్పేం కాదు. బట్ ఏంటంటే అల్టిమేట్ గా మన దగ్గరే ఎవ్రీథింగ్ ఉందని తెలిసినప్పుడు మనం ఇంకొకరి మీద డిపెండ్ అలా ఎన్నిసార్లు అడుగుతారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డాక్టర్, నాకు బాగా మీరు బాగా నాకు తెలుసు. ప్రతిసారి మిమ్మల్ని ఊరికే ట్రీట్మెంట్ అడుగుతున్నా అనుకోండి. అది నాకు తెలిసింది కూడా మిమ్మల్ని అడుగుతున్నా అనుకోండి. సర్టెన్ టైం పెరుగుతారు ఏమంటారు మీకు తెలిసింది కూడా ఊరికి అడుగుతున్నారు. మీకు ఏమనిపిస్తుంది? ఒక భావన కలుగుతుందా లేదా? సో మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని బలంగా పట్టుకుంటే ఇక్కడ మనం మెయిన్ స్వయం అంటే నేను వెళ్ళేది ఏంటంటే ఎప్పుడు కూడా స్వయం అనే అంశాన్ని మీద వెళ్తాను మాస్టర్. ఏ విషయంలో కూడా మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇతరులు మనము వేరు కాదు. వీఆర్ ఆల్ ఆర్ వన్. వన్నెస్ ఏకత్వలోకి స్థితిలోకి వెళ్ళినప్పుడు వీఆర్ ఆల్ వన్. నాలో ఏముందో వాళ్ళలో అదే ఉంది. వాళ్ళలో ఏదో ఉందని చెప్పి నేను అనుకుంటే అది కేవలం కొంతకాలం వరకు నేను అనుకునే స్థితే. దాన్ని దాటి నాలోనే సమస్తం ఉంది అనుకున్నప్పుడు ఎవ్రీథింగ్ మనమే చేసుకోవచ్చు అనేది నా యొక్క మెయిన్ కాన్సెప్ట్. దాన్నే యద్భావం తద్భవతి మెయిన్ గా నేను ఇంప్లిమెంట్ చేసే థింగ్ అన్నమాట నా ప్రాక్టికాలిటీలో. సో ఆస్ట్రల్ సర్జరీ అనేది చేయించుకోవచ్చు. దాంట్లో తప్పేం లేదు. బట్ దాని మీద డిపెండ్ అవడం అనేది కొంతవరకు నా ఉద్దేశంలో మాత్రం ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ పాయింట్. నా ఉద్దేశంలో మాత్రం. ఓకే సార్ ఇది హలో చెప్పండి సార్. ఇప్పుడు ఇది మనం రెగ్యులర్ గా సాధన చేస్తున్నప్పుడు ఈ మన సంకల్పాలు కానీ ఏమన్నా అలాంటిది ఏమన్నా ఉందా సార్? మీరు ఏమన్నా షేర్ చేయగలుగుతారా? అంటే డైలీ మన ఐ మీన్ మీరు హెల్త్ పరంగా అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అన్న దాన్ని మీరు ఎంత యాక్సెప్ట్ చేస్తున్నారనేది చెక్ చేసుకోండి. అంటే లైక్ ఇప్పుడు డబ్బులు లేవు నేను కోటీశ్వరిని అనుకున్నప్పుడు అది నేను ఎంత స్థాయిలో అనుకుంటున్నాను అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదా ఆరోగ్యపరంగా వెళ్తున్నప్పుడు కూడా నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నాను అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట. ఆ చెక్ చేసుకునే ప్యాటర్న్ నా యాక్సెప్టెన్స్ లెవెల్స్ 100% ఏదైతే ఉందో దాన్నే పట్టుకోవాలి. అంటే నేను వారం రోజుల్లో ఆరోగ్యంగా తయారవుతాను అనేది నాకు చాలా యాక్సెప్టబుల్ గా ఉందనుకోండి, ఫస్ట్ దాన్ని పట్టుకోవాలి. తర్వాత నా యొక్క హెల్త్ హీలింగ్ అనేది చాలా చక్కగా జరుగుతుంది. నేను ఎటువంటి మెడిసిన్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు అనే ఒక స్టేట్‌కి షిఫ్ట్ అవ్వాలి. తర్వాత మెల్లమెల్లగా నేను హీలింగ్ చేసుకోగలుగుతున్నాను.
ఇంకా నా దగ్గరికి కూడా ఎటువంటి అంశాలు రావట్లేదు. నా ఎనర్జీ బాడీ అనేది స్ట్రాంగ్ అయింది అనే భావన తీసుకురావాలి. మెల్లమెల్లగా ఏమవుతుందంటే ఇది మన నుంచి ఇతరులకి ఇప్పుడు మీకు ఎలా అందించగలుగుతున్నాను ఇందాక చెప్పాను కదా! సో, ఈ వర్క్‌షాప్ ఇవి కండక్ట్ చేసినప్పుడు ఎవరైతే నా ప్రెజెన్స్‌లో ఉంటారో వాళ్ళ హీలింగ్‌ని అప్‌లిఫ్ట్ అవుతదన్నమాట. అంటే నేను హీలింగ్ చేయను. ఇక్కడ మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది. నేను హీలింగ్ చేయను. హీలింగ్ ప్రాసెస్‌ని పుష్ చేయగలుగుతాను. ఆ స్టేట్‌కి నేను షిఫ్ట్ అయ్యానండి. సో, అలా షిఫ్ట్ అవ్వచ్చు. అలాగే ఇప్పుడు జీసస్ గురించి చూసుకున్నట్టయితే గనుక తనేం చేస్తారు గుడ్డి వాళ్ళకి చనిపోయిన వాళ్ళని లేపడము. ఈవెన్ రీసెంట్‌గా నేను ఒక బుక్ ఏదైతే చదివానో దాని పేరు గుర్తు రావట్లేదు. నాకు కొంచెం పేర్లు అంత ఫోకస్‌గా గుర్తుపెట్టుకోను. సబ్జెక్ట్ ఒకటే తీసుకుంటాను లోపలికి. అది నచకేత అగ్నియో సంథింగ్ ఏదో ఉంది. దాంట్లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎవరైతే పుస్తకం రాసారో ముందు చనిపోయిన సమాధుల్లో వాళ్ళని లేపి మరి వాళ్ళకి మళ్ళీ ఫ్లెష్ ఎవ్రీథింగ్ ఫుల్ బాడీ ప్రాణాన్ని ఇచ్చే మాస్టర్స్ వస్తారు. చూడండి. అంటే మళ్ళీ వి ఆర్ కమింగ్ టు ద రూట్స్ ఆఫ్ అవర్ లైక్ గాడ్ స్టేట్ అన్నమాట. దైవ స్థితికి మళ్ళీ మనం వస్తున్నాం. దైవం అంటే ఏంటి? ప్రాణం పోసే స్థితి దైవ స్థితి. ఏదైనా సరే. ఆ స్థితికి వచ్చేంత మాస్టర్స్ ముందు వస్తారని క్లియర్‌గా ప్రిడిక్షన్స్ లైక్ వాళ్ళ యొక్క జ్ఞానం ద్వారా వాళ్ళ ఒక బుక్ రూపంలో అందించడం కూడా జరిగిందన్నమాట. దట్ ఈస్ ద మెయిన్. ఇంకా మనం ముందు సెషన్స్‌లో డీప్‌గా వీటిలోకి వెళ్దాము. ఎందుకంటే కొన్ని సాధనలున్నాయి. ఈ సాధనలు చేసేవి. అవి చేసిన తర్వాత ఇంకొంచెం బెటర్‌గా మీకు నేను రిజల్ట్ చెప్పగలుగుతాను. ప్రాక్టికల్‌గా కూడా. ఓకే సార్. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఇందాక ఎవరో మాట్లాడారు మాస్టర్ నమస్తే చెప్పండి. మాస్టర్, నేను పద్మని. మాస్టర్ చెప్పండి మాస్టర్. బాగున్నారా? బాగున్నాను మాస్టర్. మొన్నట్లో మీరు కాల్ చేశారు. నేను యాక్చువల్లీ ట్రావెలింగ్‌లో ఉన్నాను అప్పుడు. ఒక 7 డేస్, 8 డేస్ ట్రావెలింగ్‌లో ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ మీకు మెసేజ్ పెట్టాను మీరు చూడలేదు. ఓకే మాస్టర్. ఓకే. ఇప్పుడు ఈ హెల్త్ విషయంలో వేరే వాళ్ళకి మనం ఇమాజినేషన్ చేస్తే అది క్యూర్ అవుతుందా మాస్టర్? అవుతుంది మాస్టర్. మీ ఎనర్జీ అక్కడికి షిఫ్ట్ అవుతుంది. 100% అవుతుంది. అది మీరు మన హీలింగ్ చేసినట్టు. చెయ్యొచ్చు. అది మీరు హీలింగ్ చేసినట్టు. అయితే ఇక్కడ ఏదైతే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ ప్రాసెస్ జరిగే క్రమంలో వాళ్ళకది ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని కూడా మనం చూడాలి. లైక్ వాళ్ళు సోల్ పరంగా వచ్చిన ప్లానా? అది ఇంకా స్టిల్ కంటిన్యూ అంటే వాళ్ళు రియలైజ్ అయ్యారా లేదా అని మెయిన్ పాయింట్. అందుకనే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళినప్పుడు ఏంటంటే ఒకళ్ళకి దానం చేయాలన్నా కానీ అంత జ్ఞానం ఉండాలంటారు. గురువులు కొంతమంది చెప్పే విషయంలో. అంటే ఎందుకంటే ఆ దానం ఏదైతే భిక్షాటన అంశాన్ని తను ఒక సోల్ ప్లాన్ కింద తీసుకొని రావచ్చు. మనం అది ఇవ్వడం వల్ల తన సోల్ ప్లాన్ డిస్టర్బ్ అయిపోయి అంటే తను ఏదైతే ఆకలి బాధ పొందాలో దానికి తెలియకుండా ఉండొచ్చు. జరగొచ్చు. సో, ఇలాగ కాబట్టి ఈ అంశాలు కూడా అంటే ఇప్పుడు ఎక్కడో కుదిరినంత వరకు మన జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి తప్ప సో, హీలింగ్ చెయ్యొచ్చు. ఎందుకు దాన్ని తట్టుకునేంత శక్తి ఉంటే మన సాయిబాబా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ సాంగ్‌లో కూడా ఉంటుంది. వీధి వీధి భిక్షమెత్తి భిక్షము ఇన్ ద సెన్స్ ఆఫ్ వారి కర్మలను తీసుకుంటారు. సో, భిక్షమెత్తి ప్రక్షాళన చేసుకున్నట్టుకు సంథింగ్ ఏదో సిద్ధిని పొందడానికి ఆ పేగులు ఇలాగ జాడించుకొని చేసినట్టు చూపిస్తారు. వి ఆర్ మాస్టర్ ఆఫ్ దట్ కర్మ స్టేట్ అన్నమాట. లైక్ వాళ్ళ ఎనర్జీస్‌ని అట్లా వాళ్ళ బ్లాకేజెస్‌ని మనం రిసీవ్ చేసుకొని వాటిని క్లెన్స్ చేసుకునే కెపాసిటీ మనలో ఉన్నప్పుడు వి కెన్ డూ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద లైక్ శివ స్టేట్ అది కూడా. అది లైక్ హైయర్ లెవెల్ స్టేట్. అక్కడికొస్తే మీరు చేయొచ్చు. దాంట్లో నో ఇష్యూస్. బట్ ఆ స్టేట్‌కి వెళ్ళేంత వరకు మనము ఎటువంటి ఇంపాక్ట్ పడకుండా ఉండాలి అంటే వి హావ్ టు లైక్ మనం ఏం చేయాలంటే జ్ఞానాన్ని అందించి ఆ ప్రాసెస్‌ని పుష్ చేయొచ్చు. లైక్ ఆ పర్సన్‌ని మనం కాన్షియస్‌ని ట్రిగ్గర్ చేయొచ్చు. నీలో ఆ శక్తి ఉంది. నువ్వు చేసుకోగలవు అని చెప్పేసి ఈ ఇమాజినరీ లెవెల్‌లో కూడా వాళ్ళని ట్రిగ్గర్ చేయొచ్చన్నమాట. లైక్ సోల్ లెవెల్‌లో కూడా ట్రిగ్గర్ చేయొచ్చు. అలా. సోల్ లెవెల్‌లో. వాళ్ళు సోల్ లెవెల్‌లో చేయొచ్చు. లేదని వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యాలన్నమాట. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఎవ్రీథింగ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మాత్రం మనం 100% చేయొచ్చు. అంటే ఇప్పుడు నా భార్య ఉంది, లేకపోతే నా తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళకి తెలీదు అంత విషయం. బట్ ఆ టైం వచ్చినప్పుడు చేయాలి అనిపించి నాకు మనసులో అనిపించి వాళ్ళ ఏదైతే ఈ బంధం అనే అంశ విషయంలో ఆలోచించి నేను చేశాననుకోండి. దాని ద్వారా ఏదైతే థింగ్ ఉందో ఐ నీడ్ టు హ్యాండిల్ దట్. తప్పకుండా హ్యాండిల్ చేయాలి. యాక్సెప్ట్ చేసి చేయాలన్నమాట. అండ్ లైక్ ఏదో కర్మ వస్తుందని కాదు. ఇక్కడ ఎనర్జీ సిస్టమ్ మనం చూసుకోవాల్సింది. వాళ్ళ బ్లాకేజెస్‌ని మనం తీసుకుంటున్నాం. వి ఆర్ యాక్సెప్టింగ్ అన్నమాట. మీ బరువు నేను మోస్తున్నాను. నాకు మోసేంత శక్తి ఉంటేనే నేను తీసుకోవాలి. ఆ మోసేదాన్ని మళ్ళీ ఎలాగా లైక్ అది ఎంత వస్తుంది అనే దాన్ని నేను హ్యాండిల్ చేయగలను అనుకుంటే అది పెద్ద మనకి ప్రాబ్లమ్. హ్యాండిల్ చేయలేనప్పుడు మనం ఇంపాక్ట్ అవుతుంటాం. అంతే తేడా. దాన్ని కొలాప్స్ చేయలేమా? ఎనర్జీ ఎప్పుడు కూడా కొలాప్స్ అవ్వదు. ఎనర్జీ ఎప్పుడు షిఫ్టింగే జరుగుతది. ఎనర్జీ షిఫ్టింగ్ జరగాలి. ఈ ఎనర్జీ షిఫ్టింగ్‌ని ఏదైతే ఉంటుందో దాన్ని లైన్ చేసే స్థితికి వెళ్ళగలిగినప్పుడు దట్ ఈస్ ద ఫిజికల్ ఎలిమెంట్ లెవెల్ అన్నమాట. అంటే లైక్ ఇప్పుడు ఒక పెయిన్ ఉంది.
ఆ పెయిన్ ని లయం చేయగలగాలి మీరు. అంటే అది మీరు తీసుకోకూడదు, లయం చేయగలగాలి. దాని బియాండ్ మీద అది దైవ కాన్సన్ట్రేషన్ స్థితి. చేయాలి. ఆ దాని మీద ఎనర్జీని కంప్లీట్ గా కాన్సన్ట్రేషన్ చేయాలి. చెప్పండి మాస్టర్ ఏంటి? ఆ పెయిన్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. పెయిన్ మీద ఇక్కడ ఏంటంటే మాస్టర్ ఇక్కడ 2 విషయాలున్నాయి. ఒకటి హీలింగ్ అనేది ఎటువంటి ధ్యానం చేయలేని వ్యక్తి కూడా ఇతరులకు చేయగలుగుతాడు. నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అందిన జ్ఞానం ప్రకారం నేను చెప్పేదేంటంటే, దాని గురించి సాధన చేయాల్సిన పని లేదు, మెడిటేషన్ చేయాల్సిన పని లేదు, ఏం లేదు. తనలో ఒక ప్రేమ ఉండి ఇతర వ్యక్తికి అయ్యో! ఇలా జరిగిందే నీకు తగ్గిపోద్ది అని అంటే హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అక్కడ. బట్ ఆ తగ్గిపోయినప్పుడు నీ బాధ నేను ఓర్చుకుంటాను, నేను తీసుకుంటాను, ఏడవకమ్మా ఏడవకు, నీ నొప్పి నేను తీసుకుంటా అన్నాడు అంటే అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోద్ది ఎనర్జీ అనేది. ఎందుకంటే హి ఈస్ యాక్సెప్టింగ్ ద ఎనర్జీ. దట్ ఈస్ ద నార్మల్ స్టేట్. అది ఎవరన్నా చేయొచ్చు. దాంట్లో కొద్ది ఎనర్జీ పెరిగిన వాళ్ళు కొంచెం పెద్ద క్యూర్ చేయగలుగుతారు. సో ఇది ఒకటి. నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే అసలు ఆ పెయిన్ ఏదైతే ఉంటుందో ఆ పెయిన్ ని లయం చేస్తారు. అది ఎవరు షిఫ్టింగ్ చేయరు. దట్ ఈస్ ద లయం అనమాట. లైక్ ఆ ఎనర్జీని అక్కడితోటి కంప్లీట్ గా ఈ విశ్వంలో మెర్జ్ చేసేస్తారనమాట. సో అది చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా అసలు ఎవ్వరికి దాని వల్ల ఇంపాక్ట్ ఉండదు. అది పాయింట్ చెప్పేది. అందుకనే పెద్ద గురువులు కూడా ఎందుకు చెయ్యరు అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళ ద్వారా ఇప్పుడు యాస్ట్రల్ గా వచ్చే మాస్టర్స్ చాలా మంది హీల్ చేస్తున్నారంటే వారి ద్వారా కొన్ని కర్తవ్యాలు నెరవేరాలి కాబట్టి వాళ్ళ అజ్ఞానంలో ఉండి వాళ్ళు దాన్ని పొందలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు అడిగారు కాబట్టి నేను ఇది చేస్తాను, ఏమని చెప్తారు, బాగా నాకు ఒంట్లో బాగాలేదు, ఏం చెప్తారు, సరెండర్ అయిపోతారు. మాస్టర్స్ అంటే వాళ్ళు ఎవరైతే గురువులు నమ్ముతారు, మా అవతార బాబాజీ నువ్వే నన్ను కాపాడాలి, ఈ యొక్క స్వస్థత అంటే లైక్ హీల్ అయిపోయిన తర్వాత నేను కంప్లీట్ గా నా యొక్క జీవితాన్ని సేవకు అంకితం చేస్తాను, నా సంపద అంతా కూడా ఈ యొక్క పలానా దానికి చేస్తారు, అన్నదానాలు చేస్తాను అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళు మనస్ఫూర్తిగా సరెండర్ అయిపోతారో ఆ గురువులకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు వచ్చి హీల్ చేసి నెక్స్ట్ వాళ్ళతోటి ఎంత పని చేయించుకోవాలో అంత పని చేయించుకుంటారు. ఓకే ఓకే. మరి మాస్టర్ మరి కొంతమందిని గుర్తుకొస్తేనే వాళ్ళ ఎనర్జీ టచ్ అయిపోయి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటది. అది కట్ చెప్పుకున్నా గానీ అది కంటిన్యూ అవుతూ ఉంటది. దాన్ని ఎలా తప్పించుకోవాలి? కొంతమంది ఒకళ్ళ గురించి చెడుగా ఆలోచిస్తూ, చెడుగా మాట్లాడుతూ అలా చేస్తుంటారు. అలాంటి వైబ్రేషన్ ఎలా తప్పించుకోవాలి? ఆ వైబ్రేషన్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ వైబ్రేషన్స్ మనం ఇన్వైట్ చేయకూడదు. నార్మల్ చిన్న విషయానికైనా ఇలాంటి హయ్యర్ ఎనర్జీ సిస్టమ్స్ కైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఒకటి వస్తుంది నన్ను ఇంపాక్ట్ చేస్తుంది అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయకూడదు. దాన్ని బ్లాక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసీవింగ్ మోడ్ ని ఆఫ్ చేయాలి. రిసీవింగ్ మోడ్ ని ఆఫ్ చేసిన తర్వాత ఇటువంటి వాటిని నేను ఎప్పుడు ఒక షీల్డ్ లాగా మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పేసి మీరు సెల్ఫ్ ప్రొటెక్షన్ షీల్డ్ రాంత విజ్ఞానంలో అయితే మనకి ట్రయాడ్ అంటారు అనమాట. సో ఎవ్రీథింగ్ ఇన్ అవర్ ట్రయాడ్ లో మనం అయితే ఎప్పుడైతే పెట్టుకుంటామో సో ట్రయాడ్ లోపల ఉన్నవి మాత్రమే మన ఎనర్జీ సిస్టమ్ లో ఉంటాయి. మిగతా అన్ని కూడా అవుట్ ఆఫ్ ద ట్రయాడ్ ఉంటాయి. లేకపోతే దాన్ని మనం ఇప్పుడు కొంతమంది మంత్రం ద్వారా లైక్ మనం ఏమంటారు పేర్లు సడన్గా గుర్తురావు, గాయత్రి మంత్రం. సో గాయత్రి మంత్రం ద్వారా వాళ్ళొక రౌండ్ కలర్ షీల్డ్ వేసుకుంటారు. ఒకళ్ళు ఆరా షీల్డ్ అని ఒకళ్ళు వేసుకుంటూ ఉంటారు. చాలా రకరకాలుగా ఉన్నాయి. బట్ ఆ షీల్డ్ కి ఎంత ఎనర్జీ ఇస్తున్నాము అనేది ఇంపార్టెంట్. ఎనర్జీ ఇన్ ద సెన్స్ ఆఫ్ బిలీవింగ్ ద ప్రాసెస్. అందుకనే సాధన నమ్మండి ఎందుకు అంటామంటే ఇది. అంటే లైక్ ఇక్కడ ఆ షీల్డ్ అనేది నువ్వు కేవలం ఏదో ఊహలా అనుకుంటున్నావా, లేదా నిజంగా ఉందనుకుంటున్నావా, లేకపోతే చాలా బలమైంది అనుకుంటున్నావా, దాని తర్వాత ఏదన్నా దాన్ని దాటి ఏది రాలేదనుకుంటున్నావా? అంటే లైక్ ఈ అస్త్రము అనే అంశం ఏదైతే ఉంటుందో కంప్లీట్ గా ప్రతిదీ కూడా మన మూవీస్ లో చూస్తే ఇలా పెట్టి వేస్తారు. వేసినప్పుడు ఎవ్రీథింగ్ ఇమాజిన్. సో దాన్ని మీరు ఎంత బలంగా ఎంత శక్తివంతంగా భావిస్తారో అంత శక్తివంతంగా అది పనిచేస్తుంది. మన చుట్టూ మన యొక్క ప్రొటెక్షన్ షీల్డ్‌ని మనం అంత బలంగా వేసుకోవాలి. ఏదో వస్తుంది. నేను ఈ విషయంలో మీరు అన్నప్పుడు నన్ను చాలా మంది ఈ విషయంలో అడిగారు మాస్టర్. నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పేదది. నా వెంట్రుకలు ఇస్తాను, నా గోర్లు ఇస్తాను, మీకేం కావాలో అన్ని శాంపిల్స్ ఇస్తాను. మీరేం చేపిస్తారో చేపియండి. బట్ నన్నేది టచ్ చేయదు. బికాస్ ఐ యామ్ బిల్డింగ్ మై ఎనర్జీ బాడీ దట్ లెవెల్ ఆఫ్ స్ట్రాంగ్‌నెస్ అన్నమాట. అంత స్ట్రాంగ్‌గా మనం పెంచుకోవాలి. పెంచుకున్నప్పుడు ఏది అసలు రాదు. అంటే లైక్ ఇప్పుడు మనం ఒక రాకెట్ వెళ్తుందనుకోండి. ఆ రాకెట్ ఆరా చుట్టూ ఏదొచ్చినా గాని ఏమైపోతుంది? దాని చుట్టూ ఉన్న వైబ్రేషన్ ఆ యొక్క దీనికి పక్కకు జరిగిపోతుంటాయి. దాన్ని దాటి రాదు. ఆ ఫోర్స్ దాటదు. అంత ఎనర్జీ సిస్టమ్‌ని మనం పెంచుకోవాలి. ఎనర్జీ సిస్టమ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ బిలీవింగ్ ఐ యామ్ ఎవ్రీథింగ్. నేనే సమస్తము అన్న విషయాన్ని ఎప్పుడైతే మనం నమ్ముతామో ఎందుకంటే ఇక్కడ ఏకత్వ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏది వేరుగా ఉండదు. ఏదైతే ఈవిల్ ఎనర్జీ లైక్ మనం ఏదైతే నెగెటివ్ ఎనర్జీ అనుకుంటున్నామో కదా దట్ ఈస్ ఆల్సో ఎనర్జీ. బట్ దాని యొక్క ఫార్మేషన్ యొక్క ప్యాటర్న్ వేరేగా ఉంది. నా ప్యాటర్న్ వేరేగా ఉంది. అందుకని రెండు విరుద్ధంగా ఉన్నాయి. ఎప్పుడైతే అది నేను ఒకటే అనుకున్నామో అప్పుడు నేను అదిగా మారుతాను.
నేను అదిగా మారినప్పుడు నన్ను నేను హింసించుకోను కదా, నన్ను నేను హింసించుకోను. నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా ఇంపాక్ట్ అనేది ఉండదు. సో అక్కడ ఎవ్రీథింగ్, అందుకనే మనకి యేసుక్రీస్తు కానీ వీళ్ళందరూ చెప్పేది, ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో వారి స్వస్థత కొరకు, లైక్ అంటే వారి యొక్క దీన్ని ఏమంటారు, మంచిని కోరుకోమంటాడు. అంటే అక్కడ మీ ఎనర్జీ సిస్టమ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అంటే వాళ్ళు మన చుట్టూ ఒక నెగిటివ్ ఫీల్ని పంపిస్తూ ఉంటే మనం ప్రేమను పంపిస్తున్నాం. ద లవ్ ఈజ్ ద అల్టిమేట్ ఎనర్జీ ఇన్ ద యూనివర్స్ అన్నమాట. ప్రేమతోనే ఈ సృష్టి అంతా కూడా రామ్ అదే చెప్తాడు, ప్రేమ ద్వారానే ఈ సృష్టి విస్తరించింది, వ్యాప్తి చెందింది అని చెప్పేసి. ప్రేమతత్వం అల్టిమేట్ థింగ్. ఎస్ మాస్టర్. అప్పుడు మన ఎనర్జీని వాళ్ళకి పాస్ చేస్తున్నట్టుగా, ఖర్చు పెడుతున్నట్టుగా అవ్వదు మాస్టర్. అక్కడ మీరు ఇక్కడ వాళ్ళ గురించి ఆలోచన చేయట్లేదు, మీ ఎనర్జీ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేస్తున్నారు. నేను అదే చెప్పేది, వాళ్ళ మీద దృష్టి ఎప్పుడైతే తీసేస్తారో వాళ్ళ ఫ్లో అనేది మీ వరకు రాదు. ఎనర్జీ సిస్టమ్ లో వాళ్ళ మీద దృష్టి పోయింది అనుకోండి, అక్కడ లైవ్ అయిపోయింది, మీ లెవెల్లో లైవ్ అయిపోయింది. అప్పుడు మీరు శివ మీ స్థితిలో లైవ్ అయిపోయింది అంటే అది మీ వైపు రాదు అని అర్థం అక్కడ మెయిన్. సో రానప్పుడు ఇంకా అది ఇంపాక్ట్ చూపించదు, ఎందుకంటే మీకు దాని మీద ఆలోచన లేదు కదా. ఇప్పుడు ఒక ఆరోగ్యం అనే అంశం ఉందనుకోండి, నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటానన్న అంశాన్ని ఎప్పుడైతే బలంగా నమ్ముతాను, అంటే నేను ఎలా అంటే నాకు నడు నొప్పి రాదు, కాలు నొప్పి రాదు ఇలా అనుకుంటే అది ప్రాసెస్ కాదు. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాను అనేదే ప్రాసెస్. ఈ నడు నొప్పి రాదు, ఇది రాదంటే ప్రతిసారి మనం ట్రిగ్గర్ చేస్తున్నాం. సో నడు నొప్పి అన్నప్పుడు నడు నొప్పే గుర్తొస్తుంది. సో అలాగా మన నెగిటివ్ పర్సన్ ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటే అప్పుడు ఎనర్జీ ఇచ్చినట్టు. ఎప్పుడైతే గుర్తు చేసుకోకుండా నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాననే భావనలో ఉంటే మన షీల్డ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఓకే మాస్టర్. ఓకే ఓకే. మీరు మీతో ఎప్పుడైనా ప్రజెంట్ హైదరాబాద్ లో ఉన్నా కానీ రేపే వెళ్తున్నాను నేను మళ్ళీ దారపల్లి, ఎందుకంటే పౌర్ణమి ఉంది కదా 7వ తారీఖు. సో ఒక 3 రోజులు సాధన చేసుకోవాల్సి ఉందన్నమాట. ఈ సాధన తర్వాత మళ్ళీ నేను 9, 10, 11 హెల్త్ వర్క్ షాప్, ఈ హీలింగ్ గురించి కాన్షియస్ లెవెల్లో సబ్జెక్ట్ ఇస్తూ, ప్లస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటికి ఆయుర్వేదం పరంగా ఎలా చేసుకోవచ్చు అని మన ఆచార్య నాగవెంకట సుబ్రహ్మణ్యం గారిచే కొంత ప్రాసెస్ కూడా అక్కడ చేపించడం జరుగుతుంది అన్నమాట. 3 days అనమాట. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నేను ఫర్దర్ గా మళ్ళీ దాని గురించి ఒక చిన్న వీడియో చేసి గ్రూప్ లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. చాలా తక్కువ కాస్ట్ లో పెట్టాము. సో మీరు దారపల్లి వచ్చి వెళ్ళడానికి అంటే వెళ్ళడానికి ఒక 1000 రూపాయలు, అంటే లైక్ ట్రైన్ కి వీటికి వస్తే 500 అవుతుంది ఒక సైడ్ కి. నేను ట్రైన్ కి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి 200, అటు ఇటు ఆటో ఛార్జీలు అలా అనుకున్నా కానీ మొత్తం మీద ఒక 2000 నుంచి 3000 రూపాయలు అయిపోతుంది ఒకవేళ అమౌంట్ పరంగా ఆలోచించే వాళ్ళకి చెప్తున్నాను. కాబట్టి ఒకసారి చూసుకోండి. బట్ చాలా షిఫ్టింగ్ జరుగుతుంది, అది మాత్రం నేను 100% చెప్పగలను. సో ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు పద్మ గారు, మీరు అక్కడ చాలా మంది ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. టాబ్లెట్స్ వాడే వాళ్ళు కూడా అక్కడికి వచ్చి టాబ్లెట్స్ మానేయమని చెప్తున్నాము. మానేసిన తర్వాత టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఎంత హెల్దియర్ గా ఉన్నారో, టాబ్లెట్స్ లేనప్పుడు కూడా దానికంటే ఇంకా బెటర్ గా మార్పులు జరుగుతున్నాయి. సో అవి మేము చూస్తున్నాం కాబట్టి అందరిని అక్కడ ఇన్వైట్ చేస్తున్నాం. బికాజ్ హెల్త్ అనేది అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని క్యూర్ చేసుకోవడానికి ఏజ్ తో సంబంధం లేదు. నేను ప్రతిదీ చెప్పేది అదే, మీకు 90 సంవత్సరాలు ఉన్నా ఒక 1 year మీరు ఫోకస్ చేశారంటే మళ్ళీ మీరు ఒక యంగేజ్ పర్సన్ గా మీ ఎనర్జీ సిస్టమ్ మారిపోద్ది. అది ఏజ్ అనేది నెంబర్ ఓన్లీ నా దృష్టిలో. సో అది మీరు ఎంతవరకు తీసుకెళ్తారనేది ఇప్పుడు మెమరీని సరి చేసుకోవాలి మాస్టర్, అది ఆలోచన విధానం మార్పు చేసుకోవాలి. అంతేనా? అంతే. ఇక్కడ మనకి ఏది కావాలో కాదు మాస్టర్, ఏది కావాలి ఏది వద్దో కాదు, ఏది కావాలి అనే దాన్ని మాత్రమే ఫోకస్ చేయాలి అంతే. నాకు ఎనర్జీ బాడీ గురించి తెలుసుకోవాలన్న మీరు ఫోకస్ చేసినప్పుడు ఎనర్జీ బాడీ గురించి మీ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి తనయుడు నుంచి తండ్రికి ఇన్ఫర్మేషన్ అదే వెళ్తుంది. ఎప్పుడైతే నేను అదే తదేకంగా తపనంతో దాని మీద ఆలోచన చేస్తూ ఉంటానో కొన్ని రోజులకి ఏమవుతుంది, ఆ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయ్యి దాని గురించి ఇన్ఫర్మేషన్ నాకు అందిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రియలైజేషన్. దాని మీద ఒక అవగాహన కలిగే స్థితి. ఎప్పుడైతే అవగాహన కలుగుతుందో ఎలా మార్పు చేసుకోవాలనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. స్టిల్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనం ఎప్పుడూ కూడా వీఆర్ హ్యాపీ బీయింగ్స్. మనం చాలా ఆనందంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉండే బీయింగ్స్. ధ్యానం చేసినా, ధ్యానం చేయకపోయినా, కుటుంబంలో ఉన్న అప్పులున్నా, ఎలా ఉన్నా, దెబ్బలు తగిలినా, ఏదైనా కానీ చూడండి, చాలా మంది ఇప్పుడు సర్జరీస్ జరిగే టైంలో మ్యూజిక్ వింటూ సర్జరీ చేపిస్తున్నారు వితౌట్ అనెస్థీషియా. అది ఎలా పాసిబుల్ అవుతుంది? దే ఆర్ యాక్సెప్టింగ్ దట్ సిచ్యువేషన్. సో కాబట్టి అక్కడ పెయిన్ లేదు. అదే అంటున్నాను, పెయిన్ అనేది మనం అనుకుంటున్నాం కాబట్టి ఉంటుంది, లేదు అనుకుంటే లేదు. ఎవ్రీథింగ్ ఇన్ అవర్ బిలీఫ్ సిస్టమ్.
మన నమ్మక స్థితి ఎంతైతే బలంగా ఉంటుందో అంత విధంగా మార్పులు జరుగుతుంటాయి కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. మరొకసారి ఈ వీడియో చూడండి, యూట్యూబ్‌లో కూడా పెడతాను. కొత్త వాళ్ళకి పంపించండి. సో, ఇంకా దగ్గరగా ఉండి ఈ యొక్క జ్ఞానాన్ని తీసుకోవాలనుకున్నా, ఈ యొక్క అంశాల మీద అవగాహన పొందాలనుకున్నా గానీ, సో, మనం దారపల్లిలో ఎవ్రీ మంత్ ఈ వర్క్‌షాప్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నాము. ఇంకా అద్భుతంగా ముందు కొన్ని అంశాలు కూడా జరగబోతున్నాయి. వాటన్నిటిని కూడా తప్పకుండా నేను ఒక పీపీటీ లాగా మళ్ళీ రెడీ చేసి, అక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీ అవన్నీ కూడా నేను ఈ నెలలో కొద్దిగా లాస్ట్ మంత్ వానల వల్ల వీటి వల్ల కొద్దిగా డిలే అవుతూ వచ్చింది. కొన్ని వేరే అంశాల వల్ల. సో, ఈసారి ఏంటంటే కొంచెం బెటర్‌గా దాన్ని ముందుకు తీసుకెళ్తాను. అకామిడేషన్ పరంగా కూడా ఇంకా మనం బెటర్‌గా ముందుకు తీసుకువెళ్ళాలని చూస్తున్నాము. బట్ వీటిని వినియోగించుకోండి. ఎందుకంటే ఒక హాస్పిటల్‌కెళ్ళి, ట్రీట్మెంట్‌కెళ్ళి ఆ మెడికేషన్ తీసుకొని ఉన్న దేహమే దేవాలయం అనే అంశాన్ని మీరు డిస్టర్బ్ చేసుకోవద్దు. దాన్ని మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేసుకోండి. ఆ దైవ స్థితిని, ఆ యొక్క ఎనర్జీ బాడీని మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేసుకోమని మా యొక్క రిక్వెస్ట్. మాస్టర్ నెట్ కనెక్షన్ ఏమైనా పెట్టిస్తున్నారా దారపల్లిలో? ఏం మాస్టర్? నెట్ కనెక్షను. ఇప్పుడు వెళ్ళిన తర్వాత చేయాలి మాస్టర్ అది. వేరే చోట కొంచెం ప్లేస్‌లో మనం ఒక ఇల్లులాగా నిర్మాణం చేసుకోవాలి. ఒక రూమ్ అన్నా కన్‌స్ట్రక్ట్ చేసుకోవాలి. అక్కడ ఒక చోట వస్తుందన్నమాట. అంటే ఆశ్రమం దగ్గర రావడానికి అవకాశం లేదు అలా అని. అక్కడొస్తే మనకి డైలీ ఇలాగ అట్‌లీస్ట్ ఒక 1 అవర్, 2 అవర్స్ అన్నా గాని మనం డైలీ కమ్యూనికేట్ అవ్వచ్చు. అవును. ఓకే. నెక్స్ట్ అదే విధంగా మాస్టర్ ఇప్పుడు చాలా మందికి తెలుసు. మనము ఇక్కడ అబండెన్స్ పరంగా కూడా ఒక 41 డేస్ కాన్సెప్ట్‌ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. సో, ఇట్స్ ₹269 పేమెంట్ అది చాలా తక్కువ. ఇట్స్ ఎ గైడెడ్ ప్రాక్టీస్. నేను ఒక ఆడియోని మీకు అందించడం జరుగుతుంది. ఆ ఆడియోని కొన్ని నియమాలు ఉంటాయి. ఈ ప్రాక్టీస్‌లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ప్రకారము ఉదయము, రాత్రి చేసుకుంటూ వస్తే మీ మనీ ఫ్రీక్వెన్సీ ట్యాపింగ్ అనేది జరుగుతది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మేనిఫెస్టేషన్ కాదు. దిస్ ఈస్ నాట్ ఎ మేనిఫెస్టేషన్. దిస్ ఈస్ నాట్ ఎ క్రియేషన్. ఇది ఏంటి అంటే ఒక ఫ్రీక్వెన్సీని ట్యాప్ చేయడం. అంటే ఇప్పుడు ఒక ఎనర్జీ ఫ్లో ఉంటుంది కదా! ఆ ఎనర్జీ ఫ్లోని మనం పట్టుకోవడం అన్నమాట. సో, ఎప్పుడైతే ఎనర్జీ ఫ్లోని పట్టుకుంటామో, సో, నాకు 1,00,000 కావాలి, 10,00,000 కావాలని ఉండదు. ఆ ఎనర్జీ ఫ్లో పట్టుకున్నంత కాలము మనకు మనీ ఫ్లో పెరుగుతూ ఉంటుందన్నమాట. అది మీరు చేసే పనిని బట్టి, మీకుండే సిట్యుయేషన్స్‌ని బట్టి యూనివర్స్ మీకు ఆ ఫ్లోని కంటిన్యూ చేస్తూ ఉంటుందన్నమాట. సో, ఇది చాలా 41 డేస్ ప్రాసెస్ కింద తీసుకెళ్ళడం జరుగుతుంది. సో, ఇదేంటంటే వీక్లీ నేను ఆ గ్రూప్‌లో అప్డేట్స్ అవి ఇస్తూ ఉంటాను. సో, దానికొక రికార్డింగ్ ఉంటుంది. అది ₹269 ఆల్రెడీ ఒక 20 మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు. వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. మంచిగా బెటర్‌గా వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అవుతున్నారు. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు నేను ఎందుకు అమౌంట్స్ ఇవి తగ్గిస్తున్నాను అంటే వాటి గురించి తెలుసుకోవడానికి మీకు అవకాశాలు కల్పిస్తున్నాను. ఇంతకుముందు 21 డేస్ వర్క్‌షాప్ ఎవ్రీ డే 1 అవర్, 2 అవర్స్ స్పెండ్ చేసేవాడిని. దానికి కొంత చార్జ్ చేశాను. రెసిడెన్షియల్ వర్క్‌షాప్‌లో మెంటల్‌గా, ఫిజికల్‌గా, కాన్షియస్ లెవెల్‌గా షిఫ్టింగ్ పెట్టాను. ప్రాసెస్ చేశాను కాబట్టి దానికి కొంత పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకుంది. ఎందుకంటే అది రెసిడెన్షియల్‌గా కండక్ట్ చేస్తున్నాము. అక్కడ కొంచెం మనకు ఖర్చులు ఉంటాయి కాబట్టి. సో, నేను యుటిలైజ్ చేసే ఎనర్జీ సిస్టమ్‌ని బట్టి మాత్రమే ఈ అమౌంట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. అమౌంట్ ఎందుకు తీసుకున్నారు? ఫ్రీగా చెప్పొచ్చు అంటే యెస్ ఫ్రీగా చెప్పొచ్చు. బట్ ఎనర్జీ ఎక్స్‌చేంజ్ కావాలి. అంటే ఇప్పుడు మనకి ఏదైతే వస్తు మార్పిడి అనేది ఉందో అంటే ఇది ఇస్తే ఇది తీసుకోవడం అనేది. సో, ఇక్కడ ఎనర్జీ సిస్టమ్ అలాగే పనిచేస్తది. మీరు డబ్బులు ఇస్తేనే మీకు కూరగాయలు ఇస్తారు. మీ దగ్గర కూరగాయలు ఇస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. సేమ్ అదే విధంగా ఇక్కడ మనం ఏదైతే జ్ఞానం అందిపుచ్చుకుంటున్నామో దీన్ని వినియోగించే క్రమంలో అందరూ ఎందుకు వినియోగించుకోవట్లేదు అంటే దే ఆర్ నాట్ డూయింగ్ ద కాన్షియస్ ట్రాన్సాక్షన్ చెయ్యట్లేదు వాళ్ళు. కాన్షియస్‌ని యుటిలైజ్ చేస్తారు. గురువు ఇస్తున్నాడు జ్ఞానం. కానీ శిష్యులు తీసుకోవట్లేదు. లేదా శిష్యుల దగ్గర తపన ఉంటుంది. గురువు దగ్గర నుంచి రావట్లేదు. ఎప్పుడైతే ఒక సంకల్పం మీద గురువు ఉన్నాడు, శిష్యులు ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఒక ట్రాన్సాక్షన్ కాన్షియస్ లెవెల్‌లో జరిగింది అంటే దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ అన్నమాట. అందుకనే ఈ స్పిరిచువల్ జరిగే వాటికి కూడా కొంత అమౌంట్ ఎందుకు పెడతాము అంటే దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. సో, దాన్ని మళ్ళీ ఏదో అమౌంట్ పెడుతున్నారు, చేస్తున్నారు అన్న ఆలోచన కాకుండా ఒక పాజిటివ్ వేలో తీసుకోండి. తప్పకుండా మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సాధన మీద నమ్మకం ఉండాలి మాస్టర్. నేను ఒక సాధన చేస్తున్నాను, నమ్మి చేస్తున్నాను అంటే దాని మీద పూర్తి విశ్వాసం ఉండాలి. అది ఏ గురువు ద్వారా వచ్చింది, లేకపోతే ఒక వీడియోలో వచ్చిందని కాదు. దాని మీద మనకు ఎంత విశ్వాసం ఉంటుందో అంత మార్పు జరుగుతుంది. ఇది నేను స్వయంగా ఎక్స్‌పీరియన్స్ అవుతూ చెప్తున్న విషయాలే తప్ప ఎక్కడా కూడా వేరే నుంచి దాని నుంచి చూడొచ్చు. నెట్‌లో ఇన్ఫర్మేషన్ చూడొచ్చు, లేకపోతే వీడియోస్‌లో ఇన్ఫర్మేషన్ గురువుల నుంచి ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. పుస్తకాల్లో చదవచ్చు. బట్ ఏదేమైనప్పటికీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేది మాత్రం మనమే కాబట్టి ఆ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. మీ తపన, మీ యొక్క ప్రయత్నమే, మీ యొక్క నమ్మకమే మార్పు చేస్తుంది, సృష్టి చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ పదార్థ స్థితి నుంచి అంటే లైక్ ఈ యొక్క హ్యూమన్ కాన్షియస్ లెవెల్ నుంచి డివైన్ కాన్షియస్ లెవెల్‌కి రావాలనేది నా యొక్క మెయిన్. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్పారు పత్రిజీ గారు. మై డియర్ మాస్టర్స్ అని చెప్పారు. మై డియర్ గాడ్స్ అని కూడా చెప్పారు. సో, మై డియర్ గాడ్స్
అలాగే మనం ప్రతి చోట కూడా మీలోనే దైవం ఉంది, మీలోనే దైవం ఉంది, మీరు దైవ స్వరూపులని అందరూ చెప్తూనే ఉన్నారు. బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? మనమే చేసుకోవాలి. నాలో దైవం ఉంది, నేను దైవాన్ని అన్న భావాన్ని ఎప్పుడైతే మనం పెంచుకుంటూ ఉంటామో, వీఆర్ బియాండ్ దీస్ ఎమోషన్స్, వీఆర్ బియాండ్ దీస్ కర్మాస్. కర్మ ఉంది అది అనుకుంటే మనం బియాండ్‌గా వెళ్ళిపోతాం. సిద్ధి పొందాలి. దట్ ఈస్ కాల్డ్ అష్టసిద్ధి. మీరు ఎప్పుడైతే మీ సిద్ధుల్ని, మీ యొక్క ఎబిలిటీస్‌ని పెంచుకుంటారో, వాటన్నిటిని అధిగమించి వెళ్ళిపోతారు. మీకు ఇలాంటివి ఏమి ఉండవు. అది కష్టమైనది ఏం కాదు. ప్రయత్నం చేయాలంతే. ఆ ప్రయత్నంలో మీరు ఎంత సమయాన్ని, ఎంత నమ్మకాన్ని దాన్ని కలిగి ఉంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. యెస్ మాస్టర్ ఏదో మెసేజ్ పెట్టారు. ఒక నిమిషం. మాస్టర్ క్లాస్ టైమింగ్ ఎప్పుడు? ఏది మాస్టర్ అది హీలింగ్‌దా? సారీ మనీదా? 267. టైమింగ్ ఏం లేదు మాస్టర్. అది యాక్చువల్‌గా ఏంటంటే ప్రతిరోజు ఇక్కడ నేను ఉండడానికి అవకాశం లేదు కాబట్టి దాన్ని ఎలా డిజైన్ చేయడం జరిగిందంటే ఎస్పెషల్లీ దాన్ని ఎనర్జీ పెట్టి డిజైన్ చేయడం జరిగింది. సో ఏంటి అంటే ఒక ఆడియో మీకు అందించడం జరుగుతుంది. ఆ ఆడియోలో చెప్పిన విధంగా మార్నింగ్, నైట్ ప్రాసెస్ చేయాలి. ఆ ప్రాసెస్ చేసే క్రమంలో కొన్ని నియమాలుంటాయి. ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? మనం ఏ విధంగా ఉండాలి అనేది క్లియర్‌గా మనము ఉంటదనమాట. దాన్ని మెయింటైన్ చేయడం. 41 డేస్ మెయింటైన్ చేయాలి. సో, ఈ 41 డేస్ మెయింటైన్ చేస్తూ మన యొక్క వైబ్రేషన్‌ని హైయర్‌గా తీసుకువెళ్తాం. ఏది మనీ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యేలాగా. సో, మ్యాచ్ అయినప్పుడు మనకి మనీ ఫ్లో పెరుగుతదనమాట. సో, మీకు రూ. 1000 రావచ్చు, రూ. 1,00,000 రావచ్చు, లేకపోతే మీకు ప్రమోషనే రావచ్చు, ఏదైనా జరగవచ్చు. మీ యొక్క నమ్మకము వాటిని బట్టి బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ థాంక్ యూ మాస్టర్ గ్రేట్ నాలెడ్జ్. థాంక్ యూ మాస్టర్ ఆన్‌లైన్ కోర్స్ మాస్టర్. అంటే ఇప్పుడు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు కూడా జాయిన్ అవ్వచ్చు. ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. అది కంటిన్యూస్‌గా జరుగుతూ ఉంటుంది. ఈ జాయిన్ అయిన వాళ్ళని నేనేం చేస్తా అంటే ఎవ్రీ వీక్ కొత్త వాళ్ళెవరు, పాత వాళ్ళెవరు అవన్నీ చెక్ చేసుకుంటూ చెప్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే కొంచెం నాకు ఎక్కువ బర్డెన్ ఉండదు. మీకు కూడా నా అంతటా నేను చేసుకోవాలన్న ఆలోచన కలగాలన్న ఉద్దేశంతోటి దాన్ని పెట్టడం జరిగింది. సో, ఇంట్రెస్టెడ్‌గా ఉన్న వాళ్ళు ఒకసారి వాట్సాప్‌లో నా యొక్క నంబర్‌కి ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఫర్ ఇది మనీ ఫ్రీక్వెన్సీ ట్యాపింగ్. మనీ ఫ్రీక్వెన్సీ ట్యాపింగ్ అని మెసేజ్ పెట్టండి. వాళ్ళకి నేను డీటెయిల్స్ పంపిస్తాను. ఫర్దర్‌గా రూ. 269 ఆ 269 కూడా చాలా డేటా చూసి ఎనర్జీ ప్రాసెస్ ఎలా జరుగుతుందనే దాన్ని చూసి దాన్ని బట్టే తీసుకోవడం జరిగింది. ఎవ్రీథింగ్ నేను కంప్లీట్‌గా ఎనర్జీస్ మీద వెళ్ళడం జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తుంది. ఇంకొంచెం డెప్త్‌గా వెళ్తున్నాను అంతే. మాస్టర్ అంటే మార్నింగ్, నైట్ 1 అవర్ ఉంటదా ప్రాక్టీస్? 1 అవర్ కూడా ఉంది మాస్టర్. ఇట్స్ 20 మినిట్స్ అంతే. 15-20 మినిట్స్ ప్రాసెస్ అంతే. ఓకే. థాంక్ యూ మాస్టర్. 20 మినిట్స్ అది మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. చక్కగా ముందుకు వెళ్ళేలాగా అది డిజైన్ చేయడం జరిగిందనమాట. మంచి షిఫ్టింగ్ జరుగుతది. లైక్ అది ఎక్స్‌పీరియన్స్ అవుతారు మీరు. స్టార్టింగ్‌లో 1 ఆర్ 2 డేస్‌లో తెలియకపోయినా గానీ, ఎప్పుడైతే మీలో క్లెన్జింగ్ జరుగుతూ ఉంటుందో, సో, క్లెన్జింగ్ జరుగుతున్న కొద్దీ మీలో ఎక్స్‌పీరియన్స్ లెవెల్స్ చాలా ఇదిగా ఉంటాయి. ఎనర్జీ సిస్టమ్ చాలా స్ట్రాంగ్‌గా బిల్డ్ అవుతుంది ఆ ప్రాసెస్‌లో. 15 మినిట్స్ అవుతుంది బట్ వెరీ ఎఫెక్టివ్ ప్రాసెస్ అది. ఓకే. థాంక్ యూ మాస్టర్. ఓకే మాస్టర్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఈరోజు మనం హెల్త్ హీలింగ్ ప్రాసెస్ మీద వెళ్ళాము. చాలా చక్కగా వివరించడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ నేను రేపటి నుంచి దారపల్లి వెళ్తాను. సో, మాక్సిమం అక్కడ నా ఫోన్ కలవచ్చు, కలవకపోవచ్చు. బట్ వాటెవర్ ఇట్ మే బి లైక్ కొత్త వాళ్ళున్నా, పాత వాళ్ళున్నా మీరందరికీ కూడా చెప్పేదేంటంటే, మీరు నాకు వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ గాని, టెక్స్ట్ మెసేజ్ మీకేది కావాలనేది అది పెట్టండి. పెడితే నేను నెట్వర్క్ చూసుకున్నప్పుడు నా అవకాశాన్ని బట్టి నేను ఇప్పుడు సాధనలో ఉన్నాననుకో 3 రోజులు ఫోన్‌తోటి నాకు సంబంధం ఉండదు. కాబట్టి ఆ 3 రోజుల తర్వాతే చూస్తాను. కాబట్టి రెస్పాండ్ అవ్వట్లేదు అన్న ఆలోచన కంటే కూడా సో, తప్పకుండా రెస్పాన్స్ వస్తుందన్న ఆలోచన పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే నేనున్నాను. ఎందుకు నా వరకు ఇంత జ్ఞానం ఎందుకు అందింపబడుతుంది అంటే, నా స్థితిని ముందుకు తీసుకువెళ్తూ అందరికీ అది అందించాలి కాబట్టే, మీరు కోరుకుంటున్నారు కాబట్టే నాకు ఇంకా అందించబడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే బాగుంటుంది. అంటే చాలా సార్లు చెప్తాను. శిష్యులు కోరుకుంటేనే గురువులు సృష్టించబడతారు అనేది చాలా వాస్తవం. ఇంతకుముందు శిష్యులు గురువుల దగ్గరికి వెళ్ళేవారు. ఇప్పుడు శిష్యుల్ని వెతుక్కుంటూ గురువులొస్తున్నారంటే అంత మంది కోరుకుంటున్నారనమాట. సో, దాన్ని యుటిలైజ్ చేసుకోండి తప్పకుండా. ఇంకా మరింతగా ముందుకు వెళ్దాము. మరింత జ్ఞానాన్ని అందరం పంచుకుందాము. థాంక్ యూ ఆల్. ఇంత టైమ్‌ని స్పెండ్ చేసి అరౌండ్ మనకి 2 అవర్స్ దాటింది. 2 అవర్స్ వరకు స్పెండ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా థాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న మాస్టర్స్‌కి, వాటిని ముందుకు తీసుకెళ్తున్న మీకు, సాధన పరంగా ముందుకు వెళ్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా థాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉందాము. సంపూర్ణ ఆరోగ్యంతో, చక్కని ఆలోచనలతోటి మనము ఆనంద స్వరూపులము అనే అంశం ఏదైతే ఉంటుందో, ఈ అంశాన్ని మీరు ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోండి. నేను ఆనందంగా ఉన్నాను అంటే సమస్తము నాతో ఉందని అర్థం. దాన్ని మీరు బిలీవ్ చేయాలి. ఏంటి ఇంట్లో ఇది ఉంది గదా! అది ఉందిగా, తినడానికి లేదుగా అంటే మీరు తిండి గురించి ఆలోచిస్తున్నారు. ఆనందం గురించి ఎప్పుడు ఆలోచిస్తారు? ఆరోగ్యము అనే ఏదైతే ఉంటుందో, ఆనందం అనేది ఏదైతే ఉందో వీటన్నిటికంటే బియాండ్ అది. దాన్ని పొందితే ఇవన్నీ మీకు
అసలు ఉండవు. వాటి మీద లైక్ ఆ బాధ గాని, థింగ్ గాని. సో, అందుకనే చిత్ ఆనంద రూపము. నిర్వాణ శతకం నాకు చాలా నచ్చే అంశము. ప్రతి ఒక్కళ్ళని కూడా అదే గైడ్ చేస్తూ ఉంటాను. ఒకసారి నిర్వాణ శతకాన్ని ఒక సమయం కేటాయించి చదవండి. కొన్ని రోజులు చదవండి. నిర్వాణ శతకం ఏంటి? ఈ బుద్ధి కాదు, ఇది కాదు, అది కాదు, కోరిక కాదు, బాధ కాదు, ఇది కాదు అన్నీ చెప్తారు దాంట్లో. మరేంటి అంటే చిదానంద రూపాన్ని నేను. అదొక స్థితి. ఆ స్థితిని ఎప్పుడైతే మనం అంతరంలోకి తీసుకుంటామో బాహ్యంగా అన్నీ మారిపోతాయి. వి ఆర్ ద క్రియేటర్స్ అవుతాం. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్. స్టిల్ ఇంకెవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. మెసేజ్‌లో కానీ, లేకపోతే నార్మల్ అన్‌మ్యూట్ చేసుకొని గానీ, లేకపోతే మనం ఈ సెషన్ ఇక్కడితో క్లోజ్ చేద్దాము. ఈ రికార్డింగ్‌ని యూట్యూబ్‌లో పెడతాను. దారపల్లో జరిగే దాని గురించి మళ్ళీ ఒకసారి గ్రూప్‌లో అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ మనీ ఫ్రీక్వెన్సీ ట్యాపింగ్ గురించి కూడా మళ్ళీ వివరణ ఇవ్వడం జరుగుతుందండి. లైక్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. వాళ్ళకి కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. థాంక్ యూ మాస్టర్స్. వన్ బై వన్ లెఫ్ట్ అయిపోతున్నారు. సో, ఈవెన్ ఇప్పుడు నేను యూజ్ చేసేది కూడా జోహో మీటింగ్. సో, ఈ జోహో మీటింగ్ ఏంటంటే మన ఇండియన్ సాఫ్ట్‌వేర్ అన్నమాట. అందుకనే జూమ్ గాని, గూగుల్ గాని వీటిని పక్కన పెట్టేసి మన ఇండియన్ గవర్నమెంట్ దీన్ని ముందుకు తీసుకొచ్చింది. ఎంకరేజ్ చేస్తుంది. బట్ అందుకనే ఈ జోహో మీటింగ్‌లో మనం ముందుకు వెళ్తున్నాము. సో, జూమ్ లాగే ఉంటుంది. ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. సో, ఎవరైనా కొత్త వాళ్ళు ఆల్రెడీ మీటింగ్స్ ఇలా కండక్ట్ చేసే మాస్టర్స్ ఎవరైనా ఉన్నా గాని వారికి కూడా చెప్పండి. జోహో మీటింగ్ మన ఇండియన్ మీటింగ్. ఎందుకంటే మన ఇండియన్ ఎకానమీని మనమే డెవలప్ చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి వాటిని కూడా మనం అప్పుడప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఈ యొక్క మీడియంని వినియోగించుకుంటున్నాం కాబట్టి. ఎక్కడో వేరే దేశం వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం కాకుండా దీన్ని నెక్స్ట్ అలాగా వాట్సాప్‌కి ఆల్టర్‌నేటివ్ ఇంకోటి కూడా ఈ జోహో వాళ్ళ నుంచి ఆరతియో సంథింగ్ ఏదో ఉంది. సో, అది కూడా రావడం జరిగిందనమాట. కొంచెం వీటిని కూడా వినియోగిస్తూ ఎంకరేజ్ చేయడం అనేది మన యొక్క నైతిక బాధ్యత అనుకోవచ్చు. ఓకే. ఎనీ డౌట్స్ ఎవరికన్నా ఈరోజు సెషన్ గురించి, హెల్త్ హీలింగ్ గురించి, ప్రాసెస్ ఏం జరుగుతుంది, ఎలా అనిపించింది, ఎవరైనా ఫీడ్‌బ్యాక్ షేర్ చేసుకోవాలనుకున్నా చెప్పండి. ఈ పాయింట్స్‌లో ఏదైనా డెప్త్‌గా కావాలనుకుంటే ఆ పాయింట్‌ని మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్‌లో చాలా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాట్సాప్‌లో అయినా నాకు తెలియజేయొచ్చు. ఇక్కడైనా మీరు పంచుకోవచ్చు. మాస్టర్ ఎవరైనా ఇంకా ఎనీ డౌట్స్? చాలా రోజుల తర్వాత ఎక్కువసేపు మనము సెషన్ తీసుకోవడం జరిగింది. అందరూ ఓకేనా? అందరూ క్లియర్‌గా ఉందా? తాతారావు గారు ఇందాక మీరు వాయిస్ ఏదో వినపడలేదన్నారు. తర్వాత సెట్ అయిందండి. ఇప్పుడే చూసాను నేను మెసేజ్. సారీ మెసేజ్ చూడలేదు. అంటే సబ్జెక్ట్ ఫ్లో మిస్ అవుతుందని వేరే ఇంటరాక్షన్ ఏమి వెళ్ళలేదు. వాయిస్ క్లియర్‌గా వచ్చిందా తర్వాత నుంచి మీకు? ఓకే. మాస్టర్ కొన్ని విషయాలు సోల్‌కి చెప్పండి. సోల్‌కితో మాట్లాడండి అంటున్నారు గదా! అవును. అది సోల్‌తో మాట్లాడడం అనే ప్రాసెస్ ఎలాగా? సోల్‌తో మాట్లాడడం అంటే ఏం లేదు మాస్టర్. ఇక్కడ మనం ఈ ఫిజికల్ ఎలిమెంట్‌ని మనం మర్చిపోవాలి. అంటే ఇప్పుడు నేనున్నాను. నేను తప్పు చేస్తున్నాను. మీరొచ్చేసి ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని చెప్తే నా యొక్క అహం అనేది ఏం చేస్తుందంటే యాక్సెప్ట్ చెయ్యదు. బట్ ఎప్పుడైతే మనము వాళ్ళ యొక్క ఫిజికల్ లెవెల్‌లో కాకుండా వాళ్ళ మీద దృష్టి పెట్టి సోల్‌తో మాట్లాడము అంటే వాళ్ళ మీద దృష్టి పెట్టేసి అక్కడ మనం కూడా సోల్ కింద మాట్లాడాలి. అంటే తప్పులు ఎంచకుండా నువ్వు ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది అనే విషయం కాకుండా ఇలా చేసుకుంటే మనమందరం బాగుంటాం. అంటే వన్నెస్ స్థితికి రావాలి. సోల్ టాక్ ఇన్ ద సెన్స్ ఆఫ్ నేను ఆత్మే, నువ్వు ఆత్మే. ఇద్దరం ఒకటే. ఇద్దరం వేరు వేరు కాదనే స్థితిలోకెళ్ళి మనం ఎప్పుడైతే వాళ్ళ మంచిని తెలియజేస్తామో, సో ఏదైతే వాళ్ళ సోల్ ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క కాన్షియస్ లెవెల్‌లో షిఫ్ట్ జరిగి వాళ్ళ ప్రాక్టికాలిటీలో మార్పులొస్తాయన్నమాట. సో అంటే చెప్పండి. మనం పీస్‌ఫుల్‌గా కూర్చొని అవతల వాళ్ళు మనకి ఎలా ప్రేమతోటి. చేస్తే బావుంటది. అలా గుర్తు చేసుకుంటూ ఆ పాయింట్స్ భావన చేయాలి. భావన చేస్తూ ప్రేమగా వాళ్ళకి చెప్తున్న భావన చేయాలి. ఎలాగా కళ్ళు మూసుకొని వాళ్ళు నా ముందే ఉన్నారు. ఏ ఏ విధంగా ఉన్నారు? ఒక ఆత్మరూపం ఒక జ్యోతిని తలుచుకోండి. వాళ్ళని జ్యోతిలా తలుచుకోండి. తలుచుకున్న తర్వాత ప్రేమగా చెప్పాలి. సపోజ్ వాళ్ళు నాతో కోపంగా ఉంటున్నారు. లేకపోతే ఊరికే ఇది చేస్తున్నారనుకోండి. నువ్వు సహజంగా ప్రేమ స్వరూపుడివి. నువ్వెప్పుడూ ప్రేమగానే ఉంటావు. నీ ప్రేమని నేను వాస్తవంలో కూడా చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళ యొక్క పాజిటివ్ థింగ్స్‌ని ఎప్పుడు ఇవ్వాలి. అక్కడ ఎప్పుడు కూడా నువ్వు కోపంగా ఉన్నోడివి కోపంగా ఉండొద్దు. ఇలాంటి థింగ్స్ ఎప్పుడు సోల్‌తో డిస్కస్ చేయదు. ఎందుకంటే సోల్‌కి అవి తెలియవు. సోల్‌కి తెలిసిందల్లా కరుణ, ప్రేమ, త్యాగము, దైవిక అంశాలు మాత్రమే ఉంటాయి కాబట్టి దైవికంగానే మనం డిస్కస్ చేయాలి అక్కడ ప్రతీది కూడా. ప్రేమగా చెప్పాలి. ప్రేమగా చెప్పాలి. మీరెంత ప్రేమగా చెప్పగలుగుతారో ఆ సోల్ అనేది అంత చక్కగా రిసీవ్ చేసుకుంటది. ఎందుకంటే వి ఆర్ ఆల్ కనెక్టెడ్ ఇన్
లైక్ మనం ఏదైతే మెయిన్ ఉంటుందో కాంతి పుంజం అంటామో, సో ఆ లెవెల్‌లో మనం అందరం కూడా కనెక్ట్ అయ్యే ఉంటాం కాబట్టి, సో ప్రాసెస్ జరుగుతదనమాట. అది ఎప్పుడు జరుగుతుందంటే, మన ఎక్స్‌పీరియన్స్ బట్టి కొన్ని మనం రియలైజ్ అవ్వాల్సినవి వాళ్ళు రియలైజ్ అవ్వాల్సంటే ఇట్ మే బి సమ్ డిలే అవ్వచ్చు. బట్ నార్మల్‌గా జరిగేదానికంటే కూడా ఫాస్ట్‌గా జరుగుతది మార్పనేది. ఓకే మాస్టర్. ఓకే. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. స్టిల్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. అండ్ దెన్ ఇందాక ఎవరో మెసేజ్ చేశారు మళ్ళీ లాస్ట్ మొమెంట్‌లో. మాస్టర్ మనీ క్లాసెస్ చేయండి ప్లీజ్. మనీ క్లాసెస్ యెస్ మాస్టర్. ఇప్పుడు హెల్త్ వర్క్‌షాప్ అదే అనమాట. రూ. 999 1000 రూపీస్. ఏదైతే ఈ ఫ్రీక్వెన్సీ మనీ ట్యాపింగ్ అనేది రూ. 269. నెక్స్ట్ ఇంతకుముందు ఏవైతే రెసిడెన్షియల్ వర్క్‌షాప్ తీసుకెళ్ళామో 7 డేస్ ఆరా టు అబండెన్స్ అది 7000 రూపీస్. సో ఇలాగే ఇంకా ఇంటెన్స్ క్లాసెస్ కూడా ఉంటాయి. బట్ వాటన్నిటికంటే ముందు ఆ ఇంటెన్స్ స్టేట్‌కి నేను వెళ్ళాలి. దాన్ని ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. ఎక్స్‌పీరియన్స్ అయిన దాని నుంచి సబ్జెక్ట్ ఎలా ఇవ్వాలని నేను గ్రహించిన తర్వాత చెప్పగలుగుతాను కాబట్టి, సో కొద్దిగా కొద్దిగా అంటే ఏదో ఎక్కువ నెలలు కాదు. నాకు ఎక్కువ 15 రోజులు, 20 రోజులు అంటే అమావాస్య, పౌర్ణమి కల్లా షిఫ్టింగ్స్ జరుగుతూ ఉంటాయి. బికాజ్ నేచర్ తోటి ఎక్కువ కనెక్ట్ అవుతాం కాబట్టి, నేచర్ ఆ షిఫ్టింగ్ ఎప్పుడు ఇస్తే నేను అప్పుడు అది రిసీవ్ చేసుకుంటున్నాను. సో లైక్ ఎలా అంటే ఏదైనా ఒక మార్పు కావాలి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ యామ్ సరెండర్డ్ టు ద ఆహ్, నేచర్ అనమాట. లైక్ మాస్టర్స్‌కి సరెండర్ అయిపోతాను. సో నేను ఈ మార్పును కోరుకుంటున్నాను. ఎవరు నాకు అందిస్తారు అనే దానికి నేను ఎంప్టీ అయిపోయినప్పుడు అందించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఆ కాన్షియస్ నాకు ఇస్తుందనమాట. సో మనీ క్లాసెస్ అనేవి ఏవైతే ఉంటాయో మనీని ఎలా పెంచుకోవాలి ఏంటి ఇవేవైతే థింగ్స్ ఉంటాయో ఆల్రెడీ మనం ఇంతకుముందు మేనిఫెస్టేషన్ గురించి గాని, లేకపోతే డబ్బు గురించి గాని ఇవన్నీ కూడా కొన్ని వీడియోస్ చేశాము. బట్ ఇప్పుడు ఏదైతే మనీ ఫ్రీక్వెన్సీ ట్యాపింగ్ అనేది ఉందో అది కూడా దానికి సంబంధించింది. అది కాకపోతే మీరు చేయాల్సిన ప్రాసెస్ అనమాట. సబ్జెక్ట్ పరంగా కూడా చెప్తాను. సో హెల్త్‌లోకి ఎందుకొచ్చాను చాలా మంది హెల్త్ పరంగా అడుగుతున్నారు. హెల్త్ గురించి చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు. మెయిన్ డబ్బు పక్కన పెడితే వాళ్ళ యొక్క ఫిజికల్ బాడీ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్టర్బ్ చేసేసుకుంటున్నారు. ఆ యొక్క ఎనర్జీ సిస్టమ్‌ని డిస్టర్బ్ చేసుకుంటున్నారన్న ఉద్దేశ్యంతోటి ఇంత డెప్త్‌గా సబ్జెక్ట్‌ని తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఆ విధంగానే నాకు మాస్టర్స్ నుంచి గైడెన్స్ వచ్చింది కాబట్టి దాన్నే ముందుకు తీసుకెళ్తున్నాను. తప్పకుండా మీరు కోరుకున్నట్టు మనీకి సంబంధించిన క్లాసెస్‌ని కూడా ముందు ముందు తీసుకెళ్తూ ఉంటాను. యెస్. ఆన్‌లైన్ క్లాసెస్ ఇస్తున్నాను మాస్టర్. ఆన్‌లైన్ క్లాస్ అంటే అదే. ఈ రూ. 269ది మనీ ఫ్రీక్వెన్సీ ట్యాపింగ్ అనేది ఒక ప్రాసెస్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్టెడ్‌గా ఉంటే ఒకసారి నాకు వాట్సాప్‌లో దాని గురించి మనీ ఫ్రీక్వెన్సీ ట్యాపింగ్ గురించి డీటెయిల్స్ పెట్టండి అని చెప్తే నా నంబర్‌కి నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను. మీరు ఓకే అనుకుంటే రూ. 269 పే చేసి ఆ ప్రాసెస్‌ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. లైక్ ఇట్స్ ఎ ప్రాక్టీస్. జస్ట్ క్లాస్ కాదు. ఇట్స్ ఎ ప్రాక్టీస్ అన్నమాట. ఏం చేయాలి ఏంటి అనేది గైడెడ్‌గా మీకుంటుంది. నా వాయిస్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. దాన్ని పెట్టుకొని ఫాలో అప్ చేసుకోవాలి. చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి దాని ద్వారా. ఆ రిజల్ట్స్ అంటే మనం రీసెంట్‌గా స్టార్ట్ చేసాం కాబట్టి, ఆ వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా మనము షేర్ చేస్తాం తప్పకుండా. థాంక్ యూ ఆల్. థాంక్ యూ. ఇంక ఇక్కడితోటి ఈ సెషన్‌ని క్లోజ్ చేస్తున్నాను. ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా థాంక్ యూ సో మచ్. తప్పకుండా ప్రతి ఒక్కరు ఒకటే. ఐ యామ్ ఆల్‌వేస్ హ్యాపీ బీయింగ్. ఎప్పుడు ఆనందంగా ఉంటా. అది మనం మొహం యొక్క కదలికలు చూపించాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇక్కడ ఇన్నర్‌లో ఉంటే చాలు. ఇక్కడ కలిగి ఉండాలి. మన యొక్క హార్ట్ చక్రాలు ఏదైతే అనాహతంలో సో నేనెప్పుడు ఆనందంగా ఉంటాన్న స్థితి ఎవ్రీ మూమెంట్. ఎమోషన్ వచ్చిందా షిఫ్ట్ చేయండి అంతే. నేను ఆనంద స్వరూపుడిని. కోపం పోయింది. బాధొచ్చిందా నేను ఆనంద స్వరూపుడిని. బాధ పోయింది. ఇంకేమున్నాయి? ఉన్నదల్లా ఆనందం. ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో ఆనందంగా ఉన్న వాడికి సమస్తము అందించబడుతుంది. దట్ ఈస్ ద లైక్ గాడ్ స్టేట్ అన్నమాట. ఆ గాడ్ స్టేట్‌ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి ప్రాక్టికల్‌గా అంతే. ఓకే. సో ఈ కాన్షియస్ లెవెల్స్ ఇంకా పెరగాలి అంటే మన సత్సంగ్స్‌లో గాని వీటన్నిటిలో కూడా తప్పకుండా కంటిన్యూ అవుతూ ఉండండి. మరింత మందికి తెలియజేస్తూ ఉండండి. సో ఇక్కడ ఏజు చిన్న అబ్బాయి ఇలా చెప్తున్నాడు, చేస్తున్నాడు అనే అంశాన్ని తీసేయండి. ఎందుకంటే మీరు ఏజ్ పరంగా చూస్తే నేను ఏజ్ పరంగా కనిపిస్తాను. కాన్షియస్‌గా చూస్తే వి ఆర్ ఆల్ వన్. కాన్షియస్‌గా చూస్తే మనందరం ఒకటే. సో ఆ కాన్షియస్ లెవెల్‌లో ఆలోచించండి. ఆ కాన్షియస్‌ని స్వీకరించండి. నన్ను స్వీకరించొద్దు. నా ఫిజికల్ బాడీని, నా రూపురేఖల్ని దీన్ని స్వీకరించకండి. కాన్షియస్‌ని మాత్రం యాక్సెప్ట్ చేయండి. ఏదైతే నాకు అందించబడుతుందో సమస్తము నా ద్వారా మీకు అందించబడుతుంది. ఆ ఒక్క విషయాన్ని మీరు విశ్వసిస్తే చాలు. అందుకనే సాధనల మీద నమ్మకం పెట్టమంటాను. నా మీద నమ్మకం పెట్టమని ఎప్పుడు ఏ రోజు చెప్పను నేను. మీరు చేసే ప్రాసెస్ మీద నమ్మకం పెట్టండి. థాంక్ యూ మాస్టర్. థాంక్ యూ సో మచ్.